గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నిన్న పేపర్ అయితే ఎగ్జామినేషన్ జరగడం జరిగింది. సో ఆ ఎగ్జామినేషన్ సంబంధించిన కీ గురించి ఈరోజు డిస్కస్. సో ఫస్ట్లీ గుడ్ మార్నింగ్. సో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళు కొద్దిగా ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. రైట్. సో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సో నిన్న ఎగ్జామ్ పేపర్ చూసారా? చూసాం సార్. ఎలా అనిపించింది పేపర్? మోడరేట్ ఎగ్జామ్ పేపర్ లా ఉంది. ఎగ్జామ్ పేపర్ లా ఉంది. డిఫికల్ట్ గా ఉందా, లైక్ మోడరేట్ గా ఉందా, ఈజీగా ఉందా? మోడరేట్ సార్. మోడరేట్, ఫైన్. పేపర్ ఎగ్జామినేషన్ కూడా ఇంత స్టాండర్డ్ లోనే ఉంటది. మీరు చదివారు కాబట్టి యాక్చువల్గా చదివినట్టు వచ్చినా కూడా చాలా మందికి డిఫికల్ట్ అని అనుకుంటారు. ఎందుకో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మీరు ఇలా చదవరు ఫస్ట్లీ, అండ్ మీరు ఏదైతే చదువుతున్నారో అందరి దగ్గర అదే రిసోర్సెస్ కూడా ఉండకపోవచ్చు. రైట్. సో పేపర్ అనేది నా దృష్టిలో, అంటే అందరు జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే పేపర్ హార్డే. టు బి ఫ్రాంక్, ఇట్స్ హార్డ్. బట్ ఎవరైతే మీరు ఫాలో అవుతూ చదువుకుంటూ వచ్చారో మీ ప్రాస్పెక్టివ్ లో కొంతవరకు అది మోడరేట్ అని చెప్పుకోవచ్చు. రైట్. ఎనీవే, నిజంగా మాట్లాడుకున్నా కూడా పేపర్లో ఒక 5-6 క్వశ్చన్లు మినహాయిస్తే పేపర్ ఎక్కడా కూడా డిఫికల్టీ అనేది లేదు. కొంత ట్రిక్కీగా అయితే ఉంది, టు బి ఫ్రాంక్, ఒప్పుకోవాలి. రైట్. సరే, మీ అందరికి తెలిసిందే, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేద్దాం. ట్రీ వుక్ అనేది ఆల్వేస్ రెసెంబుల్స్ ఫైకస్ బెంగాలియన్సెస్, అండ్ ఇది మన జాతీయ చెట్టుగా చెప్పుకోవడం జరుగుతుంది. అలానే దీన్ని కామన్ గా బనియాన్ ట్రీ అని చెప్పి చెప్పుకుంటాం. ఇది మీ అందరికి తెలిసిందే, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మీ టెస్ట్ లో కూడా ఇది ఒక అసలు మీరు అంటే ఒక బిట్ లా ఉంటుందని ప్రతి ఎగ్జామినేషన్ లో కూడా ఒక కోట్ అనేది ఇంకా నుంచి చేద్దామని అనుకున్నాను. సో ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోగలరు కదా? ఆల్రెడీ వీ హావ్ డిస్కస్. మీకు ఇది గుర్తుంది కదా? రైట్. మొన్న కూడా క్వశ్చన్ వచ్చినట్టుంది అనుకుంటా. సో ఫైన్, మన గురించి తెలుసుకోవడంలో తప్పలేదు. రైట్. దాని తర్వాత పేపర్ మోడ్ చూసినట్లయితే మీకు 150 మార్క్స్ కి 150 మినిట్స్ డ్యూరేషన్ గా ఇచ్చి నెగిటివ్ మార్క్స్ యాజ్ యూజువల్ మీ యొక్క ఆఫ్లైన్ పేపర్ ఎలా అయితే జరుగుతుందో అంతే పేపర్ ని అలానే టైమింగ్స్ ఇచ్చాం. సిలబస్ అనేది మీకు మనం చెప్పుకున్నట్టుగా వీకెండ్ సిలబస్ ఎలా అయితే మనం ఇసుకుంటామో మొత్తం సిలబస్ ని 3 పార్ట్స్ గా పెట్టుకొట్టుకున్నాం. దాంట్లో ఫస్ట్ పార్ట్ లో మీకు ఎగ్జామినేషన్ జరిగింది. దాని మీద ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో అంతిమ ఎండ్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సిలబస్ చూద్దాం. సిలబస్ వచ్చేసి ఫారెస్ట్ యూటిలైజేషన్, ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఫారెస్ట్ ఎకానమీ, ఫారెస్ట్ మెన్సిఫికేషన్, ఫారెస్ట్ లెజిస్లేషన్, ఫారెస్ట్ సర్వేయింగ్, ఆ తర్వాత సూపర్లేటివ్స్ లైక్ ఏంటి కొన్ని ఇయర్స్, డేట్స్, స్పీసీస్, సైంటిఫిక్ నేమ్స్ ఇవి. దాని తర్వాత అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ, జేఎఫ్ఎన్సీ. సో మీరు ఇది అన్ని సిలబస్ కవర్ చేయగలిగారా ఈ ఎగ్జామ్ రాసే ముందు? రైట్. సో మీరు ఇవన్నీ కవర్ చేయగలిగారు కాబట్టి దీంట్లో ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి, సూపర్లేటివ్స్. ఫేమస్ పర్సనాలిటీస్ ని కూడా అడిగాను. చూసారు కదా? ఫేమస్ పర్సనాలిటీస్, వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేశారు అది మీకు అవగాహన ఉండాలి. వీలైతే మీరు అది గూగుల్లో చూసారో షార్ట్ నోట్స్ రాసుకున్నారో నేను నా ఎండ్ నుంచి మీకు ఒక షార్ట్ నోట్స్ ఇస్తాను. ఆల్రెడీ ఇచ్చాను అనుకుంటా కూడా. ఐ థింక్ ఐ హావ్ గివెన్ యూ సమ్వేర్. ఇచ్చాను. సో అదేలేండి, కొత్త బ్యాచ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేదనుకుంటా పాప, నేను వాళ్ళకి అది కూడా యాడ్ చేయడం జరుగుతుంది. రైట్. సరే, ఇది మీ యొక్క సిలబస్. దీని మీద మీకు 150 క్వశ్చన్స్ అనేది పీవైక్యూస్ బేసిస్ లో ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఏ క్వశ్చన్ కూడా నా సొంతంగా ఇవ్వడం లేదు. ఇవన్నీ భారతదేశంలో జరిగే వేరియస్ ఎగ్జామ్స్ లైక్ ఏంటి ఐసీఆర్ లో జరగవచ్చు, లేదా ఐసీఆర్ కండక్ట్ చేసే అగ్రో ఫారెస్ట్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా ఐఎస్ఆర్బి నెట్ కావచ్చు, లేదా సమ్ అదర్ ఫారెస్ట్ ఎంఎస్సి ఎంట్రన్సెస్ ఇండివిజువల్ కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీస్, వాటిల్లో జరిగే ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ కావచ్చు. ఇవన్నీ అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ అనేది కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఐ విల్ అప్రిషియేట్, అంటే అలాంటి క్వశ్చన్స్ డిలీట్ చేయడం జరుగుతుంది లేదా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది థీమ్, ఇది ఫస్ట్ ఎగ్జామ్ మీకు సంబంధించింది. రైట్. గెటింగ్ టు ద కాన్సెప్ట్, ఫస్ట్ క్వశ్చన్ చాలా మందికి హవా ఎగిరిపోయి ఉంటది, టు బి ఫ్రాంక్, అంతేనా? సో చాలా మంది మీరు ఏం ఫీల్ అయ్యారు? ఈవెన్ తో మీకు నేను క్లాస్ లో చెప్పినప్పటికీ ఈవెన్ మీకు కూడా లాస్ట్ డే మీకు డౌట్ వచ్చింది కదా ఈ క్వశ్చన్ లో. సరే చూద్దాం అసలు క్వశ్చన్ ఏంటి, దాని హంగామా ఏంటో చూద్దాం. ఐ నో మీరు తర్వాత దాన్ని ఆన్సర్ తెలుసుకున్నారని అనుకున్నాను, బట్ స్టిల్ అంటే కొంత డౌట్ అయితే ఉంది కాబట్టి నేను ఐ వాంట్ టు మేక్ షూర్ అందరికీ క్లారిటీ కోసం. చలో, సో ఫస్ట్ చూద్దాం క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ. సారీ, వెయిట్ ఎ సెకండ్. ఓకే ఫైన్, సమ్ టచ్ అయిపోయింది. రైట్, నో వరీస్. క్వశ్చన్ ఏమడిగాడు ఒకసారి క్వశ్చన్ చదువుతారా? ఇక్కడ హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ అని అడుగుతున్నాడు. న్యూమరికల్స్ ఉంటాయమ్మా. మనం టీచింగ్ అనేది ఏసీఎఫ్, రేంజర్, అలానే ఎఫ్ఎస్ఓ, ఈ మూడిట్లో కూడా ఫారెస్ట్రీ డిగ్రీ ఉంది కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ స్టడీయే చేస్తున్నాం. ఇక్కడ ఏది కూడా మీకు ఎఫ్ఎస్ఓ స్టాండర్డ్ లో నేను చెప్పడం లేదు, అని మీకు అవసరం కూడా లేదు. ఎందుకంటే రేపు పొద్దున్న రేంజర్ నోటిఫికేషన్ రీ ఎగ్జామ్ జరిగినా ఏ ఎగ్జామ్ జరిగినా ఈ యొక్క స్టడీ అనేది మీకు సరిపోద్ది. సరే, గెటింగ్ ఇన్ ద కాన్సెప్ట్. ఇది ఒకసారి ఏఎస్ఆర్బి నెట్ లోనో లేకపోతే ఐసీఆర్ ఎంట్రన్స్ ఫర్ ఎంఎస్సి ఎగ్జామినేషన్ లోనో అడిగారు. సార్ ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మాకు అవసరమా? ఖచ్చితంగా అవసరం. దీని మీదే
2023లో జరిగిన FROలో కూడా సేమ్ క్వశ్చన్ ని కొంత టిప్ అడిగాడు. అదేదో చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే ఆన్సర్ చేద్దాం, చూద్దాం. ఫస్ట్ హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ శాంప్లింగ్ మనం దేనికి ఎంచుకున్నాం? వాట్ డస్ పాయింట్ శాంపిల్ ఇండికేట్స్? ఏంటి పాయింట్ శాంప్లింగ్? ఏంటి ఏం మెజర్ చేయడానికి యూ విల్ యూస్ దిస్ పాయింట్ శాంప్లింగ్? సరే, శాంప్లింగ్ ఎందుకు ఎంచుకుంటాం? అట్లా మొత్తంలో కాకుండా కొంత ఏరియా వరకు ఏదైనా మెజర్స్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. చూడండి, ఒక పెద్ద ప్లాట్ ఏరియా ఉందనుకోండి ఫారెస్ట్ లో, ఇది 100 హెక్టార్ ల్యాండ్ ఉందనుకోండి. ఈ 100 హెక్టార్ ల్యాండ్ లో మనం అన్ని చెట్లను కూడా సర్వే చేయడం కుదరదు. సరే, దాన్ని కౌంట్ చేయడం, దాని యొక్క బ్రెస్ట్ హైట్ ని కౌంట్ చేయడం, దాని యొక్క హైట్ ని మెజర్ చేయడం, అలానే దాని యొక్క వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయడం ఇండివిజువల్ గా పాసిబిలిటీ కాదు. సో మనం ఏం చేసుకుంటాం, ఈ మొత్తం ఏరియా కూడా ఒక చిన్న పోర్షన్ ని, ఒక పార్ట్ ఆఫ్ ది పోర్షన్ ని ఈ మొత్తాన్ని రిప్రజెంటేటివ్ చేస్తున్నట్టుగా మనం ఏం చేసుకుంటాం, శాంప్లింగ్ అనే దాన్ని శాంప్లింగ్ లెక్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి సింపుల్ గా దీన్ని మీ లేమన్ భాషలో చెప్పాలంటే, అన్నం ఉడికిందా లేదా అన్నది మొత్తం దబరంతా ప్రతి గింజ లెక్క పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న గింజ చూస్తే చాలు ఆ ఒక కండిషన్ ఎలా ఉంటుందో చెప్పగలం. అంతేనమ్మా? సిమిలర్ గా మనం ఏం చేస్తాం, మొత్తం ఫారెస్ట్ ఏరియాని మనం చెయ్యం, ఒక పార్ట్ ఆఫ్ ది పోర్షన్ ని మాత్రమే మనం ఇక్కడ చేస్తాం. రైట్. కాబట్టి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, మనం ఈ ఫారెస్ట్ శాంప్లింగ్ అనే దాంట్లో పాయింట్ శాంప్లింగ్ అనేది మనకి ఏవేవి ఇస్తాదంటే ఇండికేషన్స్. సెకండ్ అండి, రైట్, ఫైన్. సెకండ్ స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి. రైట్, ఇప్పుడు చూడండి. సరే, ఇవి మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ నుంచి నువ్వు శాంప్లింగ్ తీసావు, ఆల్రెడీ మన క్లాస్ లో డిస్కస్ చేసుకుందే. సో ఈ స్మాల్ పార్ట్ లో మనం ఇక్కడ ఏమన్నాడు, రెండు సర్వింగ్ లైక్ 2 పాయింట్ ఆఫ్ శాంప్లింగ్ చేయడం జరుగుతుంది. ఒకటి వర్టికల్ పాయింట్ శాంప్లింగ్, ఇంకోటి హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ కదా. సో ఇప్పుడు వర్టికల్ పాయింట్ శాంప్లింగ్ అనేది, హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ అనేది మీకు ఏం ఇండికేషన్ చేస్తుంది చెప్పండి? హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ లో మీరు ఏం నేర్చుకుంటారు? వాట్ ఎగ్జాక్ట్లీ దట్ యూ విల్ గోనా డూ? ఏం నేర్చుకుంటారు? బేసల్ ఏరియాని క్యాలిక్యులేట్ ఎలా చేయాలి అనే దాని గురించి మీరు తెలుసుకోవడం తెలుస్తుంది. బేసల్ ఏరియా అంటే ఏంటి? ఇది చెట్టు అనుకోండి, ఇక్కడ ఇది బ్రెస్ట్ హైట్ అనుకోండి. బ్రెస్ట్ హైట్ 1.37 మీటర్స్ ఇండియాలో. ఇది అందరికి మీకు తెలుసు అని అనుకుంటున్నా. దీన్నే BH గా పిలుచుకుంటాం. రైట్. సో ఈ హైట్ లో ఏదైతే ఇక్కడ లోపల సర్కంఫరెన్స్ అని మీరు పిలుచుకుంటారో, ఈ సర్కంఫరెన్స్ లో యాక్చువల్ గా ఫారెస్ట్ లో దీని సర్కంఫరెన్స్ అనో, చుట్టుకొలతని గ్రిత్ అనే పదంతో పిలుచుకుంటాం. ఈ గ్రిత్ లోపల ఏదైతే ఏరియా ఎన్క్లోజ్ అయి ఉంటుందో దాన్ని బేసల్ ఏరియాగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. బేసల్ ఏరియా. ఇప్పుడు అర్థమైందా బేసల్ ఏరియా అంటే ఏంటో? ఇప్పుడు మనం ఈ ఏరియా ఉంది, ఈ ఏరియాలో బేసల్ ఏరియా అంటే, బేసల్ ఏరియాని ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలా? మీకు వాల్యూమ్ రావాలి అని అంటే మీకు అందరికి తెలిసిందే, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ లేదా విత్, మీరు ఏదో ఒకటి చేస్తుంటారు. సో ఇది మీకు రావాలి, అంతేనా? వాల్యూమ్ అంటే సో వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్ అంటే మీ క్యూబిక్ మీటర్స్ లో ఉంటది, అంతేనా? క్యూబిక్ మీటర్స్ లో మీరు యూజువల్ గా తీసుకోవడం, క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వాల్యూమ్ అంటే 3 డైమెన్షన్స్ కాబట్టి. ఇప్పుడు ఏరియా, బేసల్ ఏరియా అంటే మీకు బ్రెత్ ఇంటూ హైట్ మీకు ఏరియా వచ్చేస్తుంది. కాబట్టి మీకు వాల్యూమ్ అనేది దీని నుంచి ఈజీగా బేసల్ ఏరియా తెలిస్తే, హైట్ తెలిస్తే మీకు ఈజీగా ఏమొస్తుంది, మీరు ఈజీగా చెట్టు యొక్క హైట్ వాల్యూమ్ ని క్యాలిక్యులేట్ చేయగలరు. వాల్యూమ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలి సార్? వాల్యూమ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇప్పుడు ఒక చెట్టులో, ఇప్పుడు నువ్వే ఫార్మర్ అబ్బా, నువ్వు ఫార్మర్ అయ్యుండి ఎన్ని చెట్లు నా ప్రాంతంలో ఉన్నాయి, చెట్లు ఉంటే నీకేంటి? ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, నాకేం కావాలా? ఎంత క్వాంటిటీ ఆఫ్ వుడ్ ఉందో నాకు కావాలా. నేను మధ్యలో వచ్చి అరే బాబు, లైక్ నాకు నీ దగ్గర ఎంత క్వాంటిటీ ఉందో చెప్పు బాబు ఫార్మర్ అని అడిగా. అప్పుడు ఇతను ఏం చెప్తాడు, సార్ నాకెలా తెలుస్తుంది సార్, నా దగ్గర 20 చెట్లు ఉన్నాయి అంటాడు. 20 చెట్లు ఉన్నాయంటే వాడికి కావాల్సిన మీట్ అయిందా? అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్న భాష ఈయనకు ఓకే ఏమో కానీ ఈ ఇండస్ట్రీ పర్పస్ కి పనికిరాదు ఆ మాట. అవునా కదా? ఎందుకు చెప్పండి, ఎందుకు పనికిరాదు అతనికి? దాన్ని ఎంత అనేసి కాస్ట్ వేసుకోవాలన్నా తెలియాలా, ఎంత వాల్యూమ్ ఉందని. ఎగ్జాక్ట్లీ. మీకు వాల్యూమ్ వస్తే వాడికి ఎంత వుడ్ ఉందో క్వాంటిటీ తెలిసాక వాడు మార్కెట్ రేట్ కి మార్కెటింగ్ చేయగలడు, అంతేనా? ఇప్పుడు యాజ్ ఏ కమర్షియల్ పాయింట్ నాకు వాల్యూమ్ అవసరం, నీకు చెట్లు అవసరమేమో, ఐ డోంట్ కేర్. నీకు 50 చెట్లు ఉన్నా నీకు ఇంతే వాల్యూమ్ ఉందనుకో, సో నాకు 20 చెట్లు ఉన్నా నాకు ఇంతే వాల్యూమ్ వస్తుంది అనుకో, నేను అప్పుడు ఎవరిది క్వాలిఫై చేసుకుంటా? 20 చెట్ల దగ్గర తీసుకుంటా, 50 చెట్ల దగ్గర పోను. ఎందుకు పోను? ఎందుకంటే నాకు టన్స్, ఇన్ని టన్స్ ఉంటుందని చెప్తాం కదా సార్, కమర్షియల్ పర్పస్ చేసి వాల్యూమ్ కన్వర్ట్ చేసేటప్పుడు మీరు వుడ్ యూటిలైజేషన్ లో మీరు చదువు ఉంటారు, లైక్ యాక్స్, ఈ గొడ్డలు ఇవన్నీ ఎలా వాడుకొని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది నేను అక్కడ డిస్కస్ చేశాను.
సో అక్కడ ఈ కన్వర్షన్ రేట్ అంటే ఏదైతే పర్సంటేజ్ ఉంటుందో ఒక చెట్టుని మన వాల్యూమ్ లో మనకి టింబర్ ఉన్నదాన్ని మనం ఏదైతే మన స్వాన్ టింబర్ గా మార్చుకునే దాంట్లో ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఆ వేస్టేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. కన్వర్షన్ లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఫర్నిచర్ చేయాలంటే నీకేం కావాలా? లంబార్ కావాలా. సో ఈ లంబార్ అనేది నీకు ఆ షేప్ లో కన్వర్ట్ అయ్యేంత వరకు, లంబార్ అన్నా కూడా వుడ్డే. సో ఈ వుడ్ ని ఆ రకమైన ఆ పర్టికులర్ షేప్ లో నువ్వు మార్చుకోవడానికి లేదా ప్లాంక్స్ కావాలా, లేదా నీకు ఈ వివిధ రకమైన అది షేపులను బట్టి ఒక్కొక్క పదం అనేది అసైన్ చేయడం జరుగుతుంది వుడ్ కి. సో ఆ ప్లాంక్స్ నో ఏదో ఒక మీకు కావాలి కాబట్టి సో ఈ కన్వర్షన్ రేట్ అనేది ఎక్కువ చెట్లు ఉన్న దగ్గర తక్కువ వాల్యూమ్ వస్తుందంటే ఎక్కువ వేస్టేజ్ ఉందని దాని అర్థం. సో ఇవి ఇగ్నోర్ చేస్తాం. సరే, యూజువల్ గా ఇది కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఆలోచించాలి. ఏంటి బేసల్ ఏరియా ఎందుకు నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే ఇది కమర్షియల్, అంటే మీకు బ్రిటిష్ వాళ్ళు ఇదే చేస్తుంటారు కాబట్టి యూ కెన్ డూ దట్. ఇప్పుడు మన ఇండియా ప్రాస్పెక్టివ్ ఎందుకు మనం క్యాలిక్యులేట్ చేయాలా? యూజువల్ గా మన వాల్యూమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేస్తుంటాం. దేని బేస్ చేసుకొని వాల్యూమ్ టేబుల్ ప్రిపేర్ చేస్తాం అంటే ఇండియాలో యూజువల్ గా మనం లైక్ ఇది మన ఫారెస్ట్ ని బేస్ చేసుకొని వాల్యూమ్ టేబుల్ ప్రిపేర్ చేస్తాం. లైక్ ఉంటది లైక్ కొంతమంది కమర్షియల్ వాల్యూమ్ టేబుల్ కూడా అంటాం, అది మీ ప్రైవేట్ ల్యాండ్ లో కూడా చేస్తారు, ఫైన్. బట్ ఒక డేటా అనేది ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డివిజన్స్ దగ్గర ఉండాలి. ఎంత నా దగ్గర ఫారెస్ట్ వాల్యూమ్ అనేది ఈ గ్రోయింగ్ అనేది అవుతుంది, అదే గ్రోయింగ్ స్టాక్ అనే పదంతో పిలుచుకుంటాం. ఈ పదాలన్నీ టెర్మినాలజీ అన్ని ఓకే కదా, నో వరీస్ కదా? ఓకే సార్. రైట్. ఇప్పుడు గెట్ ఇన్ ద కాన్సెప్ట్. ఇప్పుడు హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ దేనికి చేస్తున్నారు? బేసల్ ఏరియా కోసం. బేసల్ ఏరియా వల్ల ఏమొస్తుంది? వాల్యూమ్ వస్తుంది సార్. ట్రీ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి దోహదపడుతుంది. సో ఇందుకోసం మనం ఏం చేస్తున్నాం? బేసల్ ఏరియా, ప్రతి చెట్టుకి బేసల్ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ నోట్ అయిపోయింది. రెండోది, కానీ ఇప్పుడు నువ్వు ఇది ఒక మొత్తం అడిగి ఉన్నావు, నువ్వు ఒక పాయింట్ అంటే నువ్వు ఒక జీపీఎస్ లొకేషన్ పట్టుకుని వెళ్ళావు, ఈ పాయింట్ లో ఈ చిన్న ఏరియాని ఇప్పుడు దీన్ని కొద్దిగా జూమ్ చేసి చూద్దాం. ఈ చిన్న ఏరియా ఇది ఏ అనే ఏరియా, రైట్? ఇప్పుడు ఏ అనే పాయింట్కి వెళ్ళావు, సమ్ సెంటర్ లో నువ్వు నిలబడ్డావు. ఇప్పుడు పాయింట్ శాంప్లింగ్ చేద్దాం అని అనుకున్నావు, నువ్వు మనిషివే. చుట్టూతా చెట్లు ఉంటాయా? నువ్వు చుట్టూతా ఉన్న చెట్లని మొత్తాన్ని నువ్వు రీడింగ్స్ తీసుకోవాలి, అది నీ పని. అర్థమైందా? సో దీన్ని ఏమంటామంటే హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ విచ్ గివ్స్ బేసల్ ఏరియా. దీన్ని నువ్వు ఎలా చేస్తున్నావు? నీ చుట్టూతో ఉన్న చెట్ల యొక్క బేసల్ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తావు. సో అందుకని ఈ క్వశ్చన్లు ఏమడిగాడు? ఇక్కడ 360 డిగ్రీస్ అనగానే చాలా మంది అమ్మో డిగ్రీస్ అంటా సార్ ఏదో ఫార్ములా చెప్పాడు, ఇక్కడ ఏదో ఉంది, హంగామా గోల పెట్టావు, అంతేనా మోహన్ కుమార్ గారు? సో ఇక్కడ హంగామా పడాల్సిన అవసరం లేదు, అది వాడు చెప్పాలనుకుంటున్నాడు. హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ నువ్వు ఎలా చేస్తావో నీకు తెలుసుకోరా బాబు అన్నట్టు హీ వాంట్ నో. అండ్ ఇది ప్రీవియస్ పేపర్, ఇది ఐసీఆర్ ఎంఎస్సి వాళ్ళ కోసం, ఎంఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్, రైట్? క్వశ్చన్ 2024 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ లో. సో ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతుంటాడు మన మెయిన్స్ లో, క్వశ్చన్లు కాపీ పేస్ట్ చేస్తుంటారు కాబట్టి. చలో కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు ఈ మనిషి ఒక దగ్గర నిల్చుకొని అన్నిటికీ బేసల్ ఏరియాని ఎలా క్యాలిక్యులేట్ చేయగలమంటే హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్, లేదంటే బేసల్ ఏరియాని క్యాలిక్యులేట్ చేసేదానికి వివిధ రకాల పద్ధతులు ఉన్నాయి. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి హైట్ క్యాలిక్యులేట్ చేసి అలా సర్కంఫరెన్స్ తీసుకొని దాని నుంచి మీరు పై ఆర్ స్క్వేర్ వాడు ఇలా చేసే పద్ధతి వేరు. కానీ ఇక్కడ మనం ఏం చేసాం? డైరెక్ట్ గా ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకెళ్ళాం, అక్కడ నుంచి నీట్ గా వీటన్నిటికీ బేసల్ ఏరియాని క్లిక్ చేసుకొని వచ్చాం. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏంటయ్యా సార్ అని అంటే వెజ్ ప్రిజం. బేసల్ ఏరియాని క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే మీకు ఏం కావాలా? చేతిలో వెజ్ ప్రిజం కావాలి. సరే, ఈ వెజ్ ప్రిజం అంటే ఏంటి అసలు గందరగోళం ఏంటంటే అని అంటారు. సరే, నేను ఒక స్మాల్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు చేతిలో నా చేతిలో ఒక చిన్న గ్లాస్ పెట్టుకున్నా, కోనికల్ ఇలా ఉందనుకోండి. కొన్ని మీకు వెజ్ ప్రిజం ఎప్పుడైనా చూడండి, ఏదైనా లైట్ మీరు దాన్ని పంపిస్తే స్కాటరింగ్ జరుగుతుందా? ఇప్పుడు నువ్వు ఇట్లా పంపించారు అనుకోండి దీంట్లోకి, ఇది ఇట్లా అంటే డివైడ్ అవుతుంది దాని యాక్చువల్ లెంత్ కి. సో మనోడు విచ్ ప్రిజం అనేది కూడా సేమ్ ఇన్స్ట్రుమెంట్ ఇలా ఉంటది చెప్పాలంటే. దీంట్లో నుంచి ఇప్పుడు చెట్టు అనుకోండి, ఈ చెట్టుని ఇప్పుడు నేను నిలబడ్డాను, నేను దీంతో చూశాను అనుకోండి, ఇక్కడ 3 కండిషన్స్ ఫామ్ అవుతాయి. ఏం కండిషన్? ఇది చెట్టు కదా, ఇక్కడ నుంచి నేను ఐతో చూస్తున్నా, ఈ చెట్టును చూస్తున్నా. ఇప్పుడు చెట్టు 3 రకాలుగా కనపడుతుంది నాకు. ఒకటి చెట్టు, ఈ చెట్టు తిట్టుకోవద్దమ్మా, నా డయాగ్రామ్స్ మీద పోద్దులేండి. ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ లో నేను చూస్తున్నాను, ఇది ఎక్కడ? బెస్ట్ హైట్. యాజ్ యూజువల్ గా బ్రెస్ట్ హైట్ బేసల్ ఏరియాని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ హైట్ లో తీసుకోవాలా? బ్రెస్ట్ హైట్ లోనే తీసుకోవాలి. సో బ్రెస్ట్ హైట్ తో మనోడు దీన్ని చూసాం అంటే ఒక ముందుగానే మనం ఎంచుకుంటాం లేండి 1.37. సో చూస్తే నాకు ఇక్కడ రీడింగ్ కనపడేది, ఇక్కడ చెట్టు, ఇక్కడ ఉండాల్సిన చెట్టు కొద్దిగా డిఫ్లెక్ట్ అయింది. ఇక్కడ ఇది కదా, ఈ పాయింట్ నేను చూస్తున్నా, ఇది దీంట్లో చూస్తే కొంత షిఫ్ట్ అవుతుంది, ఇలా షిఫ్ట్ అయింది అనుకోండి, అంటే చెట్టు ఇక్కడ ఉండాలా కానీ కొంత ఇటు డివేట్ అయింది. ఎక్కడ సగం కన్నా ఎక్కువ దీని లోపలే ఉంది, చెట్టు లోపలే మ్యాచ్ అవుతుంది. సో దాన్ని ఏమంటామంటే మనం ఫుల్లీ టాలీ అని తీసుకుంటాం. ఫుల్లీ టాలీ. కొన్నిసార్లు చెట్టు ఇది అనుకోండి, ఈ పోర్షన్ నేను చూస్తున్నా, ఈ చెట్టు ఇక్కడ జస్ట్ మార్జిన్స్ తో టచ్ అవుతుంది, అంటే ఇక్కడ ఈ పార్ట్ లో ఉండాల్సింది కొంత ఇటు షఫల్ అవుతుంది.
కానీ టచ్ అవుతుంది. సో దీన్ని హాఫ్ టాలీ అని అంటాం. ఇంకొకటి ఇక్కడ చెట్టు ఉంటే ఎక్కడో ఇక్కడ చెట్టు ఉన్నట్టు కనపడుతుంది. సో అది నో టాలీ. అర్థమైందా 3 కండిషన్స్? ఓకే సార్. ఒకటేమో చెట్టు హాఫ్ అయినా లోపలే ఉంటే దీన్ని ఫుల్ టాలీ. ఫుల్ టాలీ తర్వాత మార్జిన్స్ కరెక్ట్ గా ఈ చెట్టు ఇక్కడ ఉందనుకో, కానీ ఇక్కడ ఉన్నట్టు దానికి అంటూ కానీ మార్జిన్స్ టచ్ అవుతుంటది, దీన్ని హాఫ్ టాలీ లేదా పార్షియల్లీ టాలీ లేదా ఇంకేదైనా పదంతో కూడా పిలుస్తాం. పార్షియల్ టాలీ, టాలీ ట్రీస్. టాలీ అనేది పదం, ఇది టాలీ చేయాలా లేదా అనేది ఒక పదం. ఇంకో కండిషన్ ఏంటి, ఇది చెట్టు ఇక్కడెక్కడో, అంటే ఇక్కడ నేను బాక్స్ కి ఇస్తున్నాను, ఏదో బాక్స్ అనుకోద్దండి, మీరు చూసే వెజ్ ప్రిజం లో అంతే కనపడుతుంది చెట్టు ఒక స్ట్రక్చర్, ఒక ఇది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ ఉంది, రెండుకి గ్యాప్ ఉంటే ఏం చేస్తాం, నో టాలీ. ఇక్కడ ఉండాల్సిన కనీసం చెట్టు తగలాలి, అంటే మ్యాచ్ అవ్వాలి, ఓవర్లాప్ అవ్వాలి, అవడంలా. సో నాన్ ఓవర్లాపింగ్. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని నో టాలీగా 3 కండిషన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు క్లియరా? 3 కండిషన్స్ అర్థమయ్యా? రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. బేసల్ ఏరియా పర్ హెక్టార్ ఫార్ములా మీ అందరికి చెప్పాను నేను. బేసల్ ఏరియా ఫ్యాక్టర్ ని ఇంటూ మీరేం చేయాలి, ఫుల్లీ టాలీ, ఈ రెండుకి ప్రోడక్ట్. ఇది మీ ఫార్ములా. సార్ అసలు ఈ ఫార్ములా అర్థం చెప్పండి. చెప్తాను. ఇప్పుడు ఒక ఏరియాలో నువ్వు నిలబడి ఉన్నావు, చుట్టూతా ఉన్న చెట్ల బేసల్ ఏరియాని నువ్వు క్యాలిక్యులేట్ చేయాలా. అంతేగాని ఒక్కొక్క చెట్టు దగ్గరికి వెళ్ళి చేస్తే మళ్ళీ పాయింట్ శాంప్లింగ్ ఒక ఉద్దేశమే అది కాదు. ఒక పాయింట్ లో నిలబడి నీ చుట్టూతా ఉన్న చెట్లని ఆ పాయింట్ నుంచి నువ్వు క్యాలిక్యులేట్ చేయడమే నీకు హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. దీన్ని హైరాటా అనే అతను మీకు ఇవ్వడం జరిగింది, అది గుర్తుపెట్టుకుని పదం, అది కూడా క్వశ్చన్లో అడిగాను. రైట్, సరే. దాని తర్వాత ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ మన ఫార్ములాలో ఏం కావాలా, బేసల్ ఏరియా ఫ్యాక్టర్ కావాలా, బేసల్ ఏరియా ఫ్యాక్టర్. అలానే ఇంకేం కావాలా, బేసల్ ఏరియా పర్ హెక్టార్. బేసల్ ఏరియా ఫ్యాక్టర్ పర్ హెక్టార్ కావాలి అని అంటే బేసల్ ఏరియా ఫ్యాక్టర్ ని దేంతో ప్రోడక్ట్ చేయాలా, దేంతో మల్టిప్లై చేయాలి, ఫుల్లీ టాలీ ట్రీస్. ఫుల్లీ టాలీ ట్రీస్ ఎలా తెలుస్తాయి చూద్దాం. ఇప్పుడు ఇలాంటి కండిషన్ ఏదైతే ఫస్ట్ కండిషన్ ఉందో ఆ కండిషన్ గానీ వర్కౌట్ అయితే దాన్ని మనం ఎలా తీసుకోవాలా, ఒక ఇంచ్ అంటే ఒక నెంబర్ గా తీసుకోవాలా. ఇఫ్ మనకి ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది నువ్వు చూసినప్పుడు వెజ్ ప్రిజం లో, అంటే ఆ కండిషన్ వర్క్ అయినప్పుడు దానికి 1 అనే నెంబర్ నువ్వు అసైన్ చేసుకోవాలి. అంటే అరే అంటే టికెట్, ఫుల్ టికెట్ కాడు, ఫుల్లీ టాలీ అంటే ఫుల్ టికెట్ కాడని సింపుల్ గా ఇంత గుర్తుపెట్టుకోండి, లేమన్ లాంగ్వేజ్ లో మీకు అర్థమైపోద్ది. పార్షియల్ టాలీ అంటే ఏంటి, హాఫ్ టికెట్ కాడని, అంటే చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి, హాఫ్ టికెట్ అంటాం అండి. సో ఇక్కడ జస్ట్ ఓవర్లాప్ అవుతుంది, ఓవర్లాప్ అవడం లేదని నేను చెప్పడంలా, కానీ ఎలా మార్జిన్స్ లో ఓవర్లాప్ అవుతుంది. సో అందుకని పార్షియల్లీ టాలీడ్ అని తీసుకుంటా, అంటే ఎవడు హాఫ్ టికెట్ కాడు. ఇప్పుడు మన క్వశ్చన్కి వద్దాం ఒకసారి. నో టాలీ కానీ అసలు తీసుకో, ఐడికి టికెటే లేదు, టికెట్ లేని మనం కౌంట్ చేయం, పక్కన పడేయండి. వీడిని ఒకవేళ నీ క్వశ్చన్ లో ఇచ్చినా కూడా వీడిని ఇగ్నోర్ చేయాలమ్మా, ఓకేనా? రైట్, మన ఫార్ములా ఇదే, ఇది గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు మన క్వశ్చన్ అటెండ్ చేద్దాం. బేసిక్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమన్నాడు, ఇన్ ది హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ మెథడ్ ఏ టోటల్ 16 పార్షియల్లీ టాలీడ్ ట్రీస్. ఎన్నన్నాడు, 16 టాలీ ట్రీస్ ఉన్నారు. హాఫ్లీ అంటే హాఫ్ టికెట్ కావాలి ఉన్నారంట. సరే, ఇంకొకటి ఏమన్నాడు సెంటెన్స్ లో, 10 ఫుల్లీ టాలీ ట్రీస్ ఉన్నాయంట. 10 ఫుల్లీ టాలీ ట్రీస్ వర్ రికార్డెడ్ ఇన్ ఏ స్వీప్ ఆఫ్ 360 degrees విత్ ద హెల్ప్ ఆఫ్ విచ్ ప్రిజం. ఇక్కడ వరకు ఎవరికైనా సమస్య ఉందా క్వశ్చన్ తో? క్వశ్చన్ తో ఏమైనా సమస్య ఉందామా నీకు? ఏం లేదు సార్. ఏమన్నాడు, రికార్డ్ చేశాడంట. ఎలా రికార్డ్ చేశాడంట, విచ్ ప్రిజం తో రికార్డ్ చేశాడంట. చుట్టూతా తిరిగి రికార్డ్ చేసుకున్నాడు. అంటే నువ్వు చుట్టూతా తిరగకపో, నువ్వు 90 degrees నాకు ఎందుకు రావే. సరే ఫైన్, అయిపోయింది. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇఫ్ ద క్యాలిక్యులేటెడ్ బేసల్ ఏరియా పర్ హెక్టార్ ఈస్ 72 మీటర్ స్క్వేర్, బేసల్ ఏరియా పర్ హెక్టార్ బేసల్ ఏరియా ఫ్యాక్టర్ ఆఫ్ ఏ వెజ్ ప్రిజం. సో నాకు బేసల్ ఏరియా ఫ్యాక్టర్ అడుగుతున్నాడు, బేసల్ ఏరియా పర్ హెక్టార్ వాడే ఇచ్చాడు. ఇంకా నాకేం డేటా ఇచ్చాడు, ఫుల్లీ టాలీడ్, హాఫ్లీ టాలీడ్ ఇచ్చాడు. అంటే మీ ఫార్ములా ప్రకారం బేసల్ ఏరియా పర్ హెక్టార్ ఈజ్ ఈక్వల్ టు బేసల్ ఏరియా ఫ్యాక్టర్ ఇంటూ ఫుల్లీ టాలీడ్ ట్రీస్. ఇది మన ఫార్ములా. రైట్, ఇప్పుడు వాడు ఆల్రెడీ దే హావ్ గివెన్ ఎంత ఇచ్చాడమ్మా, బేసల్ ఏరియా పర్ హెక్టార్ 72 ఇచ్చింది, మీటర్ పర్ స్క్వేర్. సరే, ఇంకేం అడుగుతున్నాడు, మనల్ని ఏం అడుగుతున్నాడు, బేసల్ ఏరియా ఫ్యాక్టర్ ఇది అడుగుతున్నాడు. కానీ ఇంకా ఏమి ఇచ్చాడు డేటాలో, ఫుల్లీ టాలీ ట్రీస్ ఇచ్చాడు. ఇప్పుడు చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఈ 10 కనపడింది కదా డైరెక్ట్ గా, ఈ 16ను వదిలేసి ఈ 16 మాకేం అవసరం సార్, నాకు ఈ 16కి సంబంధం లేదు. ఎలా అయితే నువ్వు నో టాలీ తీసుకోవద్దన్నావో నేను ఇక్కడ హాఫ్లీ టాలీ కూడా తీసుకోవద్దని అనుకుంటారు. బాబు అలా కాదు. ఇప్పుడు నువ్వు ఒక బస్సు రన్ చేస్తున్నావమ్మా, బస్సులో ఎన్ని టికెట్లు కొట్టారు అని కండక్టర్ని అడిగితే
వాళ్ళు ఏం చెప్పాలా, ఎన్ని టోటల్ టికెట్స్ వచ్చాయో చెప్పాలా. అంటే ఫుల్ టికెట్ ని ఉద్దేశం చేసుకొని ఏం చెప్తాం, హాఫ్ టికెట్ కాలం కూడా ఫుల్ టికెట్ గా కన్వర్ట్ చేసుకొని ఇన్ని టికెట్లు కొట్టాను సార్ అని చెప్పాలా. ఇది బస్ రూల్. సిమిలర్ గా ఇక్కడ కూడా ఇంతే. నేను హాఫ్ టికెట్స్ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటానంటే అవ్వదు. మొత్తాన్ని కన్సిడర్ ఏం చేసుకోవాలా, ఫుల్లీ టాలీ ట్రీస్ అంటాం అక్కడ. ఇక్కడ ఫుల్లీ టాలీ ట్రీస్ అంటే ఎన్ని వస్తాయి, ఈ 16 ఫుల్లీ టికెట్లుగా కన్వర్ట్ చేసుకుంటే ఎన్ని వస్తాయి, 8 టికెట్లు, 8 ఫుల్ టికెట్లు అంతే కదా, ప్రతి 2 కలిపి ఒక టికెట్. సో ఈ 8 ప్లస్ ఈ 10 అంటే 18. అంటే ఫుల్లీ టాలీడ్ వచ్చేసి 18 ఉన్నారు. బేసల్ ఏరియా ఫ్యాక్టర్ అడుగుతున్నారు. ఇప్పుడు చేయలేరా, ఏముంది, దీన్ని డివైడ్ బై 72 బేసల్ ఏరియా ఫ్యాక్టర్ పర్ హెక్టార్, సారీ బేసల్ ఏరియా పర్ హెక్టార్ డివైడ్ బై బేసల్, సారీ ఏమంటా ఫుల్లీ టాలీ ట్రీస్. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది, 72 డివైడెడ్ బై 18 ఎంత వచ్చిందండి, 4. 42. ఓకేనా, ఈ క్వశ్చన్ ఏమైనా డౌటా? ఎవరైతే అసలు బేసిక్ కూడా లేదో వాళ్ళ కోసం నేను ఇంత ఎక్స్ప్లెనేషన్ చేశాను, మీకు ఎంత అవసరం లేదు. ఎవరైతే క్లాస్ లో ఉన్నారో వాళ్ళకి తెలిసిన ఫార్ములా, ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. బేసల్ ఏరియా పర్ హెక్టార్ అని ఎప్పుడు అడిగినా మీకు బేసల్ ఏరియా ఫ్యాక్టర్ ఇంటూ ఫుల్లీ టాలీ ట్రీస్ చేసేయాలా. ఫుల్లీ టాలీడ్ అంటే అక్కడ పార్షియల్ ఇచ్చి ఉంటాడు, దాన్ని కూడా మీరు ఏం చేసుకోవాలా, ఫుల్లీ టాలీలో కన్వర్ట్ చేసుకోవాలా. యు ఆర్ డన్ విత్ దిస్ ప్రాబ్లం, అంతే. దీని గురించి ఇంకెవరికైనా సమస్య? ఐ హోప్ చాలా సింపుల్ గా ఈ క్వశ్చన్ మీరంతా ఇది చేసామమ్మా క్వశ్చన్ ఎగ్జామ్ లో. అది చేయలేదు సార్, నేను ఆ 360 ఉందని చెప్పి వదిలిపెట్టి వచ్చినాను. మళ్ళీ క్వశ్చన్ చదివినాక మళ్ళీ అర్థమైంది. చలో సరే, ఫస్ట్ క్వశ్చన్ యు ఆర్ డన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ సిరీస్ ఆఫ్ శాంప్లింగ్ పాయింట్ ఆర్ సెలెక్ట్ ర్యాండమ్లీ, ఫస్ట్ ర్యాండమ్లీ పిన్ పాయింట్ చేయండి. ర్యాండమ్లీ చూడండి, ర్యాండమ్లీ అన్నాడు, ఆర్ సిస్టమేటికల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఎంటైర్ ఏరియా టు బి అదేండి ఇంటర్వైజ్డ్. లైక్ మీకు ఏం అడుగుతున్నాడు అక్కడ, బాబు నాకు ఒక ఉంది, సో ర్యాండమ్ గా నువ్వు శాంప్లింగ్ చేస్తున్నావు లేదా సిస్టమేటికల్ గా చేస్తున్నావు. ఫస్ట్ ర్యాండమ్లీ అన్నప్పుడు మీకు ఫస్ట్ ర్యాండమ్లీ అనేది ఏమేమి వస్తాయి, ఎయిదర్ స్ట్రాటిఫైడ్ రావాలి, మల్టీ స్టేజ్ శాంప్లింగ్ రావాలి. ర్యాండమ్ శాంప్లింగ్ లో అది మీరు చేసి ఫస్ట్ కదా, ఆ రెండేనా చూస్ చేసుకోవాల్సింది. మరి సీక్వెన్షియల్ ఏంటి, ర్యాండమ్ కాదు, అది నాన్ ర్యాండమ్ టెక్నిక్ అది, రైట్. సో ఫస్ట్ మీకు ఏమేమి ఎలిమినేట్ అయిపోతాయి, హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ అనేది మీకు దగ్గర కూడా రాదు క్వశ్చన్ లో కదా, రైట్. సో ఇప్పుడు ఏమంటున్నాడు, శాంప్లింగ్ అంట ర్యాండమ్లీ ఆర్ సిస్టమాటిక్లీ. సరే సిస్టమాటిక్లీ కూడా సెలెక్ట్ చేసామని అనుకుందాం. ఇక్కడ పాసిబిలిటీ అవ్వచ్చు, ఎక్కడ స్ట్రాటిఫైడ్ లో, అలానే మల్టీ స్టేజ్ లో. కానీ ఏది ర్యాండమ్లీ అన్నప్పుడు ఏది సెలెక్ట్ కాదు, సీక్వెన్షియల్ కింద రాదు. ఇదైతే మీ అందరికీ క్లారిటీ ఉందనుకుంటా. మీకు ఏవి సిస్టమాటిక్ కిందకి వస్తాయి, ఏవి ర్యాండమ్ కి వస్తాయో మీకు క్లారిటీ ఉంది. మల్టీ స్టేజ్ లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఒక్కొక్క ఆప్షన్ చూద్దాం. మల్టీ స్టేజ్ అనేది మీకు ఒక పాయింట్ ఆఫ్ ల్యాండ్ ని వివిధ రకాల స్టేజెస్ గా విడగొట్టి వివిధ రకాల పర్పస్ల కోసం వాడుకుంటాం, అది మల్టీ స్టేజ్ శాంప్లింగ్. కానీ ఇక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఏం చేశాడు, సిస్టమేటికల్ గా ఓవర్ ల్యాండ్ మీరేం చేసుకున్నారు, శాంప్లింగ్ లైక్ సిరీస్ ని ర్యాండమ్ గా తీసుకున్నారంట. సో విచ్ రిలేటెడ్ టు స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. డైరెక్ట్ డెఫినేషన్ అది. ఎవరైనా ఇష్యూ పడ్డారా, ఎగ్జామ్ లో ఏమైనా ఇష్యూ వచ్చిందా? లేదు సార్, డైరెక్ట్ పెట్టా కదా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఇంటర్నల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 యూనిట్లుగా డివైడ్ చేశారనుకోండి, ఇంటర్నల్లీ ఇట్ ఈస్ హోమోజైగస్, ఎక్స్టీరియర్ వచ్చేసి హెట్రోజైగస్ కండిషన్ కలిగి ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ థింక్ మీకు అర్థమైంది అని నేను అనుకోవడం లేదు. ఈ పాయింట్ కొత్తగా చూసేవాళ్ళు, మెయిన్ గా పాత వాళ్ళు ఎట్లా లెక్చర్స్ విని ఉన్నారు కాబట్టి దే ఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ దట్ అని అనుకుంటున్నా. సారీ, ఇష్యూ ఉందమ్మా సిస్టమ్. చలో ఇప్పుడు చూడండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ డెఫినేషన్ అది ఏమిచ్చాడు, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ కి మీకు తెలుసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది అనుకోండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్లాక్స్, ఇది ఫారెస్ట్ ఏరియా, ఇది నెంబర్ ఆఫ్ బ్లాక్స్ చిన్న చిన్న తునకలుగా విడగొట్టారు. ఈ విడగొట్టిన దాంట్లో ఏ బి సి డి ఈ అనుకోండి, దీనికి వ్యత్యాసం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఆరెంజెస్ అవ్వచ్చు, ఇవన్నీ యాపిల్స్ అవ్వచ్చు, ఇవన్నీ క్యారెట్స్ అవ్వచ్చు, ఇవన్నీ బీట్రూట్ అవ్వచ్చు, ఇవన్నీ కుకుంబర్ అవ్వచ్చు కదా. ఇంటర్నల్ గా చూస్తే అన్ని బనానాసే, అన్ని కుకుంబరే, అన్ని ఆరెంజెసే, అన్ని యాపిల్సే, అన్ని గ్రేప్సే. అంటే ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క దానికి ఇండికేట్ చేస్తుంది. బట్ ఎక్స్టర్నల్ గా చూసినప్పుడు, అంటే ఏని సితో కంపేర్ చేసినప్పుడు, ఏని బితో కంపేర్ చేసినప్పుడు, ఇదేంటిది హెటిరోజైగస్, ఇది ఒక కాంపోనెంట్ అయితే ఇది ఇంకో కాంపోనెంట్. అలాంటి వాటిని నువ్వేం చేసావు, స్ట్రాటిఫైడ్ చేసావు. అంటే ఏం చేసావు, స్ట్రాటాలుగా విడగొట్టావు. అర్థమైందమ్మా? yes sir.
సో ఇప్పుడు ఇది ఎక్కడ అప్లికబుల్ అంటే ఎక్కడైతే ఇప్పుడు ఫారెస్ట్ ఉందనుకో స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ఎక్కడ అప్లికబుల్ అని అడుగుతాడు. చూడండి, ఎక్కడైతే పాపులేషన్ జనరల్ గా ఏదైనా ఒక పాపులేషన్ హెటిరోజైగస్ కండిషన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ పడాలా. సో ఎలక్షన్ అప్పుడు మన పొలిటీషియన్స్ ఏం చేస్తారు, కొన్ని గ్రూప్స్ గా విడగొట్టుకుంటాడు పాపులేషన్. అవునా కదా? పలానా క్యాస్ట్, పలానా రిలీజన్, పలానా కమ్యూనిటీ, పలానా పంచాయతీ, పలానా విలేజ్, పలానా ఇది విడగొట్టిన మనోడు ఏం చేస్తాడు, ఇండివిజువల్ గా టార్గెట్ చేస్తాడు. చూస్తే అందరూ ప్రజలే కాదని ఎవడు అనలా, కానీ ఎలా విడగొట్టాడు ఇక్కడ, వాళ్ళలో ఉన్న వ్యత్యాసాలతో విడగొట్టి ఇప్పుడు ఓటింగ్కి వెళ్తారు. వీటిల్లో కొన్ని గ్రూప్స్ సపోర్ట్ చేస్తే ఈ విల్ బి లీడర్. సో అదే ప్రాస్పెక్టివ్ లో స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంటర్నల్లీ అంటే ఈ ఏ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్యాస్ట్ ఉందనుకోండి, పలానా క్యాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ ఫారెస్ట్ ఏరియా, ఇది ఫారెస్ట్ ఏరియా అంటే స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ ఎందుకు ఇంతసేపు మీ సోచ్ చెప్తున్నారు సార్, ఈవెన్ దట్ డెఫినేషన్ అనేది డైరెక్ట్ ఉన్నా అన్నా ఎందుకో మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ చేసి చేపించేటప్పుడు అర్థమవుతాయి. ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్ లో క్లస్టర్ శాంప్లింగ్ అనే ఒక పాయింట్ తీసుకొస్తాడు. మేజర్ గా ఈ రెండుకి కాంట్రాడిక్టరీ ఉంటది. ఎలా క్లస్టర్ శాంప్లింగ్ ను స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ చూద్దాం ఎలా. ఇది ఏ బి సి డి ఈ విధంగా విడగొట్టాడా, ఇది క్యాస్ట్ ఏ, ఇది క్యాస్ట్ బి, ఇది క్యాస్ట్ సి, ఇది క్యాస్ట్ డి, ఇది క్యాస్ట్ ఈ. సో ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసినప్పుడు దే ఆర్ డిఫరెంట్ కదా, బట్ విత్ ఇన్ దెమ్ దే ఆర్ ఆల్ సిమిలర్, దే ఆర్ సేమ్ క్యాస్ట్ ఏ, సేమ్ క్యాస్ట్ బి కదా. సో ఈ రకంగా మనం కానీ చేస్తే శాంప్లింగ్ ని దీన్ని స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ గుర్తుపెట్టేసుకోవాలా. ఇంటర్నల్లీ దే ఆర్ సేమ్, ఎక్స్టర్నల్లీ దే ఆర్ డిఫరెంట్. ఏంటి స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, రైట్. మరి క్లస్టర్ శాంప్లింగ్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు దీనికి ఉల్టా. ఏంటి క్లస్టర్ శాంప్లింగ్ అంటే, ఫస్ట్ క్లస్టర్ శాంప్లింగ్ అంటే అర్థం చూద్దాం. క్లస్టర్స్ అంటే గ్రూప్స్ గా తీసుకోవాలా, బాగానే ఉంది. దేని గ్రూప్స్ గా తీసుకోవాలి, ఎలా దీని కండిషన్. సో ఒక బల్బుల షోరూమ్ ఉంది అనుకోండి, బల్బుల షోరూమ్. బల్బులు ఏం చేస్తారు, ఒక సెట్ నైట్ బల్బ్స్ అంటాం, అవేంటి ఒక్కొక్క కలర్ లో ఉంటది. ఒక బాక్స్ లో బల్బులు ఎలా ఉంటాయి, డిఫరెంట్ కలర్స్ తో కలిగి ఉంటాయి, అవునా కదా. సో ఇప్పుడు ఆ బాక్స్ లో ఉన్న కలర్స్ అన్నిటిని ఒక ప్యాక్ లో చేస్తాం. దాంట్లో ఒకటే ఎల్లో ఉంటది, ఒకటే బ్లూ ఉంటది, ఒకటే 24 ఉన్నాయి అనుకోండి బాక్స్ లో, 24 డిఫరెంట్ కలర్స్ చూపెడతాయి, రైట్. ఇప్పుడు ఇలాంటి బాక్సులు 10 ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, బాక్స్ ఏ, బాక్స్ బి, బాక్స్ సి, బాక్స్ 3. ఇప్పుడు ఇవి ఎక్స్టర్నల్లీ దే ఆర్ హోమోజినస్. ఎందుకు, ఇక్కడ ఒక ఎల్లో ఉంటే ఇక్కడ ఒక ఎల్లోనే ఉంటది, ఇక్కడ ఒక బ్లూ ఉంటే ఇక్కడ ఒక బ్లూ ఉంటది, కానీ ఇంటర్నల్లీ దే ఆర్ హెట్రోజైగస్. సో దీన్ని ఏమంటాం, క్లస్టర్ శాంప్లింగ్. ఎప్పుడు ఈ రెండు కాంట్రాడిక్టరీ క్వశ్చన్స్ అడిగినా మీకు స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ ను క్లస్టర్ శాంప్లింగ్ ను క్లియర్ గా మీ మైండ్ లో గుర్తుండాలా, ఉంటదా? ఉంటదా? సో మీకు ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వీఆర్ డన్ విత్ దట్. సరే, తర్వాత క్వశ్చన్ చూద్దాం. జాపనీస్ ఫారెస్టర్ అంట హైరాటా డెవలప్డ్ ఏ మెథడ్ అంటున్నాడు. ఏం మెథడ్ డెవలప్ చేశాడు, హైట్ ని మెజర్ చేసేటప్పుడు అంటున్నాడు త్రూ వర్టికల్ పాయింట్ శాంప్లింగ్. ఇప్పుడు చెప్పండి అండి, ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నన్ను తిడతారు, సార్ హిప్సోమీటర్ కదా సార్, మీరు ఎక్కడ మీకు అసలు తెలియలేదు సార్ అని అన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారా ఎవరైనా? హిప్సోమీటర్, అల్టిమీటర్ ఉన్నారా? నోట్స్ ఓపెన్ చేసి చూడండి. డైరెక్ట్ గా మీకు ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు, హైరాటా గురించి మాట్లాడుతున్నాడు, మళ్ళీ మీకు వర్టికల్ పాయింట్ శాంప్లింగ్ అంటున్నాడు. మీరు గుర్తు పెట్టేసుకోవాల్సిన థింగ్ ఏంటంటే, బాబు వర్టికల్ పాయింట్ శాంప్లింగ్ అనేది హైట్ ని మెజర్ చేసే దానికి చేసేది. దానికి దేని ఇన్స్ట్రుమెంట్ వాడతాం అంటే కోనిమీటర్ ని వాడతాం. ఆ యాంగిల్ ని బట్టి, ఆ లైక్ ఎంత చెట్టు ఏ దశలో ఉందని యాంగిల్ ని బట్టి కోనిమీటర్ ద్వారా నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు. ఒకవేళ ఇన్ జనరల్ అడిగాడు అనుకోండి, మెన్సురేషన్ క్వశ్చన్, లైక్ ఇచ్చిన వాటిల్లో ఇన్స్ట్రుమెంట్స్ లో ఏది హైట్ ని మెజర్ చేస్తున్నారు అనుకోండి, దెన్ మీరు అందరు కరెక్టే. ఏంటి, హిప్సోమీటర్ కరెక్టే, స్మితీస్ హిప్సోమీటర్ కరెక్టే, అల్టిమీటర్ కరెక్టే. మరి వెజ్ ప్రిజం సంగతి ఏంటి సార్? వెజ్ ప్రిజం ఏం క్యాలిక్యులేట్ చేస్తుంది చెప్పండి? చెప్పాలి సార్, వెజ్ ప్రిజం ఏరియా, బేసల్ ఏరియా అనేది మీకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, రైట్. ఇప్పుడు మీకు ఒక థింగ్ గుర్తుపెట్టుకోవాలా, ఇందాక నేను బిట్టర్లు ఇచ్చింది చెప్పాలి మీకు. కింద పాయింట్ ఒకటి పెట్టేసుకొని పేపర్ పెన్ పెట్టుకొని రాసుకోండమ్మా. వర్టికల్ పాయింట్ శాంప్లింగ్ గివెన్ బై హైరాటా, హారిజాంటల్ పాయింట్ శాంప్లింగ్ గివెన్ బై బిట్టర్లిచ్. ఆయనే పాయింట్ శాంప్లింగ్ కూడా ఆయనే ఇచ్చాడు, ఆయనే పితామహుడు, దానికి కర్త కర్మ క్రియ మొత్తం ఆయనే. ఈ పాయింట్స్ యాడ్ చేసుకున్నారు అక్కడ? ఓకే సార్. మీకు ఆల్రెడీ నోట్స్ లో ఉంది, స్టిల్ మీరు ఒకసారి రాసేసుకోండి, నో ఇష్యూ. దాని తర్వాత మీ ఫేవరెట్ క్వశ్చన్ ఇది కూడా మీరు చేసి ఉండరు అనుకుంటున్నా. చేశారమ్మా ఇది? చూద్దాం ఎన్ని చేశారో ఏం చేశారో. బోరింగ్ గా ఉందా క్లాస్? లేదు సార్, చెప్పండి.
ఫాస్ట్ గా కవర్ అయిపోతాయి. ఈ 10 క్వశ్చన్లు కొద్ది కష్టంగా ఉన్నాయి, రెస్ట్ అనేది చాలా ఫాస్ట్ గా మీకు కవర్ అయిపోతాయి, నో వరీస్. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 20 meters టాల్ ట్రీ అన్నాడు, ఓకేనా. ఏమన్నాడు, గివ్ సమ్ ప్రొటెక్షన్ అన్నాడు, బానే ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు, అప్ విండ్ సైడ్ డౌన్ విండ్ సైడ్ రెస్పెక్టివ్లీ, అంటే ఎంత ప్రొటెక్షన్ ఇవ్వగలదు. ఇప్పుడు విండ్ బ్రేక్స్ అనేది మీ అందరు క్లారిటీ ఉందనుకున్నా. విండ్ బ్రేక్స్ అంటే ఏంటి, చెట్లు ఇలా ఫీల్డ్, ఇది ఫామ్ అనుకోండి, ఫామ్. సో ఇక్కడ అగ్రికల్చర్ మొక్కలు ఉంటాయి, ఈ చెట్లు అన్ని ఒక లైన్ గా ఉంటాయి. సో ఈ గాలి వచ్చింది అనుకోండి ఇలా, దీని ఈ ఫామ్ ని ఎంత కాపాడతాయి, ఎంత డిస్టెన్స్ వరకు కాపాడగలదు అనేది డౌన్ విండ్ స్ట్రీమ్. డౌన్ విండ్ స్ట్రీమ్ అంటే కింద ఉన్న స్ట్రీమ్. పైన ఏదైతే ఈ విండ్ ఇలా వస్తుందో, ఈ పైకి ఎంతవరకు కాపాడగలవు అని అంటే అప్ అప్ విండ్ అనే పదంతో పిలుచుకుంటాం. డౌన్ విండ్ స్ట్రీమ్ ని లీవర్డ్ సైడ్ అని కూడా అనడం జరుగుతుంది. ఎప్పుడు లీవర్డ్ సైడ్ అని ఎక్కడ పిలుస్తాం, ఇప్పుడు కొండ ఉంది అనుకోండి, ఇప్పుడు చెట్లు ఇక్కడ ఉన్నాయి, ఇది మీకు విండ్ వర్డ్ సైడ్, ఇది విండ్ వర్డ్ సైడ్. దీన్నే అప్ విండ్ అంటాం ఎప్పుడు ప్లెయిన్ ఏరియాస్ లో అయితే. ఇది ప్లెయిన్ ఏరియాలో అయితే అప్ విండ్ అని పిలుస్తాం. ఇక్కడ ఇది కూడా కొండ ప్రాంతంలో అనుకోండి, విండ్ వర్డ్ సైడ్ అని పిలుస్తాం, అంటే గాలి ఉన్న దిక్కు అని. ఇప్పుడు ఇది వచ్చి హిట్ అయింది అనుకో, ఇక్కడ ప్రాంతాల్లో దీన్ని ఏమంటాం, విండ్ వర్డ్ సైడ్ అంటాం కదా. సో ఇది ఎంతవరకు కాపాడగలదు అని అడుగుతున్నాడు. సారీ, ఎంతవరకు కాపాడగలదు, ఎన్ని టైమ్స్ కాపాడగలదు, దీని వెనకాల పంట ఉంటుంది కదా, ఆ పంటని ఎన్ని టైమ్స్ కాపాడగలదు. అలానే ఇది లీవర్డ్ సైడ్ లో చెట్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ చెట్లు ఉన్నాయనుకోండి, ఇక్కడ చెట్లు ఉన్నాయి మనకి, ఇటు సైడ్ ఎంత కాపాడగలదు. ఇది 2 క్వశ్చన్లు. ఇది ఎప్పుడు పిలవాలా, కొండ ప్రాంతం కండిషన్ అడిగితే. కానీ ఇక్కడ కొండ ప్రాంతం కండిషన్ అడగల. ఇది ఎలా తెలిసింది సార్ అంటే, అప్ విండ్ పదం, డౌన్ విండ్ పదం అనేది 2 పదాలు ఇచ్చాడు. సరే, డౌన్ విండ్ అంటే ఏంటి, కింద ఈ చెట్లని ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ లో కింద ఉన్న ఎయిర్ కండిషన్ లో, మీ అందరికీ తెలుసు గాలి అనేది 2 ఎత్తుల్లో ఉంటది, ఒకటి కిందన ఒక పైన, అవునా కదా. కావాలంటే చూడండి, హాట్ ఎయిర్ అంతా పైకి ఎగురుతుంది, కింద కోల్ ఎయిర్ అంతా కింద ఉంటుంది. అందుకే చూడండి, అదే సమ్మర్ టైమ్స్ లో మీరు అందరూ నేల మీద నిద్రపోతారు, అంటే ఎవరి దగ్గర ఏసీలో ఉండదో వాళ్ళ కండిషన్స్ చెప్తున్నాం, గచ్చు మీద. అప్పుడు ఏముంటుంది, చల్లగా ఉంటుంది. పైన బెడ్ మీద చాలా వేడిగా ఉంటుంది, ఎందుకంటే ఎయిర్ కండిషన్ పైకి ఉంటుంది కాబట్టి, హాట్ ఎయిర్. అందుకే విండోస్ కూడా పైన పెడతాం. ఇది అందరికి మీకు తెలుసా అని అనుకున్నాం, ఎందుకంటే లెస్ డెన్సర్ ఎయిర్ అనేది విండో ద్వారా వెళ్ళిపోద్ది. సో ఇదంతా సింపుల్ బేసిక్ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ వీడేమంటున్నాడు, నాకు ఎన్ని టైమ్స్ కాపాడుతుందో చెప్పు. చెట్టు హైట్ ఇచ్చాడు. ఈ చెట్టు హైట్ 1 మీటర్ అయితే, కండిషన్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎన్ని టైమ్స్ కాపాడుతుంది, టైమ్స్ గుర్తుపెట్టుకోండి. అప్ సైడ్ అయితే అంటే పైకి ఎత్తుకి 5 times. ఇది మీ మణికందన్ బుక్ లో డైరెక్ట్ గా ఉంది, డైరెక్ట్ పాయింట్. నేను కూడా మీకు ఇచ్చానో లేదో నాకు తెలియదు, ఒక్కటి యాడ్ అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఐసీఆర్ వాళ్ళు అడిగిన క్వశ్చన్. రైట్, 5 times కాపాడగలుగుతుంది. ఎక్కడ, అప్ విండ్ సైడ్. మరి డౌన్ విండ్ సైడ్ పరిస్థితి ఏంటి సార్, డౌన్ విండ్ సైడ్ పరిస్థితి 25 times. ఇప్పుడు చాలా మంది వాళ్ళ కాంట్రాడిక్ట్ తో నా ముందుకు వస్తారు, సార్ లీవర్డ్ సైడ్ అని రాసుంది, అక్కడ 15 times రాసుంది. బాబు, లీవర్డ్స్ అనేది కొండ ప్రాంతం సైడ్ లో, దే హ్యావ్ నెవర్ మెన్షన్, ఎక్కడా మెన్షన్ చేసుకోవట్లేదు. కొన్ని సార్లు డౌన్ వర్డ్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. సో 2 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, 15 times, అలానే 25 times. సరే, ఈ 15 times 25 times ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు రాసుకోండి, అప్వర్డ్ సైడ్ ఒకవేళ ఏదైనా చెట్లు, నువ్వు నీ ఫామ్ ని కాపాడుకోవడానికి నువ్వేం చేస్తావు, విండ్ బ్రేక్స్ ని క్రియేట్ చేస్తావు. విండ్ బ్రేక్స్ ని చెట్లు నాటావు. దీని హైట్ 10 మీటర్లు అనుకోండి. ఇది ఇప్పుడు డౌన్ విండ్ వర్డ్ సైడ్ ని ఎంత కాపాడగలదు అంటే, ఈ అగ్రికల్చర్ మొక్కల్ని ఎంత కాపాడగలదు అంటే, మీరు గుర్తుపెట్టుకోండి 25 times. ఇప్పుడు ఇది 10 మీటర్లు ఉంది అంటే, ఇది 25 times అంటే ఎంత అవుతుంది, 10 × 25, 250 times అంటే 250 మీటర్ ఏం చేయగలదు, ఈ నేలని కవర్ చేయగలదు. ఒకవేళ ఈ చెట్టు 1 మీటరే ఉందనుకోండి, ఎన్ని టైమ్స్ కవర్ చేస్తుంది, 15% కాపాడగలదు. అంటే 15 మీటర్లు నేల మీద డౌన్ స్ట్రీమ్ ని కాపాడగలదు, అంటే గాలి రాకుండా ఆపగలుగుతుంది. మేజర్ విండ్ స్ట్రీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, విండ్ బ్రేక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం గాలి నుంచి కాపాడడం. క్లియర్, ఈ డౌట్ క్లియర్ అయిందా. మరి ఎత్తు గాలి, అప్ స్ట్రీమ్ పరిస్థితి ఏంటి సార్, 5. ఇప్పుడు నాకు క్యాలిక్యులేట్ చెప్పండి మేడం, అప్ స్ట్రీమ్ ఏమవుతుంది ఆన్సర్, డౌన్ స్ట్రీమ్ ఏమవుతుంది క్యాలిక్యులేట్ చేయండి. చెట్టు ఎంత ఉంది, 20 meters, 20 × 500. నెక్స్ట్ 20 × 25, 500. అంటే 20 × 5 అప్ స్ట్రీమ్ కేసులో, అప్ విండ్ కేసులో 100 meters కవర్ అయిపోయింది. మరి చెట్టు మళ్ళీ సేమ్ అంతే ఉంది, చెట్టు ఏమన్నా మారిందా, చెట్టు అంతే. సో ఎన్ని టైమ్స్ ఉంటది డౌన్ స్ట్రీమ్ సైడ్ కాపాడేది, 15 లేదంటే 25 ఉంటది. 2 క్యాలిక్యులేట్ చేద్దాం, 350 అంతేనా, 300. ఇది ఎంత వస్తుంది, 500 అంతేనా. చూడండి, ఇప్పుడు
మీకు ఇది ఇప్పుడు ఏం ఆన్సర్ ఉంది మీ దగ్గర రెడీగా? 100 మీటర్స్, 300 మీటర్స్, అలానే దీంట్లోనే ఈ సెకండ్ పాయింట్లోనే 500 మీటర్స్. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఎక్కడైనా 300 మెన్షన్, ఫస్ట్ 100 మెన్షన్ చేశాడా? ఇక్కడ మెన్షన్ చేశాడు, ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ 500 ఇచ్చాడు, ఇక్కడ 375 తీసాడు. అంటే దీని అర్థం ఏంటి? వాడు ఎంత రేషియో తీసుకున్నాడు? 25 తీసుకున్నాడు. సో 25 చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు గో త్రూ దిస్. లేదు ఈ ఆప్షన్ ఇవ్వలేదు అంటే మీరు ఏం చేసుకోండి అంటే ఇది కూడా మీరు అన్నట్టు 300 కూడా కరెక్ట్ ఆన్సర్, నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం అనేది తీసుకోండి ఎప్పుడు ఆప్షన్ చూసి. సో ద ఆన్సర్ వుడ్ బి వేరీ డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్. ఇది క్లియరా? క్లియర్ సార్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఇదైతే మీరు ఆడుకుంటారేమో. హోమ్ గార్డెన్స్ దేనికి ఎగ్జాంపుల్ అన్నాడు. హోమ్ గార్డెన్స్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి చెప్పండి? వాడే ఇచ్చేసాడు, ఇది ట్రాపికల్ హ్యూమిడ్ రీజియన్ లో ఉంటుందని వాడే చెప్పేశాడు. సింపుల్. హోమ్ గార్డెన్స్ ఎక్కడ ఉన్నాయి ఇండియాలో? ఎక్కువ ఎక్కడ చూస్తారు? కేరళ. సూపర్, ఫెంటాస్టిక్. ఇప్పుడు నాకు దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ చెప్పండి. మీకు ముందే నేర్పించాను కాంపోనెంట్స్, దాంట్లో ఉన్న స్వభావం ఎలాంటి స్వభావం కలిగింది అని. ఎన్ని స్వభావాలు కలిగి ఉంటుంది చెప్పండి? అంటే చెట్లు ఉంటాయా? ఉంటాయి సార్, చెట్లు, షర్ట్స్ అన్ని ఉంటాయి. ఆల్మోస్ట్ గడ్డి ఉంటుందా? ఎనిమల్స్ ఉంటాయా? అన్ని ఉంటాయి. అలాగే ట్రీస్, అగ్రికల్చర్ మొక్కలు ఉంటాయా? ఉంటాయి సార్. రైట్. అన్ని ఉన్నాయంటే అది ఏంటి? అగ్రి సిల్వి అయితే కాదు. అగ్రి అంటే అగ్రికల్చర్ మొక్కలు, సిల్వి అంటే ట్రీస్, రెండు ఉండడం, కాంపోనెంట్స్ ఉండడం, కల్టివేట్ చేయడం. సో ఇది ఇక్కడ ఇది మాత్రం సరే బెటరే, కాదని ఎవడన్నా, ఇది కూడా తీసుకుందాం, పక్కన పెడదాం. అగ్రి హార్టీ అన్నాడు, ఎవడు కాదన్నాడు, పక్కన పెడదాం. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూద్దాం. సిల్వి ప్యాస్చరల్ అన్నాడు, అంటే చెట్లు అలానే ఎనిమల్స్ లేదా గడ్డి. కాకపోతే నేను అనుకోవడం ఇది కాదు, ఎందుకంటే అగ్రికల్చర్ మొక్కలు కూడా ఉండాలి, ఇది కూడా కరెక్టే, అన్నీ కరెక్టే. కానీ ది మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి? అగ్రి సిల్వి ప్యాస్చరల్ సిస్టమ్. సిల్వి ప్యాస్చరల్ సిస్టమ్. మీరు డైరెక్ట్ గా మీరు ఆ పెట్టిని చూసినట్లయితే, మీ మణికందన్ బుక్ ఓపెన్ చేసి నేను ఇచ్చిన నోట్స్ లో కూడా ఉంది, అది దేనికి ఎందుకు ఎగ్జాంపుల్ అని డైరెక్ట్ ఇచ్చేసా. అది చూసారా? అది ఫ్లో చార్ట్. ఫ్లో చార్ట్ చూడండి, డైరెక్ట్ కాంపోనెంట్. మీ కాంపోనెంట్స్ కూడా నేర్పించాను క్లియర్ కట్ గా. ఇది డైరెక్ట్ ఎగ్జాంపులే, మీ అందరికి తెలిసిందే. ఏదైనా ఒక చెట్టు అనుకోకుండా షేడ్ వల్ల ఏదైనా ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, దేనికి ఎందుకు వస్తుంది? అది కోఇన్సిడెంట్. ఇప్పుడు కాంకమిటెంట్ అంటే ఏంటి? లివింగ్ టుగెదర్. లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్. బాగా గుర్తుపెట్టుకున్నావు ట్రిక్ ని. అంటే ఎలా లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. ఏదో కొంతకాలం కలిసి ఉంటారు, తర్వాత వాడి దారి వాడిది, మన దారి మనది. రైట్. సో ఈ విధంగా మీరు ఈ రెండిట్లో సిసి ఇచ్చారు కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి యూ హ్యావ్ టు డూ దట్ అండ్ గో ఫర్ ద బెస్ట్ వన్. దాని తర్వాత చూడండి, ఈ క్వశ్చన్ కి ఎవరు ఫస్ట్ పెట్టారు, ఎవరు సెకండ్ పెట్టారు? సరే ఫస్ట్ క్వశ్చన్ చదువు ఒకసారి, ఫస్ట్ క్వశ్చన్ చదవమ్మా. Growing of rows of silver oak, Grevillea robusta, and cultivation of annual herbaceous crops in between the rows of trees for initial years is known as అన్నారు. అంటే సిల్వర్ ఓక్ మరియు కల్టివేషన్ ఆఫ్ యాన్యువల్ హెర్బ్స్ రెండింటిని కలిపి ఇన్ బిట్వీన్ రోస్ ఆఫ్ ట్రీస్ ఫర్ ఇనిషియల్ ఇయర్స్ లో కల్టివేట్ చేయడం. ఇది సైంటిఫిక్ నేమ్ కాబట్టి మీ అందరికి తెలుసు కదా. గ్రెవిలియా రోబస్టా అనేది సిల్వర్ ఓక్ అని చెప్పి పిలుచుకోవడం జరుగుతుంది. అండ్ ఇది ఇటాలిక్స్ లో ఉండాలా. క్వశ్చన్ పేపర్ లో మిస్టేక్ పడింది, ఇటాలిక్స్ లో లేదు. ఈ టర్మినాలజీ అనేది ఇటాలిక్స్ లో ఉండాలి, ఇటాలిక్ టర్మినాలజీలో ఉండాలి. ఓకే, క్వశ్చన్ పేపర్ లో ఉన్న తప్పు అది. ఎవరైనా గమనించారా? ఇది సైంటిఫిక్ నేమ్ ఎప్పుడు ఇటాలిక్స్ లో ఉండాలి, లేదా అండర్లైన్ చేసి ఉండాలి. రెండు పదాలే ఉండాలి. స్టార్టింగ్ పదం జీ ఉండాలి, క్యాపిటల్ ఉండాలి. తర్వాత వచ్చే నేమ్ అనేది మీకు ఏం ఉండాలి? స్మాల్ లెటర్ లో ఉండాలి. ఇది మీకు ఉండాల్సిన బేసిక్ రూల్స్. రైట్. క్వశ్చన్ ఏం అడిగాడు? గ్రోయింగ్ ఆఫ్ రోస్ ఆఫ్ ఏ సిల్వర్ ఓక్. ఏదో సిల్వర్ ఓక్, ఏదో ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఫైన్, ఇక్కడ సిల్వర్ ఓక్ గురించి మాట్లాడుతున్నాడు, సిల్వర్ ఓకే అనుకోండి. కల్టివేటింగ్ ఆఫ్ యాన్యువల్ హర్బ్స్ అంట. అయితే ఎలా చేస్తున్నాడంట? యాన్యువల్ హర్బీ క్రాప్స్ అంటే క్రాప్స్ అంట. క్రాప్స్ మధ్యలో వరుసలుగా ఇయర్ ఆఫ్టర్ ఇయర్ కల్టివేట్ చేస్తున్నాడంట. ఇది ఇచ్చిన వాటిల్లో దేని కిందకి వస్తుంది అని అడిగాడు. వండర్ఫుల్ క్వశ్చన్ కదా. ఏమన్నాడు? చెట్లతో పాటు రోస్గా అంట ఎలా చేస్తున్నాడు? అగ్రికల్చర్ మొక్కలు వేసుకొని రన్ చేస్తున్నాడంట. సో ఇది ఏ పద్ధతి? హెడ్జ్ రో ఇంటర్ క్రాపింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎలీ క్రాపింగ్. రైట్. ఎలీ క్రాపింగ్ ఎలా చేస్తాం? డైరెక్ట్ డెఫినేషన్ ఇది. ఏంటి? రోస్ గా ఇంటర్ రోస్ మధ్యలో చెట్లను వేసుకొని వి కల్టివేట్. మీకు ఆ బుక్ ఐ థింక్ మీ అందరికి అవగాహన ఉందని కూడా అనుకుంటున్నా. ఐ నో నీడ్ టు షోయింగ్ దట్ డయాగ్రామ్, బట్ స్టిల్ ఓకే. ఎలీ క్రాపింగ్ మీకు నేను క్లాస్ లో ఇది తప్పు పెట్టారా ఎవరైనా, లేకపోతే లైక్ ఓకే పెట్టేయగలిగారా? పెట్టినాను సార్, హెడ్జ్ రో పెట్టాను. ఇదిగోండి ఇంటర్ రోస్, ఇదిగోండి ఇవన్నీ అవే చూడండి, అగ్రికల్చర్ మొక్కలు, దాంతో పాటు చెట్లు. ఇది వాడు ఇచ్చిన డెఫినేషన్, అక్కడ అడిగిన కథ సారాంశం. రైట్. ఐ థింక్ ఇది కరెక్ట్ గా పెట్టారని అనుకున్నా.
ఇంతవరకు తప్పేం లేదు అని అనుకుంటున్నాను. ఏమన్నా తప్పుందా ఎవరిదైనా? No, sir. డైరెక్ట్ క్వశ్చన్, రెండు కరెక్టే, ఫస్ట్ కరెక్టే, సెకండ్ కరెక్టే. ఎవరు ఒకటే పెట్టారు? డౌట్ వచ్చిందా ఈ క్వశ్చన్ ఎవరికైనా? బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్, రైట్. ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎలీ క్రాపింగ్, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ హెడ్జ్రో ఇంటర్ క్రాపింగ్. తర్వాత ఈ క్వశ్చన్ చెప్పండి, స్పీసీస్ విచ్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ సింగిల్ రో విండ్ బ్రేక్స్. ఇప్పుడే మాట్లాడుకున్నాం. విండ్ బ్రేక్స్ అంటే ఏం చేయాలా? గాలిని ఆపాలా. గాలిని ఆపి ఎందుకు ఆపాలా? అగ్రికల్చర్ ఉంటేనో లేదా ఫార్మ్ ఏరియాస్ లో ఉంటేనో. సరే ఫార్మ్ ఏరియాస్ లో ఉంటే ఫార్మ్ బ్రేక్, సరే విండ్ బ్రేక్ ఫార్మ్ బ్రేక్ అంటాం కాబట్టి అలాంటి కండిషన్ అంటే అగ్రికల్చర్ మొక్కలు నష్టపోకుండా కొన్ని చెట్లు అనేది నాటుకుంటాం. ఆ చెట్లు ఏం చేస్తాయి? ఈ ఈదురు గాలను ఆపితే అందుకని డ్యామేజ్ అనేది, క్రాప్స్ యొక్క డ్యామేజ్ అనేది తగ్గిస్తుంది. కానీ క్వశ్చన్ ఏమన్నాడు? నాట్ సూటబుల్ ఫర్ సింగిల్ రో విండ్ బ్రేక్. ఏంటి కారకం? ఏంటి? ఏది కాకపోయి ఉండొచ్చు? గుర్తుపెట్టుకోండి, వర్టివా ఇండికా అయినా, యూకలిప్టస్ స్పీసీస్ అయినా, క్యాషియా నికోస్టిఫోలియా అయినా, ఇన్ని పెద్ద చెట్లు. ఓకేనా? ఇవన్నీ ఎలా ఉంటాయి? పెద్ద చెట్లు. ఈ డెండ్రోకాలమస్ స్ట్రిక్టస్ అనేది ఒక్క రోగా ఉండదు. ఇది ఎలా ఉంటదంటే, మీకు క్లంప్ అనేది నేను ముందుగా చెప్పాను, అండ్ బ్యాంబూస్ లో మీరు నేర్చుకున్నారు. చూద్దాం చూడండి. ఇప్పుడు నేను ఏమంటున్నాడు, క్వశ్చన్ ఏమంటున్నాడు? విండ్ బ్రేక్ ద్వారా ఆపాలంటే ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఏది కాదు, ఏది విండ్ బ్రేక్స్ ద్వారా ఆపలేదు, కాదని అడగల. మళ్ళీ ఈ ఆప్షన్స్ వచ్చి విండ్ బ్రేక్స్ కి ఏది సూటబుల్ బెస్ట్ అని అంటే అక్కడ విషయం మారిపోద్ది. కానీ ఇక్కడ ఏది కాదు అన్నాడు కాబట్టి బెస్ట్ ఉన్న ఆప్షన్ చేసుకోవాలి కాబట్టి మనం బ్యాంబూస్ పట్టుకున్నాం. ఎందుకో చూద్దాం చూడండి. ఇది విండ్ బ్రేక్స్, మామూలుగా ఇది చెట్టు. మామూలుగా విండ్ బ్రేక్లు ఎలా ఉండాలి? ఇలా చెట్టు ఉండాలి. దీనికి మధ్య స్పేస్ ఎక్కువ ఉండకూడదు, క్లోజ్ గా ఉండాలి. ఇంకోటి డీప్గా ఉండాలి, దీని ట్యాప్ రూట్ సిస్టమ్ డీప్గా ఉండాలి, రైట్. ఇంకోటి ఏముండాలా? ఈ చెట్టు చాలా నీళ్లు లేకపోయినా కూడా బతకగలగాల. అలానే ఈ ఉన్న అగ్రికల్చర్ మొక్కల్ని ఇబ్బంది పెట్టకూడదు. అలాంటి మొక్కలు మనం విండ్ బ్రేక్స్ లో వాడుకుంటాం ఫస్ట్. అండ్ గాలిని ఆపగలగాల. ఇప్పుడు బ్యాంబూ కండిషన్ ఎలా ఉంటదంటే ఇలా ఉండదు. బ్యాంబూ ఇది అనుకోండి, ఇది ఒక క్లంప్, ఇదొక క్లంప్, ఇదొక క్లంప్, ఇదంతా కలిపి ఒక చెట్టు. కింద రైజోమ్ నుంచి వస్తుంది. మాడిఫైడ్ రైజోమ్ అంటే మాడిఫైడ్ రూట్, సారీ మాడిఫైడ్ స్టెమ్ అనేది రైజోమ్. ఇది ఇప్పుడు చెట్టు ఎలా ఉంటది? ఇట్లా. మళ్ళీ ఈ క్లంప్కిను ఇది మొత్తాన్ని కలిపి క్లమ్ అంటాం. క్లంప్ యూ గాట్ అన్ ఐడియా, రైట్? ఇప్పుడు చూడండి, ఇది క్లమ్ మొత్తం కలిపి క్లమ్. ఇప్పుడు ఈ క్లమ్కిను ఇది ఒక చెట్టుకి ఇది ఒక చెట్టుకి సింపుల్ భాషలో స్పేస్ ఉంటది ఎక్కువ. ఇదేం డీప్ ట్యాప్ రూట్స్ ఉండదు, ఇది ఫైబరస్ రూట్స్. సింపుల్ మాట్లాడుకుంటే గాలి ఇటు కూడా తప్పని పక్కన పడిపోద్ది. కావాలంటే చూడండి, ఒక విండ్ స్పీడ్ అనేది 10 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో వచ్చింది అనుకోండి, దెబ్బకి చెట్లన్నీ నిలుస్తాయా? పోతాయి. వీటిని నీవే కాపాడుకోలేవు బ్యాంబూ చెట్లు. ఇంకా అది ఇంకా గట్టి ఈదురు గాలి నేను కాపాడుతుంది అగ్రికల్చర్ మొక్కని. సో ఆన్సర్ వుడ్ బి యువర్ ఏమై ఉండాలండి ఆన్సర్? డెండ్రోకాలమస్ స్ట్రిక్టస్ అంటే ఇది మేల్ బ్యాంబూ. దీని పేరు కూడా గుర్తుపెట్టుకోండి, మేల్ బ్యాంబూ. క్యాషియా నికోస్టిఫోలియా మీకు సి ఓక్ మాట్లాడుకుంటాం, దీన్ని బీఫ్ వుడ్ అని అంటాం. ఇది మీ అందరికీ తెలుసు. అలానే యూకలిప్టస్ ఇవన్నీ హైబ్రిడ్ స్పీసీస్ అనమాట. నో నీడ్ టు వరీ ఆఫ్ దట్. సరే, మాట్లాడేటప్పుడు ఇది క్లారిటీ కదా, ఎందుకు కాదు, ఎందుకు విండ్ బ్రేక్స్ లో మనం ఇది వాడడం లేదు, దాని రూట్స్ అనేవి కరెక్ట్ గా ఉండవు, అది సరిగ్గా ఒక చెట్టు అనేది ఇంకొక చెట్టుకి గ్యాప్ ఉంటుంది. యూజువల్ గా అలాంటి కండిషన్స్ మనం రిఫర్ చెయ్యం. ఎందుకు ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి గ్యాప్ ఉండకూడదు? ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి గ్యాప్ ఉంటే గాలి అనేది ఆ గ్యాప్ లో నుంచి వెళ్ళి ఫీల్డ్ నాశనం చేస్తుంది. సో ఇది థింగ్ అనేది క్లియర్. ఓకేనా? ఎనీ డౌట్స్? ట్రెడిషనల్ సిల్వి పాస్టరల్ సిస్టమ్స్ ఆఫ్ అకేషియా ల్యూకోసెఫాలా విత్ సెంచురీస్ లో మీది గడ్డి. ఇది ఫస్ట్, ఇది యాన్యువల్ గడ్డి. ఇది ఎక్కడ గ్రో అవుతుంది? సౌత్ ఇండియాలో గ్రో అవుతుంది. సింపుల్ గా ఇక్కడ ఏమంటున్నాడు? సిల్వి పాస్టరల్ అంటున్నాడు. అది గడ్డి కావచ్చు, ఎనిమల్ కావచ్చు. ఇక్కడ మాట్లాడే దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు? గడ్డి గురించి మాట్లాడుతున్నాడు. అకేషియా ల్యూకోసెఫాలా యూజువల్ గా సౌత్ ఇండియాలో గ్రో అవుతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ సౌత్ కాని ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేయండి. ఇది ఆప్షన్ ఎలిమినేషన్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేయాలి అంటే, సిల్వి పాస్టరల్ అక్కడ చేయరా సార్, నార్త్ ఇండియాలో యూపీలో చేయరా? బంగారం చేస్తారు, ఎవరు కాదన్నాడు. కానీ అక్కడ తీసుకున్న స్పీసీస్ దేని గురించి? అకేషియా స్పీసీస్ గురించి, సెంచురీస్ గురించి, గడ్డి గురించి. సో ఇప్పుడు చూడండి, నార్త్ ఇండియా కాని స్టేట్లు ఏవేవి చెప్పండి, నార్త్ ఇండియన్ స్టేట్స్ ఏవేవి చెప్పండి? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. ఇచ్చిన ఆప్షన్స్ పక్కన పడేయండి. కొంతమంది ఇప్పుడు కాంట్రడిక్ట్ వస్తారు, సార్ మహారాష్ట్ర ఇట్ ఈస్ ఆల్సో సౌత్ సార్ సమ్ పార్ట్ అంటాడు. బాబు, నేను కాంట్రవర్సీలో నేను వెళ్ళాలనుకునేది కాన్కన్ రీజన్ అన్నాడు. అది ప్రాంతాలలో తీర ప్రాంతాలను కాంకన్ రీజన్. సో అది నాకు అనవసరం. సో ఆన్సర్ కాదు, ఉత్తరప్రదేశ్ అస్సలే ఆన్సర్ కాదు. ఇది అయితే ఆంధ్రప్రదేశ్ అవ్వాలా, లేకపోతే తమిళనాడు అవ్వాలా. డెక్కన్ ప్లాట్యూ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అన్నాడు. ఉంటే గడ్డి అన్ని ప్రాంతాల్లో ఉంటుంది, డెక్కన్ ప్లాట్యూలోనే ఉంది. డెక్కన్ ప్లాట్యూ ఇట్స్ ఆల్ సౌత్ ఇండియా మొత్తం కవర్ అవుతారు డెక్కన్ ప్లాట్యూ. ఈవెన్ మహారాష్ట్ర విల్ ఆల్సో కమ్స్ అంటే కాదు. సో ఇది కూడా కాదు. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తమిళనాడు వుడ్ బి ద పర్ఫెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.
సో ఈ రకంగా చేయొచ్చు. లేదు అంటే ఎక్కువ సెంచరీస్ అనేది నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను, ఏ గడ్డి ఎక్కడ పెరుగుతుందని. దాని రకంగా కూడా తమిళనాడు అనేది ఇట్స్ కరెక్ట్ ట్రాక్ అనమాట. అది అక్కడ ఆ ప్లేస్ లో ఎక్కువగా గ్రో అవుతుంది. సో ఇది ఒక యాడ్ ఆన్ గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది పీవైక్యూ కాబట్టి ఐ హావ్ గివెన్ ఇన్ అవే. ఓకేనా? ఇది క్లియరా? క్లియర్ సార్. కష్టంగానే ఉంది పేపర్. ఫస్ట్ 20 క్వశ్చన్లు కొద్దిగా కష్టంగానే ఇచ్చాను. దాని తర్వాత క్వశ్చన్ చదవమా, ఫాస్ట్ గా టప్ టప్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. The interaction between agroforestry components is thus said to be amensalistic. ఎప్పుడు అమెన్సలిస్టిక్ అంటే, అమెన్సలిజం అంటే ఏంటి సింపుల్ గా? ఒకటి అంటే రెండు ఉన్నాయి లివింగ్ అంటే ఒకటి పాజిటివ్ గా ఒకటి నెగటివ్ ఎఫెక్ట్ అవుతుంది, ఒకటి జీరో ఎఫెక్ట్ అవుతుంది. ఒక నెగటివ్ జీరో ఎఫెక్ట్. ఇప్పుడు యూకలిప్టస్ స్పీసీస్ ఉంది, యూకలిప్టస్ అమెన్సలిజం చూపెడుతుంది. అమెన్సలిజం అంటే ఏంటి? ఈ అలిలో కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. అలిలో కెమికల్స్ ఏం చేస్తాయి? కింద ఉన్న చెట్లని గ్రో కాకుండా చంపేస్తాయి. అందుకే యూకలిప్టస్ స్పీసీస్ తో ఏది చేయడానికి ఎవడో ఇష్టపడ్డు. యూకలిప్టస్ ఒకటే సపరేట్ గా వేస్తారు. సెకండరీ మెటబలైట్స్ రిలీజ్ చేస్తాయని చెప్పా. మీ అందరికీ క్లారిటీ ఉందనుకుంటా. ఆకు డిగ్రేడ్ అయిపోతే సెకండరీ మెటబలైట్స్ చిన్న చిన్న తురుకులుగా మారిపోతే సెకండరీ మెటబలైట్స్ గా మారిపోతాయి. ఆ కెమికల్స్ ఏం చేస్తాయి? చుట్టుపక్కల ఉన్న చెట్లని గ్రో కాకుండా ఆపేస్తాయి, అప్పుడు చంపేస్తాయి, వాటి గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తాయి. దాన్ని ఏమంటాం? అమెన్సలిజం అని అంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? అగ్రోఫారెస్ట్రీ ఇంటరాక్షన్ లో ఏ ఇంటరాక్షన్ ని అమెన్సలిస్టిక్ అని అంటాం అంటున్నాడు. ఇక్కడ ఎన్ని అనవసరం. మీకు ఏం గుర్తుపెట్టుకోవాలి? అగ్రోఫారెస్ట్రీ అంటే ఏంటి? చెట్టు ప్లస్ అగ్రికల్చర్. అమెన్సలిజం చూపెడుతుందంటే దాని కండిషన్ ఏమై ఉండాలా? ఒకటి నెయిదర్ ఎఫెక్ట్ అవ్వాలి. సో ఆన్సర్ ఏంటి? ఎతకండి. బోత్ కాంపోనెంట్స్ ఆర్ బెనిఫిటెడ్ కాదు, బోత్ ఆర్ ఎఫెక్టెడ్ కాదు, వన్ బెనిఫిటెడ్ ఇంకోటి నెగ్లిజిబుల్ కాదు. నా ఫైనల్ ఆన్సర్ వుడ్ బి యువర్ ఆన్సర్. ఒకటి ఎఫెక్ట్ అవుతుంది, ఇంకోటి నెగ్లిజిబుల్ ఎఫెక్ట్ అనేది చూపించడం జరుగుతుంది. రైట్. ఇది ఎవరైనా తప్పు పెట్టారా? రైట్. ఇది చెప్పండి. సపరేట్. ఇది జస్ట్ మీకు మ్యాచ్ ద కాలమ్. ఇందాక ఇచ్చిన మన కాంపౌండ్స్ మాట్లాడింది సేమ్ అలానే ఉంది. డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ ఇచ్చేసాడు. తాంగ్యా దేని కిందకు వస్తుంది? ఎందువల్ల? తాంగ్యా అంటే ఏంటి? సరే, తాంగ్యాకి షిఫ్టింగ్ కల్టివేషన్ డిఫరెన్స్ చూద్దాం. చాలా మంది పప్పులో కాలేసేది ఏంటంటే, నాకు చెప్పమ్మా, నువ్వు చెప్పు, పోనీ నువ్వు ఫస్ట్ నుంచి ఉన్నావు. తాంగ్యాకిను షిఫ్టింగ్ కల్టివేషన్ కును డిఫరెన్స్ ఏంటి? నీకేం తెలుసు? షిఫ్టింగ్ అంటే మొత్తం కొట్టేస్తారు సార్, తాంగ్యా అంటే కొన్ని చెప్పి పెడతారు సార్. ఇంకో పదం కూడా, ఇంప్రూవైజ్ షిఫ్టింగ్ కల్టివేషన్. ఇవి 3 పదాలు. నాకు ఈ 3 పదాలకి నువ్వు అర్థం చెప్పు. ఐ విల్ బి సో హ్యాపీ ఫర్ దట్ టుడే. ఈరోజు చాలా హ్యాపీ అయిపోతాను. చెప్పండి. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఇప్పుడు మొత్తం అడవులు ఫారెస్ట్ ఏరియాలో ఉండేది కొంత ఏరియా తీసుకొని సరే, టైం లేదు కాబట్టి నేనే చెప్తాను. ఇది మొత్తం అడవి అనుకోండి. ఈ మొత్తాన్ని హార్వెస్ట్ చేసి ఏం చేస్తారు? చెట్లే లేకుండా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ అగ్రికల్చర్ వేస్తారు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ అడవి ఉండేది, అడవి లేదు, ఇప్పుడు నరికేశారు. అగ్రికల్చర్ క్రాప్స్ ఒక 3 నుంచి 4 సంవత్సరాలు మెల్లగా హ్యాపీగా ఏం చేసుకున్నాడు? గ్రో చేసుకున్నాడు. దాని తర్వాత ఏం చేశాడు? మళ్ళీ ఈ ల్యాండ్ ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వ్యవసాయం చేసి ఆ ల్యాండ్ అలానే వదిలేసి ఇంకొక అడవి ఉన్న ప్రాంతంకి వెళ్ళి మళ్ళీ అడవిలో ఉన్న చెట్లు కొట్టేసి దాన్ని ఏం చేస్తాడు? మళ్ళీ అక్కడ అగ్రికల్చర్ మొక్కలు వేస్తాడు. దీన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ విధంగా చెట్లు కొట్టుకుంటూ అగ్రికల్చర్ చేసుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి, షిఫ్ట్ అవుతున్నాడు కాబట్టి షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం. ఎందుకు? షిఫ్టింగ్ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. రైట్. దీన్నే ఇంకో పదంతో ఏం పిలుస్తాం? షిఫ్టింగ్ కల్టివేషన్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్లాష్ బర్న్ కల్టివేషన్. ఇక్కడ ఉన్న పోత గమ్మున పోతాడా? ఇక్కడ ఉన్న అన్ని కాల్ చేస్తాడు. చెట్లు నరికి కింద ఉన్న డిస్పోజల్స్ అన్నింటినీ కాలుస్తాడు. ఇక్కడ అగ్రికల్చర్ మొక్కలు అయిపోయి పోతే కాల్చుకొని పోతాడు. సో ఎందువల్ల అలా చేస్తారో బాబు అని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఎవరైతే పద్ధతిని పాడుతున్నారో వాళ్ళు, ఇక్కడ సాయిల్ అనేది ఎన్రిచ్మెంట్ అవుతుంది. మళ్ళీ వాడు 10 ఏళ్ళ వరకు మళ్ళా ఈ ల్యాండ్ వాడుకోడు, ఇంకా అలానే వదిలేస్తాడు. సో ఇది మంచిదే కదా సార్, వాడు న్యూట్రియన్స్ ఎన్రిచ్మెంట్ కోసం మంచిగా ఉపయోగపడుతుంది అని అంటే మంచిది కాదమ్మా. నువ్వు సాయిల్ అలా వదిలేస్తే దానికి అదే రికవర్ అవుతుంది, ఫైన్, అది ఓకే, ఫైన్. ఎప్పుడైతే అట్లీస్ట్ ఒక 4-5 చెట్లు ఉంటే అక్కడ లేదనుకో, అక్కడ ఉన్న సాయిల్ ఏమవుతుంది? ఈ విండ్ ఎరోషన్, వాటర్ ఎరోషన్, వీటి వల్ల అక్కడ ఉన్న టాప్ మోస్ట్ సాయిల్ ఏదైతే ఫెర్టైల్ సాయిల్ ఉంటుందో ఆ ఫెర్టిలిటీ అనేది ఇంకొక దగ్గర మూవ్ అయిపోయి చెట్టు అనేది డిగ్రేడెడ్ ల్యాండ్ గా మారిపోద్ది, బీడు భూమిగా మారిపోద్ది. దీన్నే వేస్ట్ ల్యాండ్ అని అంటాం. దీన్ని ఏమంటాం? షిఫ్టింగ్ కల్టివేషన్. ఇది ఒక క్లారిటీ వచ్చిందమ్మా? షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే ఏంటో. సరే, ఇప్పుడు ఇంప్రూవైజ్డ్ షిఫ్టింగ్ కల్టివేషన్ లో అంటే దీన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఏ విధంగా ఇంప్రూవైజ్ చేస్తున్నావు? బాబు ఇక్కడ చెట్లు నువ్వు కొట్టుకొని వెళ్ళిపోతున్నావు, 3 నుంచి 4 ఏళ్ళు వ్యవసాయం చేసుకుంటావు, మొత్తం చెట్లు కొడుతున్నావు, ఫైన్, బానే ఉంది. ఇప్పుడు నేను ఎవడు ఆపలా, కానీ ఒక పని చేయి. చెట్లు నువ్వు కొట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు, మొత్తం చెట్లు కొట్టి నువ్వు అగ్రికల్చర్ నాటినప్పుడు, అగ్రికల్చర్ వ్యవసాయం అయిపోయాక ఇది ఖాళీగా భూమి అనేది 10 ఏళ్ళు ఉంటుంది. ఇదే ఫాలో సైకిల్, ఇది కండిషన్ అంటాం, ఫాలో ల్యాండ్ అని అంటాం. సో ఈ ఫాలో సైకిల్, ఫాలో పీరియడ్ లో నువ్వేం చేయాలా? కనీసం 1-2 చెట్లు అలా నాటిపో.
దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ నువ్వు వచ్చి చేసేటప్పటికి ఇక్కడ ఈ చెట్లు అప్పుడు నరికేసి మళ్ళీ అగ్రికల్చర్ చేసుకో. సో కొన్ని చెట్లు ఉండడం వల్ల ఈ 10 ఏళ్ళు ఇక్కడ సాయిల్ ఎరోషన్, విండ్ ఎరోషన్ కాకుండా ఫెర్టిలిటీని, సాయిల్ ఎరోషన్ ని సాయిల్ ఫెర్టిలిటీని పెంచుతుంది, సాయిల్ ఎరోషన్ ని ఆపుతుంది. దీన్ని ఏమంటాం, ఇంప్రవైజ్డ్ షిఫ్టింగ్ కల్టివేషన్. అర్థమైందా ఈ రెండుకి? రైట్. మూడో కండిషన్ ఏంటి? ఇప్పుడు నీ అవగాహన ప్రకారం చెప్పు, మూడో కండిషన్ ఏమై ఉంటది? అంటే మళ్ళీ కొట్టే పనులు వేస్తారు, ఆ చెట్లు అట్లనే ఉంటాయి. చూడు, ఇక్కడ వరకు నువ్వేం చేస్తున్నావు, చెట్లను హార్వెస్ట్ చేసి అగ్రికల్చర్ డెవలప్ చేస్తున్నావు. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది తెలుసా, ఆల్రెడీ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఫారెస్ట్ ఉందనుకో, ఇది చెట్టు, ఇది చెట్టు, ఇది చెట్టు. ఇక్కడ వీటి మధ్యలో గ్యాప్స్ ఉంటాయా లేదా? కొన్ని చెట్లు నువ్వు రిమూవ్ చేస్తాయి. ఫస్ట్ గ్యాప్స్ ఉన్నాయి అనుకో, చెట్టుకి మధ్యలో గ్యాప్ ఉంది. అలాంటి మధ్య స్పేస్ లో నువ్వు అగ్రికల్చర్ డెవలప్ చేసుకో, చెట్లు నరక్కో. లేదు నువ్వు నరకాలని డిసైడ్ అయ్యో, కొంత చెట్లను ఉంచుకొని కొన్ని ప్యాచెస్ రిమూవ్ చేసేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లైన్ అనుకుందాం, ఇక్కడ ఒక లైన్ అనుకుందాం, ఇక్కడ మిగిలిన కొంతవరకు నువ్వు హార్వెస్ట్ చేసావు, చేసి ఇక్కడ అగ్రికల్చర్ డెవలప్ చేసుకున్నావు. ఇక్కడ ఏముంది, చెట్లు ముందే ఉన్నాయి, అగ్రికల్చర్ తర్వాత నువ్వు యాడ్ చేసావు. సో ఇప్పుడు ఏమవుతుంది, తాంగే సిస్టమ్ అంటే చెట్లతో పాటుగా అగ్రికల్చర్ డెవలప్ చేస్తున్నావు. సో దీన్ని తాంగే అంటాం. చాలా మంది వస్తారు, సార్ అగ్రో ఫారెస్ట్రీ అంటే ఏంటి సార్, మీరు అన్ని తప్పులు చెప్తున్నారు, మీకేం రాదు అని కింద వాడు కామెంట్ పెడతాడు. అరే బాబు, నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ అంటే ఏంటంటే, ఇక్కడ ముందుగానే చెట్లు ఉన్నాయి, ఏదైతే ఖాళీ ఉన్న స్థలం ఉందో అక్కడ నువ్వేం చేస్తున్నావు, అగ్రికల్చర్ యూజ్ చేసుకుంటున్నావు, లేదా ఖాళీ చేసుకొని నువ్వు యూజ్ చేసుకుంటున్నావు. అందుకే తాంగే అని మనం 3 విధాలు కూడా పిలుచుకుంటాం. డిపార్ట్మెంటల్ తాంగే, లీజ్డ్ తాంగే, అలానే విలేజ్ తాంగే అని 3 శబ్దాలతో పిలుస్తాం. ఇప్పుడు విలేజ్ తాంగే అంటే ఏంటి, విలేజ్ ల్యాండ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది విలేజ్ అనుకో, ఈ విలేజ్ కి ఇక్కడ అంతా ఫారెస్ట్ ఉంది, అనుకో. ఈ విలేజ్ పీపుల్ అనే వాళ్ళు ఏం చేస్తారు, ఈ చెట్ల మధ్యలో అగ్రికల్చర్ మొక్కలు నాటుకుంటున్నారు. అంటే ఇది ఎవరు చేస్తున్నారు, విలేజర్స్ చేస్తున్నారు. సో విలేజ్ తాంగ్యా అని అంటాం. ఒకవేళ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, ఓనర్షిప్ ఎవరికి ఉంది, డిపార్ట్మెంట్కి ఉంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఆప్షన్ కండక్ట్ చేశారు అనుకోండి, యూజువల్ గా. సరే ఆప్షన్ దా వదిలేసండి. ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఫారెస్ట్ ల్యాండ్ లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే చేశారు అనుకోండి, వాళ్ళ మనుషులే, వాళ్ళే చేయొచ్చు లేదా వాళ్ళ మనుషులు చేయొచ్చు. దాన్ని ఏమంటాం, డిపార్ట్మెంటల్ తాంగ్యా అని అంటాం. సరే ఈ 2 పదాలకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకొక పదం ఉంటుంది, ఏంటి ఆ పదం, లీజ్డ్ తాంగ్యా. డిపార్ట్మెంట్ ల్యాండ్ ప్రతిసారి ఈ ఫారెస్ట్ ని అగ్రికల్చర్ మొక్కలు వేసుకుంటూ కూర్చోవడం కుదరదు. కానీ ఎందుకు సార్ అసలు అగ్రికల్చర్ మొక్కలు వేయాలా బాబు, ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి గ్యాప్ ఉన్నప్పుడు వీడ్ అనేది ఇష్ట ప్రకారంగా గ్రో అవుతుంది. వీడ్ అంటే తెలుసు కదా, కలుపు మొక్క. ఈ కలుపు మొక్కల్ని నువ్వు ఆపాలి అన్నప్పుడు నువ్వేం చేయాలా, అక్కడ ఉన్న ఏరియాని ఎప్పుడు బిజీగా పెట్టాలంటే నువ్వేం చేయాలా, సిల్వికల్చరల్ ఆపరేషన్స్ చేయాలా. ఏం చేయాలా, కంట్రోల్ బర్నింగ్, ఇవన్నీ ఎందుకు చేయాలి సార్, కంట్రోల్ బర్నింగ్ చేయకపోతే మీకు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఫ్యూయల్ మెటీరియల్ అంతటిని ఎలిమినేట్ చేయకపోతే ఏమవుతుంది, చెట్లు ఫారెస్ట్ ఫైర్స్ అందుకునే దానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు లీజ్ కి ఇస్తే మనం ఏం చేస్తారు, వాళ్ళకు కండిషన్ చెప్తాం, అరే బాబు లీజ్ కి తీసుకున్నా బానే ఉంది, చెట్టు మీద దెబ్బ పడకూడదు, తాట తీసేస్తాం, ఫస్ట్ వార్నింగ్. సెకండ్ క్రైటీరియా, ల్యాండ్ మాదే, నువ్వు 10 ఏళ్ళలో 4 ఏళ్ళలో వాడుకున్న అగ్రికల్చర్ పండించుకో, వెళ్ళిపో, అది మీ పని. సో ఇప్పుడు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వాడుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్న ఏరియాని వాడు అగ్రికల్చర్ మొక్కలతో రీప్లేస్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న కలుపు మొక్కలన్నీ తీసేసుకొని చక్కగా నీట్ గా మెయింటైన్ చేస్తాడా చేయడా ఒక ఫార్మర్. సో అప్పుడు ఏంటి, కంటిన్యూస్లీ బిజీగా ఉంటుంది, ఫారెస్ట్ ఫైర్స్ నుంచి బయటపడేదానికి ఛాన్స్ ఉంటుంది, డిసీజెస్ నుంచి కూడా బయటపడేదానికి ఉంటుంది. అండ్ అడిక్వేట్ స్టాఫ్ ఉండదు కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, వీళ్ళు క్యాచ్ చేపిస్తున్నారు కాబట్టి పని తక్కువ, డబ్బులు ఎక్కువ. మళ్ళీ ఇక్కడ రిటర్న్స్ కూడా వస్తున్నాయి కదా, మన నేల ఇవ్వడం వల్ల మనకి రైతు కొంత డబ్బులు ఇస్తారు, ల్యాండ్ లేని వాళ్ళు 10%, 5% ఆయనకు వచ్చే దాంట్లో. సో ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇది మంచి పద్ధతే కదా, కదా లీజుడ్. కాకపోతే ఇది నెగిటివ్, వాడకూడదు. ఎందుకు వాడకూడదు ఇండియాలో, ఛాన్స్ చెప్పండి. ల్యాండ్ మాదే అంటారు సార్, వ్యవసాయం అగ్రికల్చర్ ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువైపోతాయి. విఆర్ఓ గారి దగ్గరకో ఎంఆర్ఓ గారి దగ్గరికి ఎవరైతే మోహన్ కుమారి గారు ఉన్నారో విఆర్ఓ చేశారు కాబట్టి ఇంక బాగా ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇలాంటి కేసులు ఎన్ని వచ్చి ఉంటాయి, రైట్. ఇవి ఏం చేస్తాడు, ఫారెస్ట్ ల్యాండ్ నాదే సార్, లేదా మేడం నాదే మేడం, మీకు ఒక 10,000 ఇస్తాను మేడం, నా దగ్గర 10 ఏళ్ళ నుంచి సర్టిఫికేట్ ఉంది మేడం. గవర్నమెంట్ లాస్ ప్రకారం ఏముంటుంది, ఈ ల్యాండ్ ఇంత టైం వరకు ఎవరి దగ్గర ఓనర్షిప్ ఉంటే అది వాడిదే, అంతేనా మేడం, మీకుందా? అంటే ఫారెస్ట్ ల్యాండ్ లేదు, ఏదన్నా ఏడబ్ల్యూడి ల్యాండ్ అయితే అది ఖచ్చితంగా కల్టివేషన్ లో ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే. డికేటీలో కల్టివేషన్ లో ఉంది మేడం, ఇది మేడం, అది మేడం, సో ఈ డాక్యుమెంట్ ని నాకు రిజిస్టర్ చేసి ఇవ్వండి మేడం, నీకు ఒక 50,000 ఇస్తాను మేడం అంటారు. సో దేర్ విల్ బి సమ్ కరప్టెడ్, అందరూ కదా, కొంతమంది ఏం చేస్తారు
దే విల్ బి గివింగ్ సర్టిఫికేట్. దెన్ ఇప్పుడు ఇక్కడ కోర్టులోకి వెళ్ళాలా. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, బాబు వీడు మా దగ్గర లీజు తీసుకున్నాడు రా, దాని తర్వాత కన్వర్ట్ చేశారు. కొన్నిసార్లు లీజు కూడా ఇవ్వరు, అలా ఇచ్చేస్తుంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏదో ఒక సింపతి వల్ల. సో దెన్ వాడు ఏం చేస్తాడు, ఇది సింపతి లేదు తొక్క లేదు 10 ఏళ్ళు ఏం చేస్తున్నాడు, నువ్వు ఎవరు అంటాడు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. దెన్ ఇట్స్ గోనా బి ట్రాప్. సరే ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ బేసిక్ టర్మినాలజీ తాంగి అండ్ షిఫ్టింగ్ కల్టివేషన్ కి బేసిక్ డిఫరెన్స్ వల్ల చెప్దామని చేశాను. ఈ పాటికి మీకు అర్థమైపోయింది అని అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, తాంగియా కూడా ఒక టైప్ ఆఫ్ షిఫ్టింగ్ కల్టివేషన్, బట్ ఇట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. రైట్. ఇంకొక థింగ్ ఏంటంటే ఇప్పుడు తాంగియాని ఎందుకు మనం ఏమన్నాం లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ అన్నాం అంటే, ఇక్కడ ఫారెస్ట్ అనేది చెట్లు అనేది అలానే ఉంటాయి, అగ్రికల్చర్ మొక్కలు మారిపోతూ ఉంటాయి. అంటే ఉన్నంత కాలం ఉంటది, తర్వాత వాడి దారి వాడిది వీడి దారి వాడిది. సో ఇది లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ కి ముఖ్య ఉద్దేశం. రైట్, ఇది అర్థమైందా క్వశ్చన్? సో అందుకని మీకు ముందు కూడా మనం క్లాస్ లో చెప్పుకున్న డైరెక్ట్ ఎగ్జాంపుల్ అది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, దెన్ కమింగ్ టు ద లివింగ్ ఫాజిల్ అంటమ్మా. ఏముంది, సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చాను, దాని కండిషన్స్ ఇచ్చాను, సూపర్లేటివ్స్ లో పార్ట్. జింకోజా బైలోబా తెలుసు కదా, ఇది లివింగ్ ఫాజిల్. ఇది ఒక్కటే భూమి మీద బతుకుతున్న లివింగ్ ఫాజిల్ చెట్లలో. రైట్. ఇంకోటి ఎక్సలెంట్ హోస్ట్ ఫర్ శాండిల్ వుడ్ అని అడుగుతున్నాడు. శాండిల్ వుడ్ లో ఎక్సలెంట్ హోస్ట్ ఏంటి? శాండిల్ వుడ్ అనేది యూజువల్ అంటే దాని యొక్క ముఖ్య అంటే మెయిన్ టైమ్ ఆఫ్ లైక్ టెన్యూర్ లో అది ఎప్పుడైతే గ్రో అవ్వాలో అది పార్షియల్ గా డిపెండెంట్ అవుతుంది ఎవరో ఒకరి మీద. దేనికోసం డిపెండెంట్ అవుతుంది? వాటరు, దానికి సంబంధించిన న్యూట్రియన్స్, ఇవన్నీ మీ అందరికి తెలుసు అనుకుంటా. హోస్ట్ పారాసైట్ గా యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఆ హోస్ట్ ఎవరుగా యాక్ట్ చేయాలి అని అంటే గుర్తుపెట్టుకోండి, టెక్టోనా గ్రాండిస్ ఎవరికి హోస్ట్ గా యాక్ట్ చేయదు సార్. టెక్టోనా గ్రాండిస్ ఎందుకు యాక్ట్ చేయదు సార్? సార్ ట్యాప్ రూట్ సిస్టమ్ బాగుంటుంది సార్, దాని పని చేసుకోవాలి సార్, దానికి ఎవరికి నివాసం కలిగించదు. మిలియా డ్యూబియా అసలు పట్టించుకోదు. స్వెటనస్ మహోగని అయితే అసలు సంబంధమే లేదు. బట్ క్యాషియన్ ఈకోస్టిపోలియా ఏంటంటే మీకు నైట్రోజన్ ని డిరైవ్ చేసుకొని పెట్టుకుంటుంది. కావాల్సిన న్యూట్రియన్స్ ఏంటి శాండిల్వుడ్ కి? నైట్రోజన్ కావాల్సిన ఈ యొక్క న్యూట్రియన్స్. సో ఇట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఈకోస్టిపోలియా. బీ ఫుడ్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. దీని మీద ఎవరికైనా క్వైరీస్ ఉన్నాయా? క్యాషియన్ ఈకోస్టిపోలియా ఇస్ ఆల్సో నోన్ యాస్ బీ ఫుడ్. ఇది ఎర్లియర్ స్టేజెస్ లో, ఇది ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఉంటుంది. మళ్ళా ఇది పీవైక్యూ లో ఇలా ఇచ్చారు. సో ఒకవేళ క్వశ్చన్ మారింది అనుకో, అప్పుడు క్వశ్చన్ మారిపోవాలి. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? శాండిల్వుడ్ ఈస్ ప్రైమర్లీ డిపెండ్స్ ఆన్ న్యూట్రియన్స్ మీద. అలానే మీకు ఏం కావాలా? వాటర్ బల్క్ అమౌంట్ లో కావాలా? క్యాష్ అలానే శాండిల్వుడ్ కి ఇబ్బంది పెట్టకూడదు ఆ చెట్టుకి. సో ఇబ్బంది పెట్టకుండా ఎవరు ఉంటారు? క్యాషియన్ ఈకోస్టిపోలియా ఉండగలదు. అంటే క్యారెక్టరిస్టిక్స్ ని చెక్ చేసుకోండి, అది వర్క్ అవుతుందా లేదా, దెన్ ఇట్ విల్ బి ద ఆన్సర్. ఇది ఆప్షన్ ఏంటి? ఇంక ఈ యాక్ట్ గురించి నేను చెప్పాలా? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ చిన్నప్పటి నుంచి అవుతున్నాను. రైట్, 1980 డైరెక్ట్. దాని తర్వాత ఇది కూడా ఏం తప్పు ఉంది అన్నాడు. ఎన్ని ఫారెస్ట్ పాలసీస్ ఉన్నాయమ్మా? 3 పాలసీస్ సార్. ఏంటమ్మా? 3 పాలసీస్ ఉన్నాయి సార్. 18 అంతే సార్. 1992 కూడా కరెక్ట్. ఎర్త్ సమ్మిట్ ఎప్పుడు జరిగింది అని అంటే నేషనల్ ఫారెస్ట్ కమిటీ ఎప్పుడు ఫారెస్ట్ సెటప్ ఎప్పుడు నేషనల్ ఫారెస్ట్ కమిటీ సెటప్ అయింది? కమిషన్ ఎప్పుడు సెటప్ అయిందమ్మా? 2003. రాసుకోండి అక్కడ. చీఫ్ జస్టిస్ ఎవరు దానికి జస్టిస్ గా ఉన్నారంటే బిఎన్ కృపాల్. సో అది. దాని తర్వాత సెకండ్ ఫారెస్ట్ పాలసీ ఎప్పుడు వచ్చిందమ్మా? 1952 సార్. సో ఆన్సర్ ఏమి ఇచ్చాడు? 1988 అన్నాడు. థర్డ్ పాలసీ కొట్టాడు. సో అది ఆన్సర్ కాదు. సో రైట్ ఆన్సర్ వుడ్ బి ఏ అండ్ బి. ఎవరైనా తప్పు పెట్టారా? లేదు సార్. అకార్డింగ్ టు ద ఫారెస్ట్ పాలసీ, నేషనల్ ఫారెస్ట్ పాలసీని సింపుల్ గా ఫారెస్ట్ పాలసీస్ అని పిలుస్తాం. అది మీకు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమన్నాడు? ఏ ఫారెస్ట్ పాలసీ ప్రకారం, ఏ ఫారెస్ట్ పాలసీ ప్రకారం అంట? 3వ పాలసీ ప్రకారం 1988 ప్రకారం ఏంటి ఏరియా అనేది ఎంత కవర్ అయి ఉండాలి? 33%. ఓవరాల్ గా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే వాడు హిల్ అన్నాడు అనుకోండి, అప్పుడు 66%. సూపర్. ఒకవేళ ప్లెయిన్ అన్నాడు అనుకోండి, ప్లెయిన్ 33%. ఓయ్ 20%. ప్లెయిన్ ఏరియా 20%, ఓవరాల్ గా 33%. అంటే భారతదేశం మొత్తం గురించి మాట్లాడేటప్పుడు 33%. దాన్నే 1/3 అని కూడా అనొచ్చు. 1/3% టోటల్ ఏరియా అన్నప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1/3. అదే పర్టికులర్ గా హిల్లీ అన్నప్పుడు 66%. ఒకవేళ లేదు ఓన్లీ ప్లెయిన్ ఏరియా అన్నాడు అనుకోండి, ఇప్పుడు ప్లెయిన్ ఏరియాస్ అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్లెయిన్ ఏరియా అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ అనేది చాలా పెద్ద ప్రాంతం, బట్ స్టిల్ ప్లెయిన్ ఏరియా కన్సిడర్ చేసుకుందాం అనుకోండి. అప్పుడు అక్కడ ఎంత పర్సెంటేజ్ మినిమం ఉండాలా? 20% మినిమం అది. సో అదే ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాలు ఉన్నాయి, హిల్లీ టెరైన్ కండిషన్, అక్కడ దానికి ఎంత ఉండాలి? దాంట్లో ఎంత అడిగి ఉండాలి మినిమం? 66%. దిస్ ఇస్ ద క్రైటీరియా విచ్ యూ హావ్ టు మేక్ క్లియర్. బయటోడికి మనకి తేడా ఉండాలి కదా, ఉండాలంటే ఈ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవే అడుగుతారు, చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది.
మీకు ఇప్పుడు రేంజర్ ఆ పేపర్ తీసుకొని చూడండి, యూ విల్ ఫైండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఇది వైల్డ్ లైఫ్ యాక్ట్ కి సంబంధించిన థింగ్స్ మీకు అందరికి తెలుసు. 1976 లో మినీ కాన్స్టిట్యూషనల్ చేంజ్ అనేది జరిగింది. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని కూడా చెప్పి అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ మార్చేసాం. సో దీంట్లో మార్చిన సవరణలో ఇందిరాగాంధీ గారు రెండింటిని గట్టిగా మెన్షన్ చేశారు. ఏం మెన్షన్ చేశారు? భారతదేశం 48A సెక్షన్ ప్రకారం ఏం చెప్తుందంటే, బాబు అడవులు అనేది ఖచ్చితంగా స్టేట్ అనేది కాపాడాలా. ఇది స్టేట్ అంటే గుర్తుపెట్టుకోండి, ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ఇండియన్ బౌండరీస్ వీ కెన్ సే దట్ యాజ్ స్టేట్. అంతేగాని మీ యొక్క రాష్ట్రం కాదు. చాలా మంది చెప్తుంటారు స్టేట్ పాలిటీ చదివేటప్పుడు, సార్ స్టేట్ అంటే దేని గురించి మాట్లాడుతుందో అర్థం కాలేదన్న. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి యూ హ్యావ్ టు టేక్ దట్ స్టేట్ యాజ్ మొత్తం భారతదేశం గురించి మాట్లాడుతున్నాడా లేదా మీ యొక్క స్టేట్ గురించి మాట్లాడుతున్నా, యూ హ్యావ్ టు కన్క్లూడ్ దట్, రైట్. అంటే ఇంకో సెక్షన్ ఏం తెచ్చిందామె, అరే బాబు మీరు స్టేట్ అయితే కాపాడుతుంది, సరే మంచిదే. ప్రతిసారి ఫండమెంటల్ రైట్స్ దెబ్బతిన్నాయి అని మాట్లాడే వాడే గాని ఎవడు ఫండమెంటల్ డ్యూటీస్ ఫాలో అవ్వడంలా. మీకు తెలుసు కదా, పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ అన్ని ఉన్నాయి కదా, యు నో వెరీ వెల్, రైట్. సో ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా పెడదాం. సో అలా పెడదాం అనుకున్న ఇంక్లూడ్ చేసుకున్న దాంట్లో ఎన్విరాన్మెంట్ గురించి కూడా తను మాట్లాడడం జరిగింది. ఏమని, ఎన్విరాన్మెంట్ నష్టపోకుండా కాపాడడం ప్రతి పౌరుని యొక్క ఇనిషియేటివ్ అయి ఉండాలి. సో అప్పుడు ఏమైంది, ఈ రెండు సెక్షన్ 48A 51A 48A ఏం చెప్తుంది, స్టేట్ కాపాడాలని చెప్తుంది. 51A ఏం చెప్తుంది, పర్యావరణాన్ని ఇండివిడువల్ కాపాడాలా, సేఫ్ గార్డ్ చేయాలా. సో ఈ రెండుటికి ఏ సంబంధించింది అని అడిగాడు. సో డైరెక్ట్లీ మీకు ఆల్రెడీ వైల్డ్ లైఫ్ సెక్షన్ లో ఇచ్చాను నోట్స్ లో, డైరెక్ట్ గా రెండు వచ్చిన స్టేట్మెంట్స్, నథింగ్ టు డిస్కస్. దీని మీద ఏమైనా డౌట్ వచ్చిందా ఎవరికైనా? ఆ రెండు ఎప్పుడు అడుగుతా ఉంటారు. ఫస్ట్ అగ్రో ఫారెస్ట్రీ పాలసీ ఎప్పుడు అన్నాడు, ఇది మీకు డైరెక్ట్ నోట్స్ ఎప్పుడు అండి, 2014 రైట్. దాని తర్వాత ఇది ప్రాజెక్ట్స్, ఇది ఫారెస్ట్ ఎకానమీ, ఇది డైరెక్ట్ పీవైక్యూ అమ్మ, మంచి పీవైక్యూ. ఐ హావ్ సీన్ సమ్వేర్ ICR పేపర్ లో చూసాను, మంచి క్వశ్చన్ 2024. ఇప్పుడు మనకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రాజెక్ట్ ఎప్పుడు రికమెండ్ చేయాలి నువ్వు? అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు, జీరోగా ఉన్నా కూడా మనకు అంటే ఆదాయం అనేది ఎక్కువగా ఉంటేనే కదా సార్ మనం చేయగలుగుతాము, నష్టం వస్తే చేయలేము. ప్రాజెక్ట్ రన్ చేస్తావు. సో నెట్ ప్రెజెంట్ వాల్యూ అనేది యూజువల్ గా జీరో అయితే నువ్వు ప్రాజెక్ట్ తీసుకో, వదిలేస్తావు. సో ఆన్సర్ షుడ్ బి ఫస్ట్ వన్. అండ్ దీని గురించి చాలా డీటెయిల్ గా నేను నోట్స్ లో చెప్పాను, చూసుకొని దాని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ అలానే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది డైరెక్ట్ డెఫినేషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అంటే ఏంటి, ఏదైతే బెనిఫిట్స్ ఏదైతే కాస్ట్ ఉంటుందో ఈ రెండు సమానం అవ్వాలా. మీకు ఒక దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దెన్ ఐ హ్యావ్ టు గో విత్ ద ఎక్స్ప్లెనేషన్. జస్ట్ ఎ సెకండ్ అండి. ఓకే, క్వశ్చన్ ఏమడిగాడు, రైట్, క్వశ్చన్ ఏమడిగాడండి, IRR, దీన్నే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇది IRR అనేది ఏదైనా ఒక ప్రాజెక్ట్ కి ఎలా ఉంటది అని అడిగాడు. ఎప్పుడు రిఫర్ చేస్తావు, రేట్ ఆఫ్ రిటర్న్ అనేది డైరెక్ట్ డెఫినేషన్ ఇచ్చాడు, బట్ చూద్దాం అసలు ఏంటో. ఎప్పుడైతే IRR ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ప్రాజెక్ట్ ఎప్పుడు రన్ చేస్తావు చూద్దాం. యూజువల్ గా మనం పెట్టే, సరే ఇవన్నీ వదిలేసండి, మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫస్ట్ నేను ఒక సింపుల్ కహానీ చెప్తా, ఎవరైతే ఫస్ట్ టైం విన్నారో వాళ్ళ కోసం, మిగిలిన వాళ్ళు ఈజీ చెప్తారు, పర్లేదు చూద్దాం. ఇప్పుడు నీ దగ్గర మోహన్ కుమారి గారి దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. నేనేం చేశాను, బ్యాంక్ లో డిపాజిట్ చేశాను. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే నాకు ఎవ్రీ ఇయర్ పర్సెంటేజ్ 6.25% ఇంట్రెస్ట్ వస్తుంది ఆన్ మై ప్రిన్సిపల్ మీద. నేను 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, నాకు ఎంత రేట్ వచ్చింది అనుకో, అంటే నేను ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ లో పోవడం లేదు, సింపుల్ గా చెప్తాను. 10,000 రూపాయలు నాకు ఇంట్రెస్ట్ మొత్తం ఓవరాల్ గా ప్రిన్సిపల్ వడ్డీ రెండు కలుపుకొని ఇంత అవుతుంది. నా 100 రూపాయలు ఇనిషియల్ చేస్తే నేను 10,000 వస్తుంది అనుకో. మళ్ళీ చెప్తున్నామా, నేనేం సింపుల్ ఇంట్రెస్ట్ నేను క్యాలిక్యులేట్ చేయడం లేదు, నేనేదో ర్యాండమ్ నెంబర్ తీసుకున్నా. మళ్ళీ మీరు కమెంట్స్ లో ట్రోల్ చేయొద్దు, రైట్. ఇప్పుడు 100 రూపాయలని సేమ్ ఫారెస్ట్ మీద నేను ఒక ఫారెస్ట్ ప్రాజెక్ట్స్ మీద పెట్టా. ఇప్పుడు ఈ ఫారెస్ట్ లో ఉన్న చెట్లు నమ్ముకుంటే రేపు ఫ్యూచర్ లో ఎంత వస్తుంది అనుకున్నా, ఫ్యూచర్ వాల్యూ ఒక 8,000 వస్తాయి అనుకుంటున్నా. ఇప్పుడు దేని మీద పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు జనాలు, బ్యాంక్ లో పెట్టడానికి. ఎందుకు? ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, మనకు రావాల్సిన అమౌంట్ నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డబ్బులు వెనక్కి తీసుకోవచ్చు.
ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ వస్తుంది, ఓవరాల్ గా 10 సంవత్సరాల తర్వాత రాబడి ఎక్కువ వస్తుంది. అంతేనా? ఎస్ సార్. పోనీ రెండో కండిషన్ చూద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడ కూడా 10,000 వస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ రన్ చేద్దామని ఇష్టపడతావా? ఓకే సార్. ఓకేనా? నువ్వు రన్ చెయ్యవు. ఎందుకు రన్ చేయవు తెలుసా? సరే, యూజువల్ గా రన్ చేస్తారు కొన్ని ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ చేసి కాబట్టి కాస్ట్ బెనిఫిట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మీకేంటి ప్రెసెంట్ వర్త్ ఆఫ్ బెనిఫిట్స్. సరే, అది ఓకే. యూజువల్ గా రన్ చేయరు. ఎందుకు అనంటే ఇక్కడ ల్యాక్ ఆఫ్ సర్టనిటీ. నీకు లాస్ట్ లో ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, లేకపోతే నష్టమే కదా. రిస్క్ ఫ్యాక్టర్, అదే రిస్క్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి తీసుకోరు అంటారు. బట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మధ్యలో ఎక్కడా రిటర్న్స్ రావు, మధ్యలో ఎక్కడా రాబడి లేదు. 10 ఏళ్ళు నువ్వు బ్లాక్ అంతే. చెట్లనే 10 ఏళ్ళ తర్వాత గ్రో అవుతాయి అనుకో. ఈ 10 ఏళ్ళు చుప్చాపు వెయిట్ చేయడమే నువ్వు. సో రిస్క్ అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా వరకు కండిషన్స్ ఎక్సెప్ట్ కావు. కానీ యూజువల్ గా ఇలాంటి ఫ్యాక్టర్స్ నువ్వు రన్ చేయొచ్చు. యూజువల్ గా ఐఆర్ఐ చేస్తాడు. బట్ నువ్వు ఎప్పుడు ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలవు అంటే ఐఆర్ఆర్ అనేది బ్యాంక్ రేట్ కన్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ చేయడం జరుగుతుంది. ఇది దీని యొక్క ప్రాజెక్ట్ రన్ చేసే కండిషన్. ప్రాజెక్ట్ ఎప్పుడు రన్ అవుతుంది అని అడిగితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకులో, అంటే బ్యాంక్ అని ఇవ్వడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఇస్తాడు. దానిలో వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా, దాంట్లో వచ్చే రిటర్న్స్ కన్నా దీనిలో ఎక్కువ వచ్చినప్పుడే దీన్ని ఎక్కువగా సక్సెస్ఫుల్ గా రన్ చేయగలం. బట్ ఎప్పుడు దీని డెఫినేషన్ అడిగితే ఏం రాసుకొని గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ తెలిసిందే. ఐఆర్ఆర్ రిఫర్స్ ద రేట్ ఎట్ విచ్ present worth of benefit, present worth of benefits is equal to present worth of cost. సో ఇది డైరెక్ట్ గా వాడు మీకు ఏం చేశాడు, డెఫినేషన్ ని అక్కడ ఇవ్వడం జరిగింది. ఇది పెట్టారమ్మా కరెక్ట్ గా? పెట్టాం సార్. ఈక్వేట్స్ ద స్ట్రీమ్ ఆఫ్ ద డిస్కౌంటెడ్ బెనిఫిట్స్ అండ్ కాస్ట్. డిస్కౌంట్ బెనిఫిటెడ్ అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంతైతే మనకు బెనిఫిట్స్ లాభాలు కలుగుతున్నావో దానికి నువ్వు ఎంతైతే ఖర్చు చేసావో దానికి సమానమైనప్పుడు నువ్వేం చేస్తావు, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అని పిలుస్తాం. కానీ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది హైగా ఉండాలి ఒక ప్రాజెక్ట్ ని రన్ చేసేటప్పుడు. దెన్ ఏం చేయొచ్చు, ప్రాజెక్ట్ విల్ బి సెలెక్టెడ్. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది సరిగ్గా లేదనుకో, తక్కువ ఉందనుకో, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ రన్ అవుతుందా అంటే నీకు ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఈ పాటికి అర్థమై ఉండాలా. ఫైన్, అర్థం కాలేదని అనుకుందాం, కొత్తగా చూసే వాళ్ళు గురించి చెప్తున్నాం. చూడండి, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్ చూద్దాం. ఐఆర్ఆర్ అనేది నువ్వు రేపొద్దున ఫ్యూచర్ లో 100 రూపాయలు, ఈ 100 రూపాయల ప్రోడక్ట్ అమ్ముకుందాం అనుకున్నావు అంటే, ఈ ఫారెస్ట్ అమ్ముకుందాం, ఎంత వస్తుంది, 100 రూపాయలు రావాలా. డిస్కౌంట్ ఇచ్చాక ఎంతైతే నీకు అమౌంట్ మిగులుతుందో ఆ అమౌంట్ ప్రెసెంట్ ఏదైతే నువ్వు పెట్టుబడి పెడుతున్నావో ఈ రెండు ఈక్వల్ అవ్వాలా. ఈ రెండు ఈక్వల్ అయ్యే కండిషన్ ఏమంటున్నావు, ఐఆర్ఆర్ అని పిలుస్తున్నావు, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. నువ్వు ఒక ప్రాజెక్ట్ ని రన్ చెయ్యాలి అన్నప్పుడు ఐఆర్ఆర్ అనేది ఎలా ఉండాలి, ఈక్వల్ టు 0 ఉంటే నువ్వు తీసుకో, గ్రేటర్ దెన్ 0 ఉంటే తీసుకుంటావు. అంటే గ్రేటర్ దెన్ ఇది ఏమంటాం, బ్యాంక్ ఇంట్రెస్ట్. ఈ రెండు అర్థమేనమ్మా. ఫస్ట్ ఐఆర్ఆర్ అంటే ఏంటి, ఐఆర్ఆర్ అంటే ఏం లేదు, నువ్వు డిస్కౌంట్ ఇచ్చావు, ఫ్యూచర్ లో నీకు 100 రూపాయలు వస్తుంది, కానీ కొంత డిస్కౌంట్ కి అంటే కొన్ని నష్టాలు అటు ఇటు 25% నష్టపోతున్నావు అని అనుకుందాం. అంటే డిస్కౌంట్ అయ్యింది అనుకుందాం, అంటే 75 రూపాయలు వస్తుంది. ఇప్పుడు నీ ఖర్చు ఎంత అవుతుంది, 75 రూపాయలు అవుతుంది. ఈ కండిషన్ ఏమంటామంటే ఖర్చు ఎంత పెడుతున్నావు, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేది ఐఆర్ఆర్. రైట్, ఇది ఐఆర్ఆర్ అనేది. ఒక ప్రాజెక్ట్ నువ్వు రన్ చెయ్యాలి అని అంటే నీకేం కావాలా, ఐఆర్ఆర్ అనేది బ్యాంక్ రేట్ కన్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఉండాలా. బ్యాంక్ రేట్ కన్నా సమానం ఉంటే ఇన్వెస్ట్ చేయరు, ఎవరు ఇన్వెస్టర్స్ రారు ముందుకి. ఎందుకు రారు, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇక్కడ వచ్చే అమౌంట్ అనేది అన్సర్టనిటీ కదా, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. సో ఛాన్సెస్ ఆఫ్ ఇయర్ పుట్టింగ్ బ్యాంక్ అనేది చాలా ఆసాని. సో దే విల్ గో ఫర్ బ్యాంక్ ఇంట్రెస్ట్. అంతే కదా, ఒక వ్యాపారవేత్త ఏ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడు, ఏ బ్యాంక్ అయితే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుందో, ఏ బ్యాంక్ అయితే రిస్క్ లేదో, సరే ఆ బ్యాంక్ లో వెళ్ళి ఇన్వెస్ట్ చేశాడు. ఎప్పుడు ఒక వ్యాపారవేత్త సమ్ అదర్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడు, ఎప్పుడైతే లాభాలు దీనికన్నా ఎక్కువ వచ్చేటప్పుడే కదా. అది అది ఇక్కడ థీమ్. అర్థమైందా? ఐఆర్ఆర్ అంటే ఏంటి చెప్పండి నాకు ఫస్ట్. అంటే మనము భవిష్యత్తులో ఎంత వస్తుందో, ముందుగా ఇప్పుడున్న ప్రజెంట్ వాల్యూ కన్నా భవిష్యత్తులో వచ్చే వాల్యూ ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టేసుకోండి, ఐఆర్ఆర్ అన్నప్పుడు నీకు ప్రజెంట్ ఎంత కాస్ట్ ఖర్చు పెడుతున్నావు ఒక ప్రాజెక్ట్ మీద, నీకు ఎంత లాభం వస్తుంది, అది కూడా లాభం ఎలా ఉండాలా, నువ్వు ఆ డీలర్ కి డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత లాభానికి అమ్ముతున్నావు, ఆ రెండు బరాబర్ ఈక్వల్ అయినప్పుడు దాన్ని ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటాం. రైట్, ఒకవేళ ఇంటర్నల్, ఇది డెఫినేషన్,
ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ కి డెఫినేషన్ వాడు అడిగింది కూడా మిమ్మల్ని డెఫినేషన్. IRR ఫర్ ఏ ప్రాజెక్ట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈక్వేట్స్ బోత్, ఇదనమాట. కాకపోతే ఎప్పుడైతే నిన్ను ప్రాజెక్ట్ రన్ చేయాలని కండిషన్స్ ఇచ్చాడు అనుకో, ఎలా అయితే ఈ క్వశ్చన్ లో ఇచ్చాడు చూడండి, NPV ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 0 ఇదంతా నెట్ ప్రెసెంట్ వాల్యూ. సో అనమాట. సో అలాంటి కండిషన్స్ ఇచ్చారనుకో, అప్పుడు నువ్వేం చేయాలా, IRR అనేది ఎప్పుడు ప్రాజెక్ట్ రన్ చేస్తావు, ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయి కదా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. బ్యాంక్ రిటర్న్స్ కన్నా రేట్ ఆఫ్ రిటర్న్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్స్ లో ఈ ప్రాజెక్ట్స్ అనేది అష్యూర్ చేయడం జరుగుతుంది. సరే, సింపుల్, గాట్ ఇట్. ఇప్పుడు చెప్పండి అమ్మా, అండర్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ రేంజ్ ఆఫీసర్, గార్డ్, లోకల్ పీపుల్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ వాలంటరీ ఆర్గనైజేషన్, వీళ్ళందరూ కూడా ఉంటారు. జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో ఉంటాడా ఉండడా? ఉంటారు సార్. కాంటాక్ట్ అయ్యేది ఆ మనిషి. ఇప్పుడు డిఎఫ్ఓ గారు ఏం చేస్తారు, సైన్ పెట్టి ఓకే చేస్తారు. ఎవరు అప్రూవల్ తో? రేంజ్ ఆఫీసర్ అప్రూవల్ తో, రైట్. ఫారెస్ట్ గార్డ్ అనే వాళ్ళు అంటే FBO, FSO వీళ్ళు ఏం చేస్తారు, అసిస్ట్ చేస్తారు. లోకల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉండాలి సార్. పెట్టిందే వాళ్ళ కోసం. రిప్రజెంటేటివ్ ఆఫ్ వాలంటీర్, NGOs అవసరమా లేదా ఇక్కడ? రిప్రజెంటేటివ్స్ అవసరమే సార్, వాళ్ళు కూడా మెంబర్స్. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ? చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ది ఆప్షన్ ఆల్. సో ఆన్సర్ అనేది ఆల్. సరే, ల్యాండ్ ఈక్వివాలెంట్ రేషియో అంటే ఏంటి అన్నాడు. డైరెక్ట్ డెఫినేషన్ ఇది. ఎంత ల్యాండ్ కావాలో క్రాప్ కి, అలానే ఇంటర్ క్రాప్, ఇది డైరెక్ట్ డెఫినేషన్, కొత్త చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత ల్యాండ్ అనేది మీకు ఒక సోల్, ఒక క్రాప్ అనేది ఏరియా అనేది ఆక్యుపై చేసింది, దేంతో ఇది అవుతుంది, చెట్లతో. సో సింపుల్ గా ల్యాండ్ ఈక్వివాలెంట్ రేషియో అంటే ఇస్ ద రేషియో ఆఫ్ ల్యాండ్ ఏరియా నీడెడ్ అండర్ సోల్ క్రాపింగ్ టు ద ఏరియా ఆఫ్ ఇంటర్ క్రాపింగ్ అట్ ద సేమ్ టైం. సేమ్ డెఫినేషన్, దేనికి రేషియో అనే దాని గురించి మాట్లాడడం జరుగుతుంది, రైట్. ఇది ఒకటి యాడ్ ఆన్ గా పెట్టుకోండి, ఇది చాలా ఎగ్జామ్స్ లో అడుగుతున్నాను. సో దట్స్ వై ఐ హావ్ గివెన్ యూ, రైట్. ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్స్ టాస్క్స్ అన్నాడు. ఏంటి ఫారెస్ట్ మేనేజ్మెంట్, ఏం టాస్క్లు చేస్తాయి? ఫారెస్ట్ మేనేజ్మెంట్ లో నువ్వు చూసిన థింగ్స్ ఏంటి? ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే డెఫినేషన్ ఏం నేర్చుకున్నారు మేడం, చెప్పండి. అన్ని సార్, టోటల్. సరే, అన్ని సరే, ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మీకు హార్వెస్టింగ్, మార్కెటింగ్ జరుగుతుందా, జరగడం లేదా? జరుగుతాయి సార్. అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుందా లేదా? అడ్మినిస్ట్రేషన్ అనేది ప్రాపర్ గా ఉండాలా లేదా? తీసుకుంటారు. దాని తర్వాత నీ కాంపోజిషన్ అనేది, అంటే ఫారెస్ట్ స్ట్రక్చర్ అంటే గ్రోయింగ్ స్టాక్ అంటే మీ అందరికి తెలుసు, చెట్లు అనేది ఒక ఏరియాలో గ్రో అవుతున్నప్పుడు సో ఆ గ్రోయింగ్ స్టాక్ అనేది మనం మెన్షన్ చేస్తాం పదంతో, అంతే కదా. సో గ్రోయింగ్ స్టాక్ కాంపోజిషన్ అనేది మనం రెగ్యులేట్ చేస్తామా చేయమా? చేస్తాం సార్. అయిపోయింది, ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద ఆన్సర్. వాన్ మ్యాంటల్స్ ఫార్ములా, డైరెక్ట్ గా ఇది మీకు పాయింట్ ఇస్తున్నాను, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా ఈస్ డైరెక్ట్లీ అప్లికబుల్ రెగ్యులర్లీ ఈవెన్ ఏజ్డ్ ఫారెస్ట్. గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్లీ ఈవెన్ ఏజ్డ్ ఫారెస్ట్ కి మనం వాన్ మెంటల్స్ ఫార్ములా యూజ్ చేస్తాం. సరే, ఇప్పుడు ఫార్ములా ఏంటి, దాని మీద క్యాలిక్యులేషన్ ఏంటి మనకు అనవసరం, రైట్. నో నీడ్ టు గో డూ దట్. మీకేంటి, ఇది దేనికి అప్లికబుల్ అవుతుందంటే ఈవెన్ ఏజ్డ్ చెట్లకి ఉపయోగపడుతుంది. రెగ్యులర్ క్రాప్ అంటే ఏంటి చెప్పండి? రెగ్యులర్ అంటే అన్ని సేమ్. వావ్. మరి ఇర్రెగ్యులర్ అంటే డిఫరెంట్ ఉంటారు. రెగ్యులర్ ఈవెన్ ఏజ్ ఏమంటాం? ఓకే, సేమ్ ఏజ్ రెగ్యులర్ అని పిలుస్తాం, రైట్. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనప్పుడు కూడా వాన్ మెంటల్స్ ఫార్ములా అని అడిగినప్పుడు ఈవెన్ ఏజ్డ్ నార్మల్ ఫారెస్ట్ క్రాప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇర్రెగ్యులర్ అన్నాడు అనుకోండి, అది సింపుల్ గా చెప్తాను, అన్ఈవెన్ ఏజ్డ్ గురించి మాట్లాడుతుంది. సో విచ్ ఈస్ నాట్ టేకన్ హియర్. సో ఆన్సర్ షుడ్ బి రెగ్యులర్, ఈవెన్ ఏజ్డ్, నార్మల్. నార్మల్ ఫారెస్ట్ అంటే ఏంటి? ట్రినిటీ ఆఫ్ నార్మ్స్ ఫాలో అవ్వాలా. ట్రినిటీ ఆఫ్ నార్మ్స్ అంటే ఏంటి చెప్పండి? ట్రినిటీ ఆఫ్ నార్మ్స్ చెప్పండి, ఏమేమి? మీకు సిల్వికల్చర్ లో ఐడియా లేదు. వాల్యూమ్, ఇంక్రిమెంట్, ఏజ్ క్లాస్ గ్రూప్, ఈ మూడు. వాల్యూమ్, ఇంక్రిమెంట్, ఏజ్ క్లాస్ గ్రూప్ అనేది ఒక నువ్వు పెంచిన ఫారెస్ట్ లో ఏ పెంచుంటావు, నువ్వు ఏదైనా ఇప్పుడు యూకలిప్టస్ ప్లాంటేషన్ నీ ఓన్ గా పెంచుతున్నావు, అలాంటి దగ్గర వయసు వ్యత్యాసం అనేది, డిఫరెన్స్ అనేది సేమ్ గా ఉంటది. అలానే ఇంకోటి ఏంటి, ఇంక్రిమెంట్ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది, సంవత్సరం ఇంక్రిమెంట్ అనేది చూపెడుతుంటది. ఇంకోటి ఏం చెప్పాను నేను, యాన్యువల్ ఇంక్రిమెంట్, ఏజ్ క్లాస్. ఇంకోటి ఏం చెప్పానమ్మా ఇప్పుడు? వాల్యూమ్ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఇంక్రిమెంట్, ఏజ్ క్లాస్. ఇప్పుడు ఇంకోటి చెప్పాను కదా, ట్రినిటీ ఆఫ్ నార్మ్ లో. సో ఇవన్నీ కూడా మీకేంటి, ఈజీగా మీకు ఆ 3 కూడా అప్లికబుల్ అయితే దాన్ని ఏమంటాం, నార్మల్ ఫారెస్ట్ అనేది చెప్పుకుంటాం, రైట్. సరే, ఇప్పుడు ఇది రెగ్యులర్ ఫారెస్ట్ అంటే ఇది ఎక్కడ పాసిబిలిటీ చూస్తావు? ఈవెన్ ఏజ్డ్ లోనే చూడగలవు. అన్ఈవెన్ ఏజ్డ్ ఏదైతే ప్రకృతి దానికంతటా అదే అనువనించుకుందో అక్కడ ఈ ఫార్ములా సెట్ కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్. ఇక్కడ చూడండి, యూనిట్ ఆఫ్ ఈల్డ్ రెగ్యులేషన్ ఇన్ బోత్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ ఫారెస్ట్.
అంటే ఇక్కడ ఏంది బోత్ ఈవెన్ ఏజ్డ్ అన్ఈవెన్ ఏజ్డ్ ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నాడు. అది ఎలా చేయగలవు సార్, యూనిట్ ఆఫ్ రెగ్యులేషన్ ఎలా చేయగలవు అని అడుగుతున్నాడు. ఎలా చేయగలరు దీని గురించి? ఐ థింక్ సో ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఎక్స్ప్లెనేషన్ కావాలా దీనికి? చెప్పండి సార్. తప్పు పెట్టారా, వదిలేసావా? వదిలేసాను సార్. ఇది మీకు 2-3 కాన్సెప్ట్స్ నుంచి వస్తుంది. సిల్వికల్చర్ సిస్టమ్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సిల్వికల్చర్ సిస్టమ్స్ లో కూప్ ఆర్ యాన్యువల్ కూప్ అన్న కూడా లాస్ట్ ఎఫ్ఆర్ఓలో కూడా ఎగ్జామ్ లో కూడా అడిగాడు. ఎఫ్ఆర్ఓలో మెయిన్స్ లో 2025 లో యాన్యువల్ కూప్, అదే కూప్ గా పిలుచుకుంటాం, దాని మీద క్వశ్చన్ అడిగాడు. సరే ఫస్ట్ అది పక్కన పెడితే, ఇప్పుడు చూడండి ఇది మొత్తం ఏరియా ఉంది అనుకున్నాం. ఇది ఈవెన్ ఏజ్డ్ అంటే అన్ని ఒకే సమాంతరమైన, బిలో అంటే 25% ఆఫ్ ఏజ్ గ్యాప్ కన్నా ఎక్కువ ఉండకూడదు, దాన్ని ఈవెన్ ఏజ్డ్ ఫారెస్ట్ అని అంటాం. ఫైన్, తక్కువ ఉంటే, అంతకన్నా తక్కువ ఉంటే వ్యత్యాసం. అలా కాకుండా 25% కన్నా ఎక్కువ ఉంటే, అంటే ఇప్పుడు ఇవి 100 చెట్లు ఉన్నాయనుకో, 100 చెట్లలో 25% కన్నా ఎక్కువ చెట్లు వయసు గ్యాప్ అనేది ఎక్కువ ఉంది అనుకో, సో అలాంటి వాటిని ఏమంటాం, అన్ఈవెన్ ఏజ్డ్ ఫారెస్ట్ అని అంటాం. అంటే ఇక్కడ చెట్లు వ్యత్యాసం ఉంటాయి. ఒక పెద్ద చెట్టు అయితే 10 ఏళ్ళ చెట్టు ఉంటే ఇంకోటి 100 ఏళ్ళ చెట్టు కూడా ఉండొచ్చు. ఇక్కడ అలా ఉండదు, దగ్గర దగ్గరగా ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఏజ్ గ్రూప్ కలిగి ఉంటాయి. ఇది ఈవెన్ ఏజ్డ్, ఇది అన్ఈవెన్ ఏజ్డ్. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడు, నువ్వు ఈల్డ్ రెగ్యులేషన్ అంటే ఎంత ఈల్డ్ నువ్వు తీస్తున్నావు, ఇదే ఈల్డ్ రెగ్యులేషన్. ఈల్డ్ యొక్క ముఖ్య టర్మినాలజీ అంటే ఈల్డ్ ఎంత వస్తుంది, ఎంత ఉత్పత్తి అవుతుంది, దాని ఈల్డ్. ఇప్పుడు ఈ రెండిట్లో ఈల్డ్ రెగ్యులేషన్, ఈ రెండిట్లో ఏది మనం కొలమానంగా తీసుకుంటాం, ఏది యూనిట్ గా తీసుకుంటాం అని అంటే యాన్యువల్ కూప్. అంటే కూప్ అంటే ఒక చిన్న ఏరియా, ప్రతి సంవత్సరం సాగు చేసేది యాన్యువల్ కూప్. ఫెల్లింగ్ సీరీసెస్ అంటే మీకు ఇది ఉందనుకోండి, మొత్తం ఫారెస్ట్ ఇలా విడగొట్టుకుంటాడు. ఇప్పుడు మామూలుగా ఈ సంవత్సరం యాన్యువల్ క్రాప్ ని ఈ సంవత్సరం మనం హార్వెస్ట్ చేస్తాం. తర్వాత ఇది ఈ సంవత్సరం ఈ పార్ట్ ని మనం ఏం చేస్తాం, యాన్యువల్ కూప్ గా హార్వెస్ట్ చేస్తాం. సో ఈ విధంగా కూపులుగా చేసుకోవడం చాలా ఈజీ. సిరీస్ అంటే మీకు చాలా పెద్ద అమౌంట్ ఆఫ్ బ్లాక్ రావడం జరుగుతుంది అక్కడ, విచ్ ఇస్ నాట్, అంటే సంవత్సరపు అంటే ప్రతి దానికి ఒక్కొక్క సంవత్సరాన్ని ఇండికేట్ చేయడంలో ఈల్డ్ వస్తుంది. ఇప్పుడు నువ్వు ఈల్డ్ తీసేటప్పుడు సంవత్సరానికి ఈల్డ్ తీస్తావా, ఒక 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకు తీద్దాం అనుకుంటావా? సో యాన్యువల్ కూప్ విల్ బి ద బెస్ట్ అన్నమాట యూనిట్. ఎందుకంటే ఇక్కడ సిరీస్ అనేది 10 సంవత్సరాలు కలిపి, అంటే 10 యాన్యువల్ కూపులు కలిపి ఒక సిరీస్ అంటాం. ఫెల్లింగ్ సిరీస్, ఫెల్లింగ్ అంటే ఎన్ని చెట్లు నేల కూర్చడం. ఆ ఫెల్లింగ్ సిరీస్ అనేది యూజువల్ గా టైం పీరియడ్ మోర్ దెన్ 1 ఇయర్ ఉంటుంది. సో విచ్ ఇస్ నాట్ అప్లికబుల్. ప్రతి సంవత్సరం నీకు ఈల్డ్ కావాలి కాబట్టి యాన్యువల్ కూపుల్ మీద ఆన్సర్. మరి కంపార్ట్మెంట్ అంటే ఏంటి, బీట్ అంటే ఏంటి? ఇక్కడ బీట్ మిస్ అయింది. బీట్ కంపార్ట్మెంట్ అంటే ఏంటి చెప్పండి? ఇది మేనేజ్మెంట్. మీరు నేను డివిజన్స్ వస్తాయి కదా, ల్యాండ్ డివిజన్స్, బీట్ లాస్ట్ చివర్లో ఉండేది, అది బీట్ ఆఫీసర్స్ బీట్. కంపార్ట్మెంట్ అనేది మేనేజ్మెంట్ యూనిట్, కానీ ఈల్డ్ రెగ్యులేషన్ లో యూనిట్ కాదు. ఇది రాదు, ఇది యూనిట్ కాదు. దీన్నే ఇంకోటి ఏమనొచ్చు, టెరిటోరియల్ యూనిట్ అని అనొచ్చా? ఆల్రెడీ చెప్పానా, టెరిటోరియల్ యూనిట్ లేదా స్మాలెస్ట్ పర్మనెంట్ వర్కింగ్ ప్లాన్ యూనిట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎస్సీ అని గుర్తుపెట్టుకోండి. ఎస్సీ అంటే ఏంటి? ఎస్ అంటే స్మాలెస్ట్ పర్మనెంట్ వర్కింగ్ ప్లాన్ యూనిట్, లేదా సి అంటే కంపార్ట్మెంట్. అంటే ఎస్సీ అనేది స్మాలెస్ట్ పర్మనెంట్ వర్కింగ్ యూనిట్ అయితే సి అనేది కంపార్ట్మెంట్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. లేదా దీన్ని ఏమంటాం, టీసీగా గుర్తుపెట్టుకోండి, ఎస్సీ టీసీ. సో ఈ పాటికి అర్థమైపోద్ది ఈ రెండు పదాలు దేనికి అప్లికబుల్ అవుతాయి, కంపార్ట్మెంట్ కి. జీవితంలో ఎప్పుడు కంపార్ట్మెంట్ వచ్చినా ఎస్సీ టీసీ గుర్తుపెట్టుకున్నారంటే మీరు చెప్పగలరు. ఎస్ అంటే ఏంటి ఇక్కడ, స్మాలెస్ట్ పర్మనెంట్ వర్కింగ్ ప్లాన్ యూనిట్, రైట్. టీసీ అంటే ఏంటి ఇక్కడ, టీ అంటే టెరిటోరియల్ యూనిట్ దేనికి, సి అంటే కంపార్ట్మెంట్ కి, రైట్. సో ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న ట్రిక్ లాగా చెప్పాను. మరి బీట్ అంటే ఏంటి సార్? బీట్ అంటే స్మాలెస్ట్ ఫంక్షనల్ యూనిట్. ఇంకా నేను ఇప్పుడు చెప్తే మళ్ళీ మీరు రఫ్ అండ్ టఫ్ గా అర్థం చేసుకుంటారు. ఎఫ్బి ఫేస్బుక్ అని గుర్తుపెట్టుకోండి. ఫేస్బుక్ అంటే ఏంటి, ఫంక్షనల్ యూనిట్. ఏది, బికి. బి అంటే ఏంటి, బీటికి. బీటికి ఫంక్షనల్ యూనిట్ అనే పేరు, అది ఎఫ్బి. అంటే మీరు ఫేస్బుక్ వాడుతుంటారు కదా, అది గుర్తుపెట్టుకోండి. ఫేస్బుక్ ఈజ్ నథింగ్ బట్ ఫంక్షనల్ యూనిట్ దేనికి, బీట్కి. ఇంకా గుర్తుండిపోతాయా? రేపు పొద్దున ఫంక్షనల్ యూనిట్ అని అనగానే బీట్ అని చెప్పాలా, కంపార్ట్మెంట్ అనగానే స్మాలెస్ట్ టెరిటోరియల్ యూనిట్ సరే టీసీ, లేదా పర్మనెంట్ యూనిట్ స్మాలెస్ట్ పర్మనెంట్ యూనిట్ అని చెప్పాలా, పీసీ. లేకపోతే పీసీ టీసీ గుర్తుపెట్టుకోండి అమ్మా, పీసీ టీసీ, గొడవ లేదు, రైట్.
ఈ రెండు కూడా మేనేజ్మెంటల్ లో వస్తాయి. ఎక్కడా కూడా ఇచ్చిన క్వశ్చన్ కి రెగ్యులర్ ఈల్డ్ కి దానికి సంబంధం లేదు. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఏ స్టాండ్ చెప్పండి. అసలు అన్ని ఏజ్ క్లాస్ గ్రూప్స్ ఉన్నాయంట, ఇంక్రిమెంట్ ఉన్నాయంట, అలాంటి దాన్ని ఏమంటాం? నార్మల్ గ్రోయింగ్ స్టాక్ అంటాం. అయిపోయింది, కథం కహాని. ఫారెస్ట్ మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ ఫారెస్ట్ టైప్స్ అండ్ స్టాండ్స్ ఆర్ 2 types. ఏ విధంగా చెప్తావమ్మా? ఫారెస్ట్ టైప్స్ ని స్టాండ్ ఏజ్ ని రెండింటిని కొన్ని గ్రూప్స్ అంటే ఆ రెండింటిని కండిషన్స్ పెట్టుకొని నువ్వు ఒకవేళ అడవుల్ని డివైడ్ చేయాలంటే ఏ విధంగా డివైడ్ చేయగలవు? ఈవెన్ ఏజ్ స్టాండ్ గా చెప్తుంటాం. ఫారెస్ట్ టైప్ అండ్ స్టాండ్ ఏజ్. అక్కడ ఏమన్నాడు? 2 ప్రాస్పెక్టివ్స్ తో పిలవాలి, 2 వేరియబుల్స్ తో పిలవాలి పదాన్ని అడవుల గురించి. అప్పుడు ఈవెన్ ఏజ్ అన్ఈవెన్ ఏజ్. ఈవెన్ ఏజ్ లో అన్ని ఒకే వయసు కలిగి ఉంటాయి, అన్ని ఒకే రకమైన చెట్లు ఆల్మోస్ట్ కలిగి ఉంటాయి అనుకో. లేదు ఇంకొక క్వశ్చన్ కండిషన్ మాట్లాడుకుందాం. అన్ని ఒకే వయసు కలిగి ఉండదు, అప్పుడు దాన్ని ఏమంటాం? అన్ఈవెన్ ఏజ్ అంటాం. ఇచ్చిన ఆప్షన్స్ లో ఎక్కడా కూడా మీకు ఆ టైమినాలజీ గురించి మాట్లాడలేదు. ఏంటి లైక్ సింగిల్ ఫారెస్ట్ టైప్ గురించి మాట్లాడలేదు కాబట్టి వీఆర్ నాట్ యూజింగ్ దట్ టర్మ్. ఇక్కడ వచ్చిన టర్మ్ కి ఈవెన్ ఏజ్ అన్ఈవెన్ ఏజ్ విల్ ద బెస్ట్ ఆన్సర్. మిగిలిన మిక్స్డ్ అదంతా పక్కన పడండి, విచ్ ఇస్ నాట్ రిలెవెంట్. ఓకేనా? రైట్. బారాసింగా సైంటిఫిక్ నేమ్ ఏంటి మీకు తెలుసు, సిడిగా గుర్తుపెట్టుకున్నారని మీరే చెప్పారు. సో ఇట్ ఈస్ ఈజీ. చాప్టర్ 3 ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇది మీరు ఏం చేస్తారంటే, నేను ఇచ్చాను ఓకే, కానీ మీరు ఏం చేయాలంటే గూగుల్లో సెర్చ్ చేసి ప్రతి యాక్ట్ నేను అక్కడ ఇచ్చా, మీరు ఏం చేయాలి మీ వంతుగా బయోలాజికల్ యాక్ట్ కదమ్మా అది, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ ఆర్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్, బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 అండ్ సర్చ్ కొట్టారంటే అఫీషియల్ వెబ్సైట్ లో మీకు దొరుకుతాయి, దాని లిస్ట్ వచ్చేస్తుంది స్నాప్. దాన్ని ఏం చేస్తారు మీరు? ఇదిగోండి చాప్టర్ 1 చాప్టర్ 3 ఇదిగో చూడమ్మా, ఇదేముందమ్మా? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. అది క్వశ్చన్ అడిగింది. చాప్టర్ 2 ఏంటి? రెగ్యులేషన్ ఆఫ్ యాక్సెస్. ఈ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, జస్ట్ చాప్టర్స్ పేర్లు తెలుసుకోండి. చూడాలంటే రఫ్ అండ్ టఫ్ గా చూడండి. నేను ఇన్ని సెక్షన్స్ మీకు చదవమని నేను చెప్పను, మీ క్లాస్ లో చెప్పింది చూడండి, చాప్టర్ల పేర్లు గుర్తుపెట్టుకోండి చాలు. రైట్. ఈ క్వశ్చన్ పేపర్ లో కూడా అదే అడగడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, చాప్టర్ 3 దేనికి ఇండికేట్ అవుతుంది? నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ. సో ఇక్కడ ఎర్రర్ అనేది ఉంది, రాసుకోండి. కీ ఎర్రర్ చేయండి, కీ ఎర్రర్ మేక్ చేయండి, మిస్టేక్ చేయండి. ఎవరు పెట్టారు ఇది? నేను కరెక్ట్ గానే పెట్టినాను సార్. నేషనల్ బయోడైవర్సిటీ కీ ఎర్రర్ ఉందో ఒకసారి చూసుకోండి, అదే డౌట్ వచ్చింది, అందుకే ఒకసారి రెక్టిఫై చేసుకున్నాం. రైట్. ఉంటాయి కీ ఎర్రర్స్ ఉంటాయి, అందుకే మీకు ఒక్కొక్క క్వశ్చన్ కూడా నేను చెప్తున్నాను. ఒకసారి గుర్తు చేయమ్మా, మనం దీన్ని మారుద్దాం. ఆప్షన్ ఇక్కడ మారదు, తర్వాత ఈ బిట్ ఎన్నో క్వశ్చన్ అమ్మా? అది 29th కదా, 29th కి బి అమ్మా, నాట్ 1 కాదు. రైట్. ఇప్పుడు ఇది చెప్పండి, 30 క్వశ్చన్ చెప్పండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్? పొలిటికల్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా మీకు కాంపోనెంట్సే. రైట్. సస్టైనబిలిటీలో కాంపోనెంట్స్. ఇది డైరెక్ట్ అంటే డైరెక్ట్ డెఫినిషన్. వుడెన్ స్లాబ్ 5 థిక్ మీటర్ సెంటీమీటర్ ఉంది అంటే అది ప్లాంక్. మరి స్కాంట్లింగ్ అంటే ఏంటి సార్? స్కాంట్లింగ్ అంటే అంతకన్నా ఎక్కువ. అది ఎలా ఉంటుంది? షేప్ స్క్వేర్ లో ఉంటే దాన్ని స్కాంట్లింగ్ అంటాం. స్క్వేర్ ఆర్ రౌండ్ టింబర్ కూడా ఉండొచ్చు స్కాంట్లింగ్. రాసుకోండి మోహన్ కుమార్ అండ్ రెస్ట్ పీపుల్. ప్లాంక్ అంటే వుడెన్ స్లాబ్ 1 సెంటీమీటర్ థిక్నెస్ ఉంటే అది ప్లాంక్. ఆల్రెడీ క్లాస్ నోట్స్ లో ఉంది, ఫస్ట్ థింగ్. రెండోది నేను ఆల్రెడీ ఇచ్చున్నాను, మీరు నోట్స్ చూస్తే మీరు చూసారు లేదో నాకు తెలీదు, రాసుకోండి. వుడెన్ స్లాబ్ ఆ పదం ఇంపార్టెంట్, 5 సెంటీమీటర్ థిక్నెస్ ఇంపార్టెంట్, అది ప్లాంక్స్ అంటాం. స్కాంట్లింగ్ అంటే ఏంటి సార్? స్కాంట్లింగ్ అంటే 5 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ స్క్వేర్ ఆర్ రౌండ్ టింబర్ ని మనం స్కాంట్లింగ్ అనే పేరుతో పిలుస్తాం. అన్ని వుడ్డే, కానీ ఒక్కొక్క టైప్ ఆఫ్ వుడ్ ని ఒక్కొక్క పేరుతో పిలుస్తాం. ఇది మరి బీమ్ అంటే ఏంటి సార్? లాంగ్ టిమ్ అని మనం బీమ్ అని పిలుస్తాం. బ్లాక్ అనేది అసలు లేనే లేదు, అదేదో ఒక తుస్ ఇవ్వాలని ఇచ్చాం. రైట్. ఇది ఓకేనా? ఓకే. ఇంకా లాగింగ్ సెంటర్ ఎక్కడ? డైరెక్ట్ ఫస్ట్ బిట్ పెట్టారా? రైట్. దాని తర్వాత 33 అమ్మా, సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ఏం చేయలేం, ఒక్కోసారి రిపీట్ అవుతుంది, ఏం చేయలేం. సో నార్మల్ గ్రోయింగ్ స్టాక్ సేమ్, అదే ట్రినిటీ ఆఫ్ నార్మ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఇది తుస్సు క్వశ్చన్. ఇది కూడా ఒక జస్ట్ కామెడీ క్వశ్చన్. ఇది నేను ఐ హ్యాడ్ సమ్ డిస్కషన్ విత్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్, వాళ్ళు చెప్పారు కూడా కరెక్ట్ ఆన్సర్. అది నువ్వు కూడా చెప్పావు. ఏంటి ఝాన్సీ ఇది? సార్ ఝాన్సీ అన్న, మోహన్ కుమార్ గారు, ఏంటి దాని ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ చదవండి ఫస్ట్. An observer standing 30 meters away from the tree
on a level surface and measures the height of the tree with the help of అల్టిమీటర్. అల్టిమీటర్ ఫస్ట్ ఏం మెజర్ చేస్తుంది? సార్ ఫస్ట్ టాప్ చూసినప్పుడు ఏమో 15.60 అన్నారు, మళ్ళీ బాడీ చూస్తే 1.70 అన్నారు. 30 meters అనేది అవ్యలో ఉన్నాడు. మేడం 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 క్వశ్చన్ వదిలేసి రవి అల్టిమీటర్ అంటే ఏంటి? రవి అల్టిమేట్ ఫస్ట్ క్వశ్చన్ కే చూసినాను. అల్టిమీటర్ అంటే ఏం మెజర్ చేస్తుంది? హైట్ నే సార్. ఆల్టిట్యూడ్, హైట్ ని మెజర్ చేస్తుంది. వాడు ఏమంటున్నాడు, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నేను డయాగ్రామ్ తో ఒకసారి రిప్రజెంట్ చేస్తాను చూడండి, దెన్ యూ విల్ గెట్ క్లారిటీ. చూడండి, ఇప్పుడు మీరు అందరూ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకొని ఉంటారు. నేర్చుకున్నారా? హైట్స్ అండ్ డిస్టెన్స్ దేంట్లో నేర్చుకున్నారు? ట్రిగ్నోమెట్రీ మేడం నేర్పిస్తున్నారు కదా. ఇప్పుడు ఇది చెట్టు అనుకోండి. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏమంటున్నాడు, 30 మీటర్ల డిస్టెన్స్ లో నుంచి రవి అల్టిమీటర్, వీడు మనిషి అనుకోండి, వీడి చేతిలో అల్టిమీటర్ పెట్టుకుంటాడు, రవి అల్టిమీటర్. దీంతో ఈ టాప్ హైట్ ని కొడుతున్నాడు, రీడింగ్ తీసుకున్నాడు ఎంత హైట్ ఎత్తుందో. దాని తర్వాత వీడు ఉన్న ఏరియాని ఇక్కడ మినహాయించి ఈ బాటమ్ ఒకటి కొట్టాడు అనుకోండి, ఇక్కడ నుంచి. ఇప్పుడు ఈ హైట్ వరకు అంటే వీడు ఉన్న దగ్గర కొట్టిన ఈ ఐ బొమ్మ ఇది, ఈ హైట్ ఒక హైట్ అయితే, ఈ కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడ వరకు ఉన్న హైట్ ఒకటి. ఇప్పుడు క్వశ్చన్లు ఏం అడిగాడంటే ఓవరాల్ హైట్ ఎంత అన్నాడు. అదే కానీ మీకు మామూలుగా అయితే ఇక్కడ యాంగిల్ ఎంత లేకపోతే ఇంకా అదే ఉంటే అది ట్రిగ్నోమెట్రీ, అక్కడ వాడతారు కదా. లైక్ మీకు తెలుసు కదమ్మా, ఇక్కడ 2 యాంగిల్స్ ఉంటాయి, ఇక్కడ 2 సైడ్స్ ఉంటాయి, వీళ్ళు ఆటోమేటిక్ థర్డ్ సైడ్ ట్రిప్లెట్ ని వాడుకోను, అక్కడ ఉన్న యాంగిల్స్ ని వాడుకొని యూ కెన్ మేక్ దిస్ ఆన్సర్. బట్ ఇక్కడ అదంతా ఏం అడగల నేను, అందుకే నేను ఇది తీసుకొచ్చినాను ఇది, విచ్ ఇస్ నాట్. ఇక్కడ ఏమన్నాను, ఈ హైట్ ఇచ్చా, ఈ హైట్ సమ్ 15 ఎంత ఇచ్చా, ఈ హైట్ సమ్వేర్ ఇచ్చా ఎంతో, మొత్తం చెట్టు హైట్ ఎంత అన్నా. ఇంక ఇదంతా నేను బుస్ ఈ 30 మీటర్లు తీసుకుని, ఎందుకంటే దీని స్వభావం చెప్తున్నాను నేను. యూజువల్ గా ఎంత డిస్టెన్స్ కొంత సర్టైన్ డిస్టెన్స్ లోనే కదా ఇన్స్ట్రుమెంట్ వాడతాం. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ని ఇలా వాడానని ఏదో బ్లఫ్ చేశాను. సో ఎంతమంది కరెక్ట్ చేశారు? ఇది వదిలేసిన వాళ్ళు ఎంతమంది, కరెక్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది? నేను పెట్టినాను సార్ 70 నేను యాడ్ చేసుకున్నాను, 2 అది వచ్చేసి పెట్టినాను సార్. ఆ 2 యాడ్ చేసుకోండి, 15.60 1.70 యాడ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది, అది 17 పాయింట్. అందుకే ఎప్పుడైనా కూడా క్వశ్చన్ చూసి గనకూడదు. ఇలాంటి క్వశ్చన్ వస్తే వదిలేయండి, ఫస్ట్ రౌండ్ లో వదిలేయండి, లాస్ట్ రౌండ్ లో పెట్టుకోండి. ఎప్పుడు చేశారమ్మా? ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో చేశారా, లాస్ట్ లోనా? ఫస్ట్ లోనే చేస్తున్నాను సార్. సూపర్, ఫెంటాస్టిక్, అదిరిపోయింది అసలు. అంటే ట్రిగ్నోమెట్రికల్ నాలెడ్జ్ ఉంటే యూ కెన్ డూ దట్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఈసారి ఎలా అడగొచ్చాడు, సమ్ ట్రిప్లెట్స్ ఇచ్చేసి కూడా అడగొచ్చాడు, ఎందుకంటే ఈ సిలబస్ లోనే ఉంది, మెన్సురేషన్ అనే సిలబస్ లోనే కమ్స్. బట్ ఇట్ ఈస్ అగైన్ టాపిక్, ఇక్కడ యాంగిల్ మెన్షన్ చేస్తుంటే ఇట్ విల్ బి ట్రిగ్నోమెట్రిక్ టాపిక్. ఇవ్వకూడదా అంటే ఇవ్వకూడదని రూల్ ఏం లేదు, ఇది ఇచ్చిన క్వశ్చనే, నేను కొత్తగా ఫార్మ్ చేసిన క్వశ్చన్ ఏం కాదు ఇది. రైట్, 35th క్వశ్చన్ చూడండి. క్వార్టర్ విత్ ఫార్ములా మీ అందరికి తెలుసు, నేను కొత్తగా చెప్పను, ఇంకా ఎక్స్ప్లెనేషన్ అనవసరం. ఇది చాలా మంది 3 పెట్టిన వాళ్ళందరూ వాళ్ళని ఒకసారి విమర్శించుకోవాలి. మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకా మన దగ్గరికి వచ్చి ఇంత కష్టపడి చదువుతూ యు ఆర్ మేకింగ్ 3 యాజ్ యువర్ ఆప్షన్ అంటే అవుట్ ఆఫ్ ది కాంపిటీషన్. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ బయట వాళ్ళు పెట్టే పిల్ల క్వశ్చన్స్. సో వీ నీడ్ టు బి ఇన్ వెరీ స్ట్రాంగ్ వే. 36th చెప్పండి. ఇది డెలీటెడ్ అయింది క్వశ్చన్. ఎందుకు డెలీట్ చేశాను తెలుసా? ఆన్సర్ అనేది 1.67 మీటర్ క్యూబిక్ మీటర్ వస్తుంది. సరే, క్వశ్చన్ ఒకసారి చేద్దాం, ఏది వచ్చినా ఫస్ట్ అయితే ఐ నీడ్ టు మేక్ షూర్. కాబట్టి నేను ఒకసారి మీకు ఏం చేస్తానంటే, ఇది చేసావా మోహన్ కుమార్ గారు? చేశారా? చేశారు. ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ లో ఆప్షన్ లేదు సార్. ఆప్షన్ లేదు, అందుకే ఇక్కడ చూడండి పక్కన పెట్టి డెలీటెడ్ అని పెట్టాను క్వశ్చన్. బట్ యూ కెన్ టేక్ దట్ ఆన్సర్ యాజ్ సెకండ్ ఆర్ ఫస్ట్ ఆప్షన్, నో వరీస్. ఏదో ఒకటి దగ్గరగా ఉండేదానికి తీసుకోవచ్చు, ఇష్యూ ఏం లేదు. ఇక్కడ మీకు క్వార్టర్స్ విత్ ఫార్ములా అనేది సారీ, ఫస్ట్ క్వశ్చన్ చదవండి. The volume of the log having 3 meters length with 90 centimeters and 75 centimeters thick and thin. క్యాలిక్యులేషన్ చాలా లెంత్ పడుతుంది, నేను మీకు మెథడ్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏమన్నాడు, రాయడం లేదుగా పెన్ను. ఓకే ఫైన్, సారీ. ఇక్కడ ఏమన్నాడు, వాల్యూమ్ ఆఫ్ లాగ్ అంట ఎంత ఉందంట, 3 meters ఉందంట. అంటే ఇది ఒక కొయ్య అనుకుంటే, కింద పడి ఉన్న కొయ్య 3 మీటర్లు హ్యావింగ్ 3 meters లెంత్. అవును, వాల్యూమే కనుక్కుంటున్నావు, ఆగు, నువ్వు ఎందుకు కంగారు పడతావు?
వాల్యూమే కనుక్కుంటున్నాం. నేను కొయ్యి స్వభావం చెప్తున్నా. లాగ్ హ్యావింగ్ 3 మీటర్స్ అన్నాడు, కొయ్య 3 మీటర్లు ఉంది, సరేనా? ఓకే సార్. ఈ ఎండ్ థిక్ ఎండ్ 90 మీటర్లు ఉంది అంటున్నాడు. చూడు, థిక్ ఎండ్ ఎందుకు కంగారు పెట్టేస్తున్నావు, ఏమంతా ఇదైపోతున్నావు, రైట్? దాని తర్వాత ఇది చూడు, థిన్ ఎండ్ ఎంత అంటున్నాడు, 75 సెంటీమీటర్లు అంటున్నాడు. మీకు ఫెయిల్డ్ లాక్స్ కండిషన్ లో మీరు వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు ఫార్ములా చెప్పాను. ఏం చెప్పాను? స్మెలియన్స్ ఫార్ములా గుర్తుందా? స్మెలియన్స్ ఫార్ములాలో వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు S1 + S2 డివైడెడ్ బై 2 ఇంటూ లెంత్. ఇది ఎండ్ తెలిసి ఈ ఎండ్ తెలిసి ఈ లాగ్ ఒక లెంత్ తెలిసినప్పుడు నీకు వాల్యూమ్ వస్తుంది. ఏ ఫార్ములాను వాడుకొని? స్పెలియన్స్ ఫార్ములా. ఇంకా ఏది కూడా హూబర్స్ ఫార్ములా చూసినా, హుబ్స్ ఫార్ములా చూసినా అవన్నీ మీకు వేరే కండిషన్స్ మీద వర్క్ ఆన్ అవుతాయి. ఇప్పుడు గ్రిత్ తెలియాలా, హూబర్స్ ఫార్ములా హుబ్స్ ఫార్ములా వాడాలంటే, క్వార్టర్ గ్రిత్ ఫార్ములా వాడాలంటే, కానీ గ్రిత్ తెలియదు. ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములా. నీకు ఏది మైండ్కి రావాలా? స్పెలియన్స్ ఫార్ములా అని గుర్తు రావాలా. నేను ఆల్రెడీ ఫార్ములాస్ నేర్పించాను, 5 ఫార్ములాస్. ఇప్పుడు నాకు చూడండి, వాల్యూమ్ స్మెలియన్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు S1 + S2, రెండు థిక్ ఎండ్ థిన్ ఎండ్ కాదు, డివైడెడ్ బై ఇంటూ లెంత్. ఇప్పుడు ఎస్ అంటే ఏంట్రా బాబు అని అంటే, మీకు నేను ముందే చెప్పాను, బేసల్ ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా, సారీ బేసల్ ఏరియా కాదు, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ థిన్ ఎండ్. ఇప్పుడు థిక్ ఎండ్ థిన్ ఎండ్ ఏరియా కావాలన్నప్పుడు మీరేం చేయాలా? పై ఆర్ స్క్వేర్ కదా క్రాస్ సెక్షనల్ ఏరియా ఫార్ములా. రేడియస్ ని మీరు డయామీటర్ తెలుసు అనుకోండి, దాన్ని రాసుకోవాలనుకోండి, ఆర్ ని 2/d/t గా రాసుకోవచ్చా? అంటే S1 ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ d/2 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చా? సో దీని నుంచి మీకు సమ్ అమౌంట్ వస్తుంది ఆన్సర్, ఈ రీడింగ్ ను పట్టుకోండి. అలానే S2 నీకు రావాలా, థిన్ ఎండ్కి రావాలా, మీకేం చేసుకోవచ్చు? d/2 హోల్ స్క్వేర్. సో దీని నుంచి ఒక ఆన్సర్ వస్తుంది. ఎందుకు డీలో మార్చుకున్నావు? ఇక్కడ అడిగింది ఏంటంటే డయామీటర్, థిక్నెస్ ఇచ్చాడు కాబట్టి యూ కెన్ క్యాలిక్యులేట్ థిక్నెస్ ని డయామీటర్ గా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎంత వస్తుంది? మీకు సమ్ ఆన్సర్ వస్తే దాన్ని మీకు ఈ ఫార్ములాలో పెట్టాలా. అంటే ఏంటి? దీని నుంచి అంటే ఇక్కడ వచ్చే సమ్ సర్టైన్ ఆన్సర్ ని మీరు ఏం చేయాలి? ఈ రెండింటిని సమ్మేషన్ చేసి డివైడ్ బై 2 చేసి ఇంటూ దాని లెంత్ 3 మీటర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ క్యూబిక్ మీటర్. వాల్యూమ్ అనేది క్యూబిక్ మీటర్ లో ఉంటుంది. సో ఆన్సర్ క్యూబిక్ మీటర్ వస్తుంది. ఇట్ విల్ గెట్ అరౌండ్ 1.67. ఐఎమ్ నాట్ గోనా డిస్కస్ దట్ ఇదనమాట. నేను ఆల్రెడీ నోట్స్ అప్లోడ్ చేస్తాను, దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఇచ్చేస్తాను. మెథడ్ అయితే ఇది అర్థమైందా? క్రాస్ సెక్షనల్ ఏరియా S1 అంటే S2 అంటే దేన్ని వాడుకుంటున్నాం? డయామీటర్ వాడుకుంటున్నాం. ఎలా ఇంపుట్ చేస్తున్నాం? బేసల్ ఏరియాలోకి మార్చుకున్నాం, సారీ క్రాస్ సెక్షనల్ ఏరియాలోకి మార్చుకున్నాం. ఈ ఆర్ ప్లేస్ లో ఏం చేస్తావు? డయామీటర్ పెడతాం అంటే ఆర్ ఇస్ నథింగ్ బట్ 2r ఇస్ డయామీటర్, సో ఆర్ విల్ బి d/2. ఇది తెలుసు కదా, రేడియస్ అనేది d/2, డయామీటర్ బై 2 టైమ్స్, అంటే డయామీటర్ లో సగం రేడియస్. సో ఆ రేడియస్ ప్లేస్ లో డయామీటర్ పెట్టాం. ఇక్కడ నుంచి S1 వస్తుంది, S2 వస్తుంది. S1 S2 ని సమ్మేషన్ డివైడ్ బై 2 చేసి దీని వచ్చేదాన్ని లెంత్ తో ఇంటూ ఆన్సర్ ఆఫ్ వాల్యూమ్. ఇది క్యాలిక్యులేషన్ మీద అడిగిన ప్రాబ్లం. ఇంత లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారా సార్ అంటే, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ACF లెవెల్ ఆఫ్ మోడ్ కాబట్టి యూ హ్యావ్ టు డూ. ఇది అర్థమైందా? చేస్తే ఆన్సర్ కొంత ఎర్రర్ వస్తుంది, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు అక్కడ. పర్లేదా? ఈసారి ట్రై చేయ, ఒకసారి ట్రై చేసి దాన్ని ఇప్పుడు ఇది ఒకసారి చూడండి. క్వాంటిటీ ఆఫ్ నెట్ స్క్వేర్ టింబర్, డైరెక్ట్ ఫార్ములా, క్వార్టర్స్ విత్ ఫార్ములా ఎంత ఇస్తుంది? మొన్న అడిగిన PYQ కూడా ఇదే. ఇది అడిగింది యాక్చువల్ 2024 లో జరిగిన వేరే ఎగ్జామ్ లో జరిగిన క్వశ్చన్ ని యాజ్ టీజ్ గా కాపీ పేస్ట్ చేశారు. అందుకే మనం అన్ని PYQs అన్ని స్టేట్స్ వి చేస్తున్నాం. ఎంత వస్తుందండి? యాక్చువల్ వాల్యూమ్ కన్నా ఎంత తక్కువ వస్తుంది? డిస్కౌంటెడ్ దాంట్లో వస్తుంది ఎంత? 78.5. అందుకని మనం ఏం చేస్తాం? దాన్ని యూజువల్ తీసుకుంటాం. ఇది ఏ ఫార్ములా ద్వారా చేస్తే వచ్చింది? హుబ్స్ ఫార్ములా ఆర్ క్వార్టర్ గ్రిత్ ఫార్ములా. ఇందాకే చేశారు కదా, ఇది క్వార్టర్ గ్రిత్ ఫార్ములా. దీంట్లో యాక్చువల్ వాల్యూమ్ ఎంత ఇవ్వగలుగుతుంది? 78.5 మాత్రమే ఇవ్వగలుగుతుంది, రైట్? అదే ఇక్కడ అడిగింది క్వశ్చన్ కూడా. వాల్యూమ్ టేబుల్ అప్రోచ్ అయ్యేటప్పుడు మీకు అసలు దేనికి అప్లికబుల్ అవుతుంది అని అడిగాడు. ఇండివిజువల్ ట్రీకి ఎంతమంది గ్రూప్ ట్రీ ఆఫ్ పీటర్? వాల్యూమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవడానికి గ్రూప్ ఆఫ్ ట్రీ ఇన్ఫర్మేషన్ కావాలా? ఎప్పుడైతే ఒక చెట్టు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడు దాని యొక్క హైట్, దాని యొక్క డయామీటర్ చెప్పేస్తే వాల్యూమ్ టేబుల్లో దాన్ని కానీ మీరు చూసుకుంటే ఆ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాక డైరెక్ట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉంటుంది, ఆల్రెడీ దాంట్లో ఉండడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఇండివిజువల్ ట్రీస్, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ ఇట్ హ్యాస్ బీన్ మేడ్. అంటే వాల్యూమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది, రైట్? ఓకేనా? క్లియర్ అది, రైట్? ఏజ్ ఆఫ్ ఫెయిల్డ్ ట్రీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. కింద ఉన్న పడి ఉన్న చెట్టుకో లేదా ఏదైనా చెట్టుకో దేన్ని చూసి చెప్పగలవు. డైరెక్ట్ ఆన్సర్ యాన్యువల్ ట్రీ రింగ్స్ ఉంటే చిన్న పిల్లలు కూడా పెడతారు, మీరు కూడా పెట్టుంటారు. సో వాట్ ఈస్ ద 20th క్వశ్చన్ కి ఏంటి చేయగలిగారా? అది ఎన్నో క్వశ్చన్ అమ్మా? 40 క్వశ్చన్, రైట్?
40 క్వశ్చన్ ఒకసారి చూడండి, నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లైక్ ఎవరికైతే డౌట్ ఉందో. అసలు ఒక క్యూబిక్ మీటర్ క్యూబ్ వాల్యూమ్ అనేది వుడ్ అనేది ఎన్ని క్యూబిక్ ఫీట్స్ కి సమానం? 35.3 cubic feet. 3 కదా. 10 కి అయితే నోటు లెక్క ఇక్కడ నేను అవసరం లేదు. ఇప్పుడు సింపుల్ గా చెప్తాను, ఒకసారి చూడండి. ఒక మీటర్ క్యూబ్ కి ఎంత వుడ్ అనేది వస్తుంది అంటే క్యూబిక్ ఫీట్స్ లో కానీ వుడ్ క్యాలిక్యులేట్ చేస్తాం అని అంటే 35.31, రైట్. ఒక మీటర్ క్యూబ్ కి పెన్ను పెట్టాలమ్మా ఇది అవసరం లేదు. సరే ఏం చేద్దాం, పెడదాం. ఎందుకంటే 50 క్వశ్చన్స్ చెప్పుకోగలం. ఆఫ్టర్నూన్ మిగిలిన పేపర్ డిస్కస్ చేద్దాం, టైం అయితే సరిపోలేదు. మళ్ళీ మీరు ఫుడ్ వెళ్ళే టైం నన్ను తిట్టుకుంటారు, ఈ మనిషికి ఏం పని లేదు మమ్మల్ని పట్టుకుని సతాయిస్తున్నాడు. పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ మోడ్ అండ్ చాలా కాన్సెప్టువల్ థింగ్స్ ఇచ్చాను కాబట్టి ఫైన్. ఇక్కడ ఏం అడిగాడు, ఓకే ఫైన్. ఇంకా క్వశ్చన్ ఇక్కడ రాయడం లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక క్యూబిక్ మీటర్ కి ఎంత వుడ్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే 35.31423 సమాన్ గోఆన్స్ ఇది గోసాన్. కాబట్టి మనం ఏం చేస్తాం, 35 పాయింట్ తర్వాత ఒక 2 డెసిమల్స్ తీసుకుంటాం. ఇది వాల్యూమ్ క్యాలిక్యులేటర్. ఒకవేళ దీన్ని లీటర్స్ లో తీసుకోవాలనుకోండి, అప్పుడు 1000 లీటర్లు. ఒక క్యూబిక్ మీటర్ క్యూబ్ అనేది 1000 లీటర్లతో సమానం. ఇక్కడ క్యూబిక్ ఫీట్స్ అనేది మనం దేనికి మాట్లాడుతున్నాం, వుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 35.31. ఒకటి ఇంత అయితే 20 ఎంత అవుతుంది, 20 క్యూబిక్ మీటర్ క్యూబ్ అనేది ఎంత అవుతుంది, 35 అవుతుంది సింపుల్ గా కదా. లేదా మీరు ఇంకో విధంగా కూడా చేయొచ్చు, నోట్ లెక్కగా. ఇది 10 ఎంత అవుతుంది, 10 అయితే పాయింట్ ముందుకు వస్తుంది కాబట్టి 35351. అలాంటిది 10 అంటే 20 కదా అడిగింది అంటే 2 సార్లు యాడ్ చేసుకోండి. 1 అనేది ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ సేమ్, ఎందుకంటే ఇక్కడ 3 2 ఇట్లా గోస్ ఆన్ కాబట్టి లగ్భగ్ 2 గా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇంకెంత వచ్చినా కూడా మైన్యూట్ లో ఉంటుంది ఆన్సర్. ఇక్కడ 6, ఇది 10, 1, 7, 706 సంథింగ్ విల్ బి యువర్ ఆన్సర్. ఓకేనా, షుడ్ బి యువర్ ఆన్సర్. చూద్దాం ఎంత ఉంది ఏంటుందో ఒకసారి చూద్దాం. ఆ పాయింట్ తర్వాత ఇగ్నోర్ చేయండి అమ్మా, ఎందుకంటే అది ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 2 కాదు 3 అన్నాడు. దానివల్ల నీకు వచ్చే నష్టం ఏంటి, ఏం లేదు కదా. ఇక్కడ చూడండి 706 ఆన్సర్ వచ్చింది. సో యూర్ డన్. ఎందుకనంటే 35.31 తర్వాత చాలా నెంబర్ ఉంటుంది, ఇట్స్ గో ఆన్ అనమాట. సో అది మనం క్యాలిక్యులేట్ చేయాలి, టేకింగ్ యాజ్ అ కన్సిడర్ దగ్గర తీసుకుంటాం కాబట్టి మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఓకే. ఇది చూడండి జనరల్ రిలేషన్, నేను చెప్పాలా, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది చాలా సార్లు అడిగింది, నేను నోట్స్ లో కూడా డైరెక్ట్ ఇచ్చాను. మీకు గ్రిత్ కి డయామీటర్ కూడా రిలేషన్ ఎలా మనం 1/4 1/π ఎలా చేసుకుంటాం కూడా నీకు చెప్పాను, రైట్. సో ఆ డైరెక్ట్ ఉన్న ఆన్సర్. కాకపోతే చాలా మంది 3 పెట్టుంటారు, అలాంటి పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదా డి కి దీనికి కన్ఫ్యూజ్ అయి ఉంటారు, సెకండ్ కి థర్డ్ కి. అలా ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారండి? డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 0.3182 G, రైట్. ఫారెస్ట్ వెన్సిలేషన్ దేనికి సంబంధించింది, మెజర్మెంట్ ఆఫ్ ట్రీస్, చెట్లు. 43 క్వశ్చన్ ఏంటంటే బ్రెస్ట్ హైట్ అని మాట్లాడాము, 1.3 మీటర్స్ అన్న. చాలా మంది 1.37 మీటర్స్ కదా సార్, ఆప్షన్ లేదు సార్ 1.3, సో ఆన్సర్ తీసేయండి సార్ క్వశ్చన్ అన్నారు. బాబు మళ్ళీ చెప్తున్నా వినండి, ఇది మన దేశమా పక్క దేశమా అని మాట్లాడాలి. కన్వెన్షనల్లీ ఎక్కడ ఇచ్చిన ఆప్షన్ లో 1.37 ఉండాలా, కరెక్టే. కానీ లేనప్పుడు 1.3 ఇస్ ద బెస్ట్ ఆన్సర్. ఏ కంట్రీకి అప్లై అవుతుంది, యూరోపియన్ కంట్రీస్, FAO లైక్ కంట్రీస్ కి, అలానే UK, బ్రిటిష్ వాళ్ళు ఇదే వాడుతున్నారు, నేపాల్ కూడా ఇదే వాడుతుంది. ఒకవేళ ఫీట్స్ లో చెప్పాలనుకో ఇదే 1.3ని 4 feet 3 inches. రేపు పొద్దున ఇండియా అన్నప్పుడు ఏం చెప్పాలి మోహన్ కుమారి గారు, 4.06 ఇంచెస్, 4 feet 6 inches. ఇంకొకటి మీటర్స్ లో చెప్పాలంటే 1.37 meters. సూపర్, ఫెంటాస్టిక్, అయిపోయింది. డెండ్రోమీటర్ దేని క్యాలిక్యులేట్ చేస్తుందండి, డెండ్రో అంటే దేని గురించి, దేని రిలేటెడ్, ట్రీస్ ని. మీటర్ అంటే మెజర్మెంట్. సింపుల్ గా దేని క్యాలిక్యులేట్ చేస్తుంది, దేని గురించి, డయామీటర్ హైట్, దాన్ని మెజర్ చేస్తున్నారు, రైట్. ఒకసారి చెప్పండి, ట్రీ వాల్యూమ్ ఇస్ జనరల్లీ క్యాలిక్యులేటెడ్ దేంతో, జనరల్లీ క్యాలిక్యులేట్ దేంతో చేస్తారు మీరు, వాల్యూమ్ టేబుల్ తోనే. చెట్టు నువ్వు అల్టిమీటర్ తో క్యాలిక్యులేట్ చేస్తావు, అల్టిమీటర్ హైట్ చేస్తావు, DPS అసలు సంబంధం లేని క్వశ్చన్. అర్థమెటిక్ ఫార్ములా అంట, ఏదో గోల, ఏదో ఇవ్వాలని ఇవ్వడం, రైట్. సో వాల్యూమ్ టేబుల్ మీరు చదివారు కాబట్టి యు ఆర్ డైరెక్ట్. ఇంక్రిమెంట్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఏంటి, ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్ and trees over time అంతే. సో గ్రోత్ లేదా ఇంక్రిమెంట్, ఇంక్రీజ్ అవడాన్ని ఇంక్రిమెంట్ అని అంటాం. అది ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు మెజర్ ట్రీ హైట్ ఇన్ ద ఫీల్డ్. ఇప్పుడు చాలా మంది నన్ను కొట్లాడడానికి వస్తారు, సార్ ఆల్ ఆఫ్ ది అబౌవ్ లేదా ఆప్షన్ ఎలిమినేట్ చేసేసాను, మీరు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అన్నారు. ఎంతమంది క్లినోమీటర్ పెట్టారు,
మీరు పెట్టారా మేడం? లేదు సార్. హిప్సోమీటర్ పెట్టుంటారు అంతేనా? హిప్సోమీటర్ ఈజ్ 100% కరెక్ట్. క్లినోమీటర్ కూడా కరెక్టే. క్లినోమీటర్ ఎక్కడ నేర్చుకున్నారు హైట్ ని క్యాలిక్యులేట్ చేస్తాని? వర్టికల్ పాయింట్ శాంప్లింగ్. శాంప్లింగ్ వర్టికల్ పాయింట్ శాంప్లింగ్ నేర్చుకున్నాం సార్. అక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, కోనీమీటర్ ఒకటి, క్లినోమీటర్ ఒకటి, 2 మీటర్స్ వాడతాం. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే మీరు ఫీల్డ్ లో వాడేటప్పుడు దీన్ని వాడతాం. హిప్సోమీటర్ యూజువల్ గా అలా వాడడం. జస్ట్ యూజువల్ ఫర్ కామెడీ అంటే కొంత, అంటే ఇది కూడా యాక్యురేట్ ఆన్సరే, బట్ మీరు పర్టికులర్ గా వర్టికల్ శాంప్లింగ్ జరిగేటప్పుడు మీరు క్లినోమీటర్ ఎక్కువ వాడతారు. దీని గురించి మోర్ డీటెయిల్ గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దీనికి సంబంధించిన కొంత యాడ్ పోర్షన్ కూడా చేసిస్తాను, కంగారు పడద్దు. రైట్. ఇంక్రిమెంట్ పర్సంటేజ్ ఆఫ్, ఇది కూడా ఒకసారి పాయింట్ పెట్టుకున్నాము, ఒకసారి టిక్ మార్క్ పెట్టుకోండి. ఇవన్నీ పీవైక్యూస్, నేను ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్, మీరు తర్వాతే. 47 ఒకటి, ఇంతకు ముందు ఎర్రర్ వచ్చింది ఏందమ్మా? 29 అంతేనా? 47 29 మీకు డౌట్లు ఉన్నాయి. రైట్. తర్వాత చూద్దాం. ఇంక్రిమెంట్ పర్సంటేజ్ ఈజ్ హైయెస్ట్. మెచ్యూర్డ్ గా, ఇది తప్పిది, ఆప్షన్ తప్పిది. ఎంతమంది పెట్టారమ్మా మెచ్యూర్? సార్ నేను ఎంట్రీస్ అని పెట్టినాను సార్, అది కరెక్టా కాదా సార్? ఏంటమ్మా? ఎంట్రీస్ కరెక్ట్. నేను మీరు చెప్పినారని నేను తప్పులు వేసుకున్నాను. ఏది పెట్టుకున్నారు? ఫస్ట్ ఆప్షన్, నేను ఆన్సర్ చేసిన ఫస్ట్ ఆప్షన్ ఎంట్రీ అని పెట్టినాను, మీరు ఆప్షన్ ఇచ్చింది మేడం గారు. ఆన్సర్ ఎంట్రీయే. 48 క్వశ్చన్ నోట్ చేసుకుంటే కీ కరెక్షన్. అది నన్ను చెప్పనిస్తే కదా నువ్వు కంటిన్యూ అయిపోతా ఉన్నావు. వాట్ షుడ్ ఐ సే? నువ్వు నాది వినకుండా నువ్వు కంటిన్యూ అయితే అక్కడ అది ఎట్లా పడింది, అది ఆప్షన్ రౌండ్ చేయడం తప్పు చేసినట్టున్నారు. గుర్తుపెట్టుకోండి, దీని ఆప్షన్ కూడా తప్పమ్మా. 48 యంగ్ ట్రీస్. ఇది చూడండి, చిన్నప్పుడు గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, చెట్టు ఫాస్ట్గా ఉంటుంది, పెద్ద కొద్ది స్లో అవుతుంది గ్రోత్. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూడండి. సరే, డెడ్ ట్రీస్ లో గ్రోత్ ఉంటుందా, ఇంక్రిమెంట్ ఉంటుందా? లేదు సార్. ఓవర్ మెచ్యూర్ ట్రీస్ లో గ్రోత్ ఉంటుందా? అది కూడా తక్కువే ఉంటుంది. హైయెస్ట్ అని అడిగినాడు, అన్నిటికన్నా ఏది హైయెస్ట్ అంటే? ఆగండి. నేను ఇప్పుడు చెప్పారు ఇక్కడ ఆప్షన్ కరెక్షన్ ఉందండి అని నేను చెప్పానా? నేను అదే చెప్తున్నాను. అందుకే నిన్న కూడా మీరు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పాను? యంగ్ ట్రీస్ అనే చెప్పానా? ఇక్కడ బై మిస్టేక్ ఆప్షన్ అనేది ఇక్కడ రావడం జరిగింది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది రెక్టిఫై చేసుకోండి మిస్టేక్స్. పేపర్ రాసినందుకు మేము ఒక్క మనిషిమే, మేము ఒకటే టైప్ చేస్తున్నాం కాబట్టి ఎర్రర్స్ అనేది కామన్. సో ఆన్సర్ వుడ్ బి యంగ్ ట్రీస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 48 నాకు గుర్తు చేయండి. 48 కరెక్షన్ ఉంది, 47th అండ్ దాంతో పాటు మీకున్న డౌట్ 29th మిస్టేక్స్. 48 ఒకసారి, 47th ఒకసారి రీచెక్ చేయాలి మనం, ఎందుకంటే క్లినోమీటర్ విల్ బి ద ఎగ్జాక్ట్ ఇన్ ద ఫీల్డ్ లో వాడేది అదే అనమాట. రైట్. మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ చెప్పండి. మీన్ యాన్యువల్ ఇంక్రిమెంట్ దేనికి రిఫర్ చేస్తాం? అంటే మొత్తం యావరేజ్ తీసుకుంటాం సార్, లైఫ్ టైం. మొత్తం లైఫ్ టైం. సిఐ 0 అవుతుందా, ఎంఏఐ 0 అవుతుందా? సిఐ 0 అవుతుంది సార్, ఎంఏ ఎప్పుడు 0 కాదు. 0 కాదు. సూపర్, ఫ్యాంటాస్టిక్. ఈ 50 బిట్లకి ఎక్స్ప్లెనేషన్ చాలు. ఇంతటికి ఇప్పటికి మీ ఒక 2 ఎర్రర్స్ వచ్చే, ఒక అడిషనల్ పాయింట్ యాడ్ అయింది. సో ఒక 2 తప్పులు, కీ తప్పులు, ఒక యాడ్ ఆన్ మీరు చేసుకోవాల్సి ఉంది, అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ దీని గురించి ఇవ్వాల్సి ఉంది. సో ఇది ఇంతవరకు ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయ్యాయి ఈ 50 క్వశ్చన్లో చెప్పండి? 150 క్వశ్చన్లు ఎగ్జామ్ జరిగితే ఫస్ట్ 50 క్వశ్చన్ కొంత కష్టంగా ఇవ్వడం జరిగింది. ఎన్ని క్వశ్చన్స్ లో మీకు మార్క్స్ వచ్చాయి? ఈ 50కి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎన్ని కరెక్ట్ అయ్యాయి మోహన్ కుమారి గారు? సరే, మీరు చూసండి. ఈ లోపల మిగిలిన వాళ్ళని ఒకసారి అడుగుదాం. ఈ 50 మార్కుల్లో కానీ ఎవరికైతే 30 అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చుంటాయో సో వాళ్ళు చాలా బాగా స్కోర్ చేసినట్టు, ఎందుకంటే స్టార్టింగ్ 50 క్వశ్చన్స్ అనేది కొంత డిఫికల్ట్ గా ఉండడం జరిగింది. చెప్పండి అమ్మా. శ్రీ గారు, సత్య, ఝాన్సీ మైక్ ఆన్ చేసుకో. ఝాన్సీ మైక్ ఆన్ చేసుకోండి ఫాస్ట్ గా. ఝాన్సీ, సత్య, మహేష్ ఫాస్ట్ గా. మోహన్ కుమార్ గారు ఎన్ని వచ్చాయి? రైట్. సరే, ఒక పని చేద్దాం. టెక్స్ట్ చేయండి, గ్రూప్ లో టెక్స్ట్ చేయండి ఇండివిజువల్ గా.
then I'm going to take that. So all the best. I'll see you in the next session. మిగిలిన 50 క్వశ్చన్లు 100 క్వశ్చన్లు ఆఫ్టర్నూన్ సెషన్ చాలా ఈజీగా ఉన్నాయి. So we're going to cover that. Thank you so much. I'll see you in the next session. Okay, fine. Thank you so much.